Today I am going to discuss the Peshwas and the Second Anglo-Maratha War. సో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం రెండవ మాధవరావు కాలంలో ప్రారంభమైంది. రెండవ మాధవరావు ఈ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, మరి ఏ ట్రీటీస్ని బ్రిటిష్ వారితో చేసుకున్నాడు, చివరికి ఒరిగింది ఏంటనేది మనం చూసాం. రైట్, నెక్స్ట్ మనం రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని రెండవ మాధవరావు ఎలా వ్యవహరిస్తున్నాడు, అతడి యొక్క పాత్ర ఏంటి, చివరికి వాట్ డిడ్ హీ గెయిన్, అతడికి ఏ లాభం వచ్చింది, చివరికి అతడు ఏ విధంగా నష్టపోయాడు, గెయిన్ ఆర్ లాస్ చర్చించుకోవాలి. అప్ టు దిస్ లెవెల్ వి డిస్కస్డ్ మాధవరావు. సో మాధవరావు టు చివరికి మొదటి వాట్ డిడ్ హీ గెయిన్ మరాఠా యుద్ధంలో అతడికి ఏ 1775 వరకు 1782 వరకు కీలకమైన పాత్రను పోషించి తన ప్రత్యర్థి అయిన రఘునాథరావుని పెన్షన్దారుగా మార్చేశారు. రైట్, బ్రిటిష్ వారితో మాధవరావు మంచి సంబంధాలను ఏర్పాటు చేస్తున్నాడు. చివరికి ఆ విధంగా మొదటి రైట్. ఇక 1782 అనంతరం మరియు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి మధ్య ఇండియా కంపెనీకి మరియు మరాఠాలకు మధ్య జరిగిన భేదాభిప్రాయాలు, ఘర్షణలు, చిన్నపాటి ఈ భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు అనేటివి రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని అనివార్యం చేస్తున్నాయి. మరి ఈ రెండో ఆంగ్లో మరాఠా యుద్ధానికి 22 అనంతరం మనం చూద్దాం. మరియు రెండవ పీష్వాగా పనిచేస్తున్న వ్యక్తి మాధవరావు మధ్య రెండవ ఆంగ్లో మరాఠా 1803లో ప్రారంభమై మరియు మరాఠాలకు మధ్య జరిగిన ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్ గా భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు. ఈ లార్డ్ వెల్లెస్లీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, లార్డ్ వెల్లెస్లీ అంటే మనకు ఒక విషయం గుర్తుకు రావాలి. అదేంటంటే సైన్య సహకార ఒప్పందాన్ని ఆజ్యం పోశాడు. సైన్య సహకార ఒప్పందాన్ని ఆజ్యం పోసి దాన్ని ప్రవేశపెట్టి తన ఆర్థిక భారం నుండి తన సైనిక నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం స్వదేశీ సంస్థానాల మీద వేయడం జరిగింది. ఆ విధంగా వెల్లెస్లీ ఏం చేశాడంటే మాధవరావు టూతో మంచి సంబంధాలను ప్రదర్శిస్తూనే, మంచి సంబంధాలను కొనసాగిస్తూనే సైన్య సహకార పద్ధతికై ఒత్తిడి చేశాడు. మాధవరావు టూ చివరికి వెల్లెస్లీ యొక్క సైన్య సహకార పద్ధతిని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 1802 ఆ రోజు 1802 డిసెంబర్ నెల చివరి రోజు 31వ తేదీ 31 డిసెంబర్ 1802లో ఈ మాధవరావు టూ రెండవ మాధవరావు వెల్లెస్లీతో సైన్య సహకార పద్ధతిపై సంతకం చేయడం జరిగింది. దీనికి గాను బేసిన్ ప్రాంతంలో ఒక సంధిని చేసుకున్నాడు. దాన్నే సైన్య సహకార ఒడంబడికపై సంతకం చేయడం అని చెప్తున్నాం. ఈ బేసిన్ ప్రాంతంలో 1802లో జరిగిన డిసెంబర్ 31లో జరిగిన ఈ సంధి యొక్క ప్రధాన అంశాలు ఏంటంటే, ఈ మరాఠా సామ్రాజ్యం సైన్య సహకార ఒడంబడికపై సంతకం చేసి సైన్య సహకార పద్ధతిలో కొనసాగుతుంది. సహకార పద్ధతిపై సంతకం చేసి సైన్య సహకార పద్ధతిలో కొనసాగుతుంది. ఇక రెండవ మాధవరావు పీష్వాగా గుర్తించబడతాడు. అయితే రెండవ మాధవరావు పీష్వాగా గుర్తించబడాలంటే ఇకపై ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సుమారు 26 లక్షల ఆదాయాన్ని సమకూర్చే ఒక ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి రాసివ్వాలి. అందులో సూరత్ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి కట్టబెట్టాలి. చూడండి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంతటి విషాన్ని చిమ్ముతుందో, విష జ్వాలను కలిగి ఉందో మనం చూస్తున్నాం. రైట్, ఇక్కడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అభిష్టం మేరకు, లార్డ్ వెల్లెస్లీ యొక్క అభిష్టం మేరకు మరాఠా యోధుడు పీష్వా
మాధవరావు 2 సైన్య సహకార పద్ధతిపై ఒప్పందంపై సంతకం చేశాడు. బ్రిటిష్ సైన్యానికి అయ్యే అంత నిర్వహణ ఖర్చును భరిస్తున్నాడు. బ్రిటిష్ సైన్యానికి అయ్యే అన్ని అంశాల్లో కూడా కీలకమైన బాధ్యతలను తను నిర్వహిస్తున్నాడు. కానీ రెండవ మాధవరావు పీష్వాగా ముందు భవిష్యత్తులో కొనసాగించబడాలంటే తప్పనిసరిగా 26 లక్షల రూపాయలు ఆదాయాన్ని ఇచ్చే సంవత్సరానికి సాలీనా 26 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే ఒక ప్రాంతాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశం చేయాలి. అది సూరత్ అని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయించడం జరిగింది. మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రబోధం మేరకు చివరికి సూరత్ ప్రాంతాన్ని మాధవరావు 2 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించడం జరిగింది. ఏ సంధి ద్వారా? బెస్సైన్ సంధి ద్వారా. ఏ సంవత్సరంలో? 1802లో. అయితే ఈ సంధి ప్రారంభమైన వెంటనే, ఈ సంధి అమల్లోకి వచ్చిన వెంటనే యుద్ధం ప్రారంభమైపోతుంది 1803లో. సంధి 1802 చివరి రోజున జరిగింది. సైన్య సహకార ఒడంబడిక జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అవసరమైన ప్రాంతాలు కూడా లాక్కోవడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. అయితే 1803లో ఈ యుద్ధానికి తక్షణ కారణం ఏంటంటే ఈ సంధి అమల్లో లోపాలు ఉండడం. ఈ సంధిని బ్రిటిష్ వారు చేసుకుని దాన్ని తూట్లు పొడిచి తమకు ఇంకా కొన్ని ప్రాంతాలపై అజమాయిషీ కావాలని, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధిపత్యంలో పీష్వాలు కీలుబొమ్మలుగా కొనసాగాలని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయించడంతో అది నచ్చని పీష్వాలకు, మరాఠా సర్దార్ల కూటమికి మరియు బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరుగుతోంది. మరి ఈ యుద్ధం 1803లో ప్రారంభమైంది. ఈ సంధి పూర్తిగా అమల్లోకి రాకముందే యుద్ధం ప్రారంభమైపోతుంది 1803లో. మరి మరాఠా సర్దార్ల కూటమికి బ్రిటిష్ విధానాలు నచ్చక కూటమిలో కొంతమంది హోల్కర్లు, సింధియాలు, గైక్వాడ్లు యుద్ధంలో పాల్గొంటున్నారు. వారి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ గైక్వాడ్, సింధియా మరియు హోల్కర్లు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో పాల్గొనడం జరిగింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో పూనాలోని పీష్వాలకు సహాయ సహకారాలుగా గైక్వాడ్లు, సింధియాలు, హోల్కర్లు ప్రారంభించారు యుద్ధం ప్రారంభించి తదనంతరం బ్రిటిష్ పక్షాన సంధి చేసుకుంటున్నారు. బ్రిటిష్ వారితో శాంతి సంధిని గైకొనడం జరిగింది. ఆ క్రమంలో గైక్వాడ్ డియోగాం సంధిని, సింధియాలు సుర్జీ అంజన్గాం సంధిని మరియు హోల్కర్లు రాజ్పూర్ ఘాట్ సంధులను వరుసగా చేసుకోవడం జరిగింది. 1803లో డియోగాం, అదే 1803లో డియోగాం సంధి అనంతరం సుర్జీ అంజన్గాం, ఆ తర్వాత రాజ్పూర్ ఘాట్ సంధిని హోల్కర్లతో 1805లో చేసుకుని చివరికి ఈ యుద్ధాన్ని ముగింపు పలకడం జరిగింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ముఖ్యంగా డియోగాం సంధి, ఈ డియోగాం సంధి ప్రకారం ఒడిస్సాలోని కటక్, బాలాసోర్ మరియు మహారాష్ట్రలోని వార్దా ప్రాంతాలను, కటక్, బాలాసోర్ మరియు మహారాష్ట్రలోని వార్దా ప్రాంతాలను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గైక్వాడ్లు రాసివ్వాలి. రాతపూర్వకంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాలి. ఒడిస్సా, కటక్, బాలాసోర్ ప్రాంతాలను, మరియు మహారాష్ట్రలోని వార్దా ప్రాంతాలను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వశం చేయాలి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గైక్వాడ్లను స్వతంత్ర మరాఠా కూటమిగా గుర్తిస్తుంది. రెండవది, సింధియాలు యుద్ధం చేస్తూ బ్రిటిష్ వారితో ఓటం పాలైపోతున్నారు. ఎందుకంటే వ్యూహం లేదు, సరైన సంకల్పం లేదు, చిత్తశుద్ధి లేదు. యుద్ధం చేసేటప్పుడు బ్రిటిష్ వారి పక్షంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో సింధియాలు చివరికి ఓడించబడి సుర్జీ అంజన్గాం అనే సంధిని మహారాష్ట్ర ప్రాంతంలో, సుర్జీ అంజన్గాం ప్రాంతంలో సంధిని చేసుకోవడం జరిగింది. ఈ అంజన్గాం సంధి ప్రకారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు సింధియా ఎవరికి అప్పచెప్పాలి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పచెప్పాలి. హోల్కర్లు రాజ్పూర్ ఘాట్ సంధిని చేసుకొని
రైట్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను వీరు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశం చేయాలి. ఈ క్రమంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దశల వారీగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయంగా గొప్ప శక్తిగా విజృంభిస్తూ దశల వారీగా లబ్ధిని చేకూర్చుకుంటుంది, లబ్ధిని పొందుతోంది. ఈ విధంగా లబ్ధిని పొంది చివరికి హోల్కార్, సింధియా, గైక్వాడ్లకు మంచి రాజకీయ గుణపాఠాన్ని నేర్పించి వారి నుంచి ఎన్నో భూభాగాలను తమ యొక్క స్వీయానుభవంలోకి తీసుకొస్తుంది, స్వీయాధీనంలోకి తీసుకుంటోంది. దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ బాజీరావ్ II, ఆనాటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లార్డ్ హేస్టింగ్స్కి మధ్య చివరి యుద్ధం కొనసాగుతోంది. 1817 నుంచి 1818 వరకు కొనసాగుతుంది ఈ యుద్ధం. రైట్, సో బాజీరావ్ II మరియు లార్డ్ హేస్టింగ్స్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కంటే ముందు పూనా ప్రాంతంలో ఈ బాజీరావ్ II లార్డ్ హేస్టింగ్స్తో ఒప్పందం చేసుకొని ఆ పూనా సంధి ప్రకారం దౌత్య సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ అది దెబ్బతినడంతో 1817-18లో యుద్ధం అనివార్యమవుతోంది. అనివార్యమై చివరికి బాజీరావ్ II పిండారీల యొక్క సహాయాన్ని అర్థించాడు. ఈ పిండారీలు ఎవరో తెలుసా? దారి దోపిడీ దొంగలు, బందిపోట్లు. మరాఠా ప్రాంతంలో పిండారీలు మనం చలనచిత్రాల్లో కూడా గమనించి ఉంటాం. యుద్ధ సన్నివేశాల్లో పిండారీలనే దారి దోపిడీ మరాఠా సంతతికి చెందిన వారు నొమాడిక్ ట్రైబ్స్. దే ఎక్స్టెండెడ్ దేర్ సపోర్ట్ టు ద పీష్వా బాజీరావ్ II. చివరి పీష్వా అయిన రెండవ బాజీరావుకి 3వ ఆంగ్లో మరాఠా యుద్ధంలో 1817 నుంచి 18 వరకు సాగిన యుద్ధంలో పిండారీలనే దారి దోపిడీ దొంగలు సహకరిస్తున్నారు బాజీరావ్ IIకి. అందుకే 3వ ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని పిండారీల యుద్ధం అని కూడా పిలుస్తాం. Right, they are doing the war, fighting against the British in a traditional approach, traditional system of fighting. Right, వాళ్ళేమో రివాల్వర్ల ద్వారా, పిస్తోళ్ల ద్వారా కాల్పులకు గురి చేస్తే వీరేమో రాళ్లను, బాణాలను వాటిని ఎక్కుపెడుతున్నారు. కానీ ఇవన్నీ బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య వైభవం ముందు పనిచేయడం లేదు. చివరికి లార్డ్ హేస్టింగ్స్ బాజీరావుపై అద్భుతమైన విజయాన్ని సాధించి బాజీరావుని ఓడించి బాజీరావుని పెన్షన్దారుగా మార్చేసి కాన్పూర్ ప్రాంతంలోని బిదూర్ అనే ప్రాంతానికి పెన్షన్దారుగా బాజీరావ్ IIని, రెండవ బాజీరావుని పంపించడం జరిగింది. ఆ క్రమంలో రెండవ బాజీరావు కాన్పూర్ ప్రాంతానికి పెన్షన్దారుగా మార్చబడి కాన్పూర్ ప్రాంతంలో పెన్షన్దారుగా తన యొక్క శేష జీవితాన్ని గడుపుతూ అలాగే మరణించాడు. అదేంటంటే చివరి యుద్ధం 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఒక సంధితో ముగుస్తోంది. ఆ సంధే మాండసోర్ సంధి, ద ట్రీటీ ఆఫ్ మాండసోర్ 1818, held between Lord Hastings and బాజీరావ్ IIకి మరియు లార్డ్ హేస్టింగ్స్కి మధ్య ఈ సంధి జరిగింది. ఈ సంధి ప్రకారం ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? రైట్, నంబర్ 1, పీష్వా పదవి రద్దు చేయబడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దారి దోపిడీ దొంగలైన పిండారీలను అంచివేసిన గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ మరియు పీష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్ కూడా లార్డ్ హేస్టింగ్స్. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. పీష్వా పదవి రద్దు చేయబడింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పీష్వా పదవి రద్దు చేయబడి పీష్వాగా కొనసాగిన చివరి పీష్వా బాజీరావ్ II పీష్వా పదవిని కోల్పోయి ఏ విధంగా మార్చబడ్డాడు? పెన్షన్దారుగా మార్చబడి ఏ ప్రాంతానికి తరలించబడ్డాడు? కాన్పూర్ ప్రాంతానికి తరలించబడ్డాడు. సాలీనా ఇతడికి 3 లక్షల రూపాయల పెన్షన్
1.5 నుంచి 3 లక్షల రూపాయల పెన్షన్ మంజూరు చేయబడింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇతడి యొక్క చివరి రోజుల వరకు ఇతడికి పెన్షన్ను మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ నంబర్ 3, ఇక మరాఠా సామ్రాజ్యం రైట్ అంతవరకు సైన్య సహకార పద్ధతిలో భాగంగా కొనసాగిన మరాఠా సామ్రాజ్యం పూర్తిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వశమైంది. రైట్ చివరికి కీలుబొమ్ముగా ప్రతాప్ సింగ్ అనే ఒక పాలకుడిని, మరాఠా కుటుంబాల సర్దార్ల కూటమి యొక్క పాలకుడైన ప్రతాప్ సింగ్ని నామమాత్రపు పాలకుడుగా ఉంచి వాస్తవాధికారాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చలాయించింది. సో ఆ విధంగా పూర్తి స్థాయి పట్టు మరఠ్వాడా రాజ్యంపై ఎవరి చేతుల్లోకి వచ్చేసిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. రైట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి రావడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన యుద్ధాలు మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు, 3 కూడా వేరువేరు కాలాల్లో వేరువేరు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ యుద్ధాల యొక్క పర్యవసానం ఫలితం చాలా బాధాకరమైన ఫలితంగా చెప్పచ్చు. మరాఠాల యొక్క సామ్రాజ్య వైభవం నేలకొరిగిందంటే అవి ఆంగ్లో మరాఠా యుద్ధాల వల్లే. అంతకంటే ముందు మరాఠా సామ్రాజ్యం పతనావస్థలోకి రావడానికి కారణం 3వ పానిపట్టు యుద్ధం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అందులో భాగంగా మనం ముఖ్యంగా జడునాథ్ సర్కార్ లాంటి గొప్ప పండితులు మరియు కార్నాక్ టెంపుల్ లాంటి రిచర్డ్ కార్నాక్ టెంపుల్ లాంటి గొప్ప చరిత్రకారులు పండితులు అందించిన వారి యొక్క స్టేట్మెంట్స్ కానివ్వండి, పేష్వాల యొక్క పరిపాలనకు పేష్వాల యొక్క గొప్పతనాన్ని తెలియజేసే వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైనా కావచ్చు, స్టేట్ సర్వీసెస్ కావచ్చు, సెంట్రల్ సర్వీసెస్ కావచ్చు, రైట్ మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే బిట్లులాగా సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోవాలంటే అది ఎప్పటికీ కాదు. ప్రశ్నించే నాడిని పసిగట్టండి. ట్రై టు క్యాచ్ ద పల్స్ ఆఫ్ ద ఎగ్జామినర్. ప్రశ్నించే నాడిని పసిగడితే ఎటువంటి విజయాన్నైనా కూడా మీరు సాధించగలుగుతారు. ఏ స్థాయిలో ఎగ్జామ్స్ అయినా కూడా మీరు రాణించగలుగుతారని నేను మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను. రాజా రంజిత్ సింగ్, ఫాదర్ ఆఫ్ సిక్ అంపైర్ and founder of Sikh Empire, who created a vast Sikh Empire and popularly came to be known as Sher-e Punjab. పంజాబ్ యొక్క సింహంగా సుప్రసిద్ధుడైన రాజా రంజిత్ సింగ్ ఏ విధంగా పంజాబ్ ప్రాంతాన్ని ఏకీకరణ చేశాడు, సిక్కు సామ్రాజ్యాన్ని ఐక్యం చేసి ఒక అద్భుతమైన బలమైన విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు. మరి బ్రిటిష్ వారితో ఇతడి విధానాలేంటి, మరి ఎటువంటి లౌకిక విధానాలను అవలంబించి రాజ్యాన్ని సుస్థిరపరిచాడు, పటిష్టం చేశాడో మనం చూద్దాం. మరి ఇతడి మరణాంతరం కేవలం ఒక 10 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే, ఇతడు మరణించిన ఒక 10 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే బ్రిటిష్ వారు సిక్కు సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఆక్రమిస్తున్నారో మనం 2 ఆంగ్లో సిక్కు యుద్ధాల రూపంలో చర్చించుకుందాం. సో హ్యావ్ ఎ లుక్ హియర్. ఆంగ్లో-సిక్ rivalry. First of all, have to introduce the great and a wonderful and a prominent personality, Raja Ranjit Singh, Maharaja Ranjit Singh, creator of Sikh world, సిక్కు ప్రపంచ సామ్రాజ్య స్థాపకుడుగా ఇతన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ రాజా రంజిత్ సింగ్ 1792 నుండి 1839 వరకు పరిపాలించాడు. Let us discuss the early life of Raja Ranjit Singh. He was a soldier in the army of Jaman Shah, an Afghani ruler. ఆఫ్ఘాన్ నుంచి ఇరాన్ ప్రాంతం వరకు విస్తరించిన జమన్ షా యొక్క పాలనలో ఒక సైనికుడుగా పనిచేస్తూ సేనాపతిగా అద్భుతమైన విజయాల్ని సాధించిన తర్వాత ఇతడు జమన్ షాచే లాహోర్కి గవర్నర్గా నియమించబడ్డాడు. లేటర్ హీ వాజ్ అపాయింటెడ్ ద గవర్నర్ ఆఫ్ లాహోర్, వాజ్ ఇన్స్టాల్డ్ బై జమన్ షా, అన్ ఆఫ్ఘనీ రూలర్. ఆఫ్ఘాన్ పాలకుడైన జమన్ షాచే లాహోర్కి గవర్నర్గా నియమించబడ్డాడు
రాజా రంజిత్ సింగ్. ఆ క్రమంలో లాహోర్, సింధ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్, బలూచిస్తాన్, పంజాబ్ ఈ అన్ని ప్రాంతాలలో పట్టు సాధించాడు. హీ హ్యాడ్ గ్రేట్ కమాండ్, persevere over the northwest frontier provinces, Baluchistan, Sindh, Punjab, Lahore, the capital of Punjab, of his empire. అతడి యొక్క సామ్రాజ్యానికి లాహోర్ రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతాలపై పూర్తి స్థాయి పట్టును సాధించాడు రాజా రంజిత్ సింగ్. ఇంత గొప్ప పట్టును సాధించిన ఇతడు చివరికి జమన్ షా అనంతరం స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఒక స్వతంత్ర సిక్కు నిర్మాతగా రాజ్యానికి వస్తున్నాడు 1792లో. హీ బికేమ్ అన్ ఇండిపెండెంట్ రూలర్ అండ్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ అండ్ స్టార్టెడ్ coming to power from 1792 and ruled till 1839. In the year 1839, he died, and after 10 years of his death, the Punjab was annexed by Lord Hardinge and Dalhousie to the British Empire. ఇతడు మరణించిన 10 సంవత్సరాల్లోనే పంజాబ్ ప్రాంతాన్ని హార్డింజ్ మరియు డల్హౌసీ అనే గవర్నర్ జనరల్స్ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది 2 ఆంగ్లో సిక్కు యుద్ధాల ద్వారా. లెట్ us discuss the importance. In the year 1809, this man created a treaty with British under the diplomacy and friendly alliance, as he was a ally of బ్రిటిష్ వారికి ఇతడు మంచి స్నేహితుడుగా పనిచేశాడు, మిత్రుడుగా పనిచేశాడు. మంచి దౌత్య సంబంధాలను, మైత్రి సంబంధాలను కలిగి ఉన్న ఇతడు బ్రిటిష్ వారితో 1809లో అమృత్సర్ వద్ద ఒక సంధిని చేసుకున్నాడు. ద ట్రీటీ ఆఫ్ అమృత్సర్ held between Raja Ranjit Singh and Lord Minto, who was the Governor General of India, of Bengal at the time of the Treaty of Amritsar. అమృత్సర్ సంధిలో ఎవరెవరి మధ్య సంతకాలు జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగింది అమృత్సర్ సంధి అనేది ప్రశ్నలు వస్తుంటాయి. సో ఇన్ ద ఇయర్ 1809 the historic Treaty of Amritsar held between Governor General Lord Minto and Emperor of Sikh or Punjab Raja Ranjit Singh. And what is the main provision of this treaty? See here, this is very, very important. And this treaty resembles the geopolitics of those times and the political conditions of those times, and mainly the territorial conditions of those times. భూభాగాల పరిస్థితి, ఆనాటి రాజకీయ పరిస్థితులు, రైట్, జియోపొలిటికల్ ఇష్యూస్ గురించి ఈ ట్రీటీ తెలియజేస్తుంది. అండ్ అకార్డింగ్ టు దిస్ ట్రీటీ, River Sutlej is the border between the British and the Sikh Empire, which accordingly the right side of the River Sutlej comes under the control of Raja Ranjit Singh, and very left side of River Sutlej comes under the control of the British. So he followed the policy of secularism. He did not wage a war with British, but maintained good diplomacy, friendly relations, and took an intelligent step with British. He divided the Punjab province into 2 parts, and the boundary line is River Sutlej. So the right side of the River Sutlej comes under his own control, and the left part of the River Sutlej under the control of British, as per the provisions of the Treaty of Amritsar. Okay? And now బ్రిటిష్ వారు సట్లెజ్ నదికి ఎడమవైపునున్న భూభాగాలన్నిటినీ బ్రిటిష్ వారు పరిపాలించుకోవచ్చు, కుడివైపునున్నవన్నీ రాజా రంజిత్ సింగ్ యొక్క ఆక్రమణలో ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ the secular system of administration, the policies of secularization, లౌకిక పరిపాలన సంస్కరణలు అంటాం.
And the policy of decentralization of power. Decentralization of power. The power is not centralized, decentralized for the administrative convenience. He started dividing the Punjab province into two parts based on the boundary river Satluj. Okay, so this is the historic Treaty of Amritsar held between British and Raja Ranjit Singh. Okay, at the time the governor was Minto, Lord Minto. Now, the way that he adapted secular philosophy in his administration, bringing the various people from the various religions, like Maulvi Azizuddin, Maulvi Azizuddin. Maulvi Azizuddin was appointed as the Minister of External Affairs, and sometimes he was the Minister of the General Administration, and sometimes he took the administrative power as a Prime Minister. And a Pandit Dinanath was appointed as Mantri or Prime Minister. Pandit Dinanath ane atadu ఒక హిందూ ప్రైమ్ మినిస్టర్గా ప్రధానిగా అపాయింట్ చేయబడ్డాడు, నియమించబడ్డాడు. నెక్స్ట్ మౌల్వి అజిదుద్దీన్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆర్ ఫారెన్ అఫైర్స్, విదేశాంగ మంత్రిగా సంధి విగ్రహకుడుగా మౌల్వి అజిదుద్దీన్ బాధ్యతలు స్వీకరించాడు. అండ్ ఏ క్రిస్టియన్ అబిటబైల్ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ లాహోర్. Governor of Lahore. A Christian was the head of Governor of Lahore. The entire Lahore was under a Christian Abitabai, and the ministry, foreign ministry under Azizuddin, and the Prime Minister was Pandit Dinanath. See, the recruitment in the higher authority, the higher positions are given to the different religions. Not only the domination of Sikh or the domination of Hinduism or any other religion. So he followed the policy of secularization. He brought the people of various religions under his administration. Higher positions, higher authority or surrender to the various people of the various religions, and this is called the secular nature of administration. No Sikh person adopted the higher position here, but the positions were given to the various religions. So this is the notable example of his policy of secularization. And one more important event during his period. He converted an ordinary Amritsar temple into golden temple. ఒక సాధారణమైన అమృత్సర్ దేవాలయాన్ని స్వర్ణ దేవాలయంగా మార్చిన ఘనత ఇతడిది. మొత్తం దేవాలయం మొత్తం బంగారు తాపడం చేపించి బంగారంతో మొత్తం దేవాలయాన్ని మార్చి బంగారు దేవాలయంగా స్వర్ణ దేవాలయంగా మార్చేశాడు. ఆ ఘనత Raja Ranjit Singh ki dakkutundi. So that was the credit of making golden temple of Amritsar goes none other than the great Maharaja Ranjit Singh, and he brought Kohinoor diamond from the son of Napoleon of Iran, Nadir Shah. And finally, in a testament, he wrote clearly, after his tenure, the Kohinoor diamond shall be handed over to the Puri Jagannath temple of Odisha. But that did not happen, as the imperial British conquered the Punjab territories and they taken away the Kohinoor diamond to England.
soon after the death of Raja Ranjit Singh in the year 1839, the first Anglo-Sikh War was started. So the time the commander-in-chief of British was Sir Hugh Gough, and the commander-in-chief of Sikh forces was Tej Singh. 1845 నుంచి 1846 మధ్య మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరుగుతోంది. సర్ హ్యూ గోఫ్ అనేవాడు బ్రిటిష్ సైన్యాన్ని నాయకత్వం వహించాడు, మరియు సిక్కు సైన్యానికి తేజ్ సింగ్ సిక్కు సైన్యానికి నాయకత్వం వహించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే యుద్ధం ఎందుకు జరుగుతోంది, కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఫస్ట్ ఆంగ్లో-సిక్ వార్? Soon after the death of Raja Ranjit Singh, British started claiming or bringing the territories of right side of the river Sutlej under their own control. And they had the master plan, bringing all Punjab territories under their own control after the death of Raja Ranjit Singh. So there was no diplomatic leader to play diplomacy with the British. So soon after the death of Raja Ranjit Singh, they planned to bring the territories right side of this river Sutlej, and that was the major controversy, and that was the strong reason behind the first Anglo-Sikh War from 1845 to 1846. 1845 నుంచి 46 వరకు మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారు, అమృత్సర్ సంధిని తూట్లు పొడుస్తున్నారు. దే వయలేటెడ్ ద ప్రిన్సిపల్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ అమృత్సర్ outrightly, and they started bringing the territories of Punjab to the British Empire, and this annexation is the main root cause for the first Anglo-Sikh rivalry. This is very important. Fighting the first Anglo-Sikh War, British defeated Tej Singh, and the revolt headed under the control of Tej Singh was oppressed outrightly. Sir Hugh Gough emerged victorious over Sikh community and Sikh forces, and immediately at the time the Governor General was Lord Hardinge. అనే గవర్నర్ జనరల్ ఏం చేశాడు, వెంటనే సిక్కులతో ఒక సంధిని చేసుకోవడం జరిగింది. There are two important treaties held between English and Sikh community, and the first one is Treaty of Lahore in the year 1845 at the initial stage of the war. The first phase of the war, the treaty held between the British and Sikh was Treaty of Lahore. And what are the main provisions of this Treaty of Lahore? In the first phase of the war, Sikh forces were defeated in the hands of British forces, and they held a peaceful treaty with the British in the form of the Treaty of Lahore. First provision, Sikh must bear the war indemnity. Around 1 crore rupees were declared as the war indemnity. Sikh shall be paid to the East India Company as war indemnity, 1 crore rupees. Right? కోటి రూపాయల్ని యుద్ధ నష్టపరిహారంగా సిక్ కమ్యూనిటీ చెల్లించాలి. ఎవరికి? బ్రిటిష్ వారికి చెల్లించాలి. And number 2, second provision, if Sikh paid 1 crore rupees to the East India Company, then East India Company identified Dalip Singh as the ruler of Punjab. Dalip Singh, son of Raja Ranjit Singh. చూడండి, రాజా రంజిత్ సింగ్ మరణించాడు. దలీప్ సింగ్ వాజ్ అ మైనర్, చాలా తక్కువ వయసులో ఉన్నాడు. సో రాణి జిందాన్
she takes care of her own son Dalip Singh, as Dalip Singh was minor. And Dalip Singh was not recognized or identified by the English East India Company as the master of his state or the ruler of his state, as his father Raja Ranjit Singh. And that was the main issue of this war. And after this treaty, British had one provision. According to this, Dalip Singh will be rule Punjab, but on one condition. He should pay 1 crore rupees to East India Company as war indemnity, and then only he will come to the throne, or otherwise the throne will be confiscated and taken away by the British, conquering the entire Punjab territories. But what happened here? Sikh agreed to pay 1 crore rupees as war indemnity, and Dalip Singh, son of Ranjit Singh, will be declared as the next ruler of Punjab. But he was a minor, and the entire administrative policies of Punjab will be monitored by Rani Zindan, chief queen of Punjab, the wife of Raja Ranjit Singh, according to the Treaty of Lahore. Next, number 3. The Sikhs were incapable to pay 1 crore rupees. So they have paid 50 lakhs only, and rest of the amount British East India Company wanted Kashmir. And as per the treaty, Kashmir was donated to the British East India Company. Thus, British East India Company brought Kashmir. ఈ విధంగా మొదటిసారిగా ₹1 యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇక నష్టపరిహారాన్ని చెల్లించిన తర్వాత దలీప్ సింగ్ రాజా రంజిత్ సింగ్ కుమారుడు రాజుగా ప్రకటించబడతాడు. అతడి పాలన గుర్తించబడుతుంది. అయితే ఈ సిక్కులు కేవలం 50 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన 50 లక్షలకు కాశ్మీర్ ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది బ్రిటిష్ వారు. లేటర్ ద కాశ్మీర్ was given to Gulab Singh. Very, very important point, valid point for the exams. Gulab Singh. Kashmir was received by Gulab Singh for 50 lakhs from the East India Company. Right, 50 లక్షల రూపాయలకు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పొందాడు గులాబ్ సింగ్. సో గులాబ్ సింగ్ తర్వాత గులాబ్ సింగ్ అనుచరులు, గులాబ్ సింగ్ యొక్క వారసులు కశ్మీర్ని అనుభవించారు. రైట్, at the time of India's independence, 1947, the ruler of Kashmir was Hari Singh, Raja Hari Singh, the successor of Gulab Singh. Raja Hari Singh inherited from his progenitor Gulab Singh. తమ యొక్క పూర్వీకుల నుంచి గులాబ్ సింగ్ల నుంచి రైట్ రాజా హరి సింగ్ 1947లో కాశ్మీర్ని పొంది ఉన్నాడు. కాశ్మీర్ వాజ్ కాంట్రవర్షియల్ territory at the time of India's independence. Later, Kashmir merged with Indian Union in the year 1947, October 26th, on the pretext of ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్, విలీన పత్రం ద్వారా కాశ్మీర్ ప్రాంతాన్ని భారత ప్రభుత్వంలో, భారత యూనియన్లో విలీనం చేశాడు. ఎవరమ్మా? హరి సింగ్, రాజా హరి సింగ్, కింగ్ ఆఫ్ ద కాశ్మీర్. అండ్ షేక్ అబ్దుల్లా, he gave red carpet welcome for the merging of Kashmir with Indian Union. అతడు ఎప్పుడైతే హరి సింగ్ ఈ కాశ్మీర్ని భారత ప్రభుత్వంలో విలీనం చేశాడో, రైట్, ఈ కాశ్మీర్ యొక్క సింహంగా సుప్రసిద్ధుడైన లయన్ ఆఫ్ కాశ్మీర్ షేక్ అబ్దుల్లా దాన్ని స్వాగతం పలికాడు. ఆ శుభ పరిణామంగా దాన్ని పరిగణించడం జరిగింది. ఎనీహో, దట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ కాశ్మీర్. But Kohinoor diamond shall be given to the queen as a gift. కోహినూర్ వజ్రాన్ని రాణికి బహుకరించాలి. సో ద బ్యూటిఫుల్ కోహినూర్ డైమండ్ should be surrendered to the British, not through looting or plundering or abducting, but through a gift. As a part of this, Dalip Singh started voyage to London
and he gifted the diamond to the Victoria Queen. Thus, the diamond came under the control of British Crown. We discussed this, the journey of Kohinoor diamond, the way that the Kohinoor diamond left the Indian soil forever and never returned to India. So these are the few provisions of the Treaty of Lahore. Next, Treaty of Bhairavan in the year 1846. In the second phase of this war, while fighting, British had a Treaty of Bhairavan in the year 1846. And what are the important provisions of the Treaty of Bhairavan? There are two provisions. One is the Chief Queen of Punjab and Queen of late Raja Ranjit Singh, Rani Zindan, should be given. Hereafter, she will receive the pension 1.5 lakhs per annum. సాలీనా 1.5 లక్షల రూపాయలు రాణి జిందాన్కి కట్టబెట్టి రాణి జిందాన్కి పెన్షన్ చెల్లించడం జరుగుతుంది. ఇకపై సిక్కుల రాజ్యం అంటూ ఉండదు అంటూ కంపెనీ తేల్చి చెప్పేసింది. And number 2, to monitor the entire administration of Punjab, a regency will be, Council of Regency will be established. And this Council of Regency will monitored and organized effectively and efficiently by Henry Lawrence. Henry Lawrence, head of the Council of Regency of Punjab. Very important. So the two important provisions of Bhairavan. Number 1, hereafter the Chief Queen Rani Zindan will receive the pension 1.5 lakhs per annum. Or number 2, the Council of Regency to lead and to monitor the Punjab province would be founded, and the head of this Council of Regency will be Henry Lawrence. Okay, thus the Henry Lawrence was appointed as the head of Council of Regency. So this is equal to the position of governor. Thus the treaty was ended and the first Anglo-Sikh rivalry came to an end. Coming to the second Anglo-Sikh rivalry from the year 1848 to 49. So what changes the Second Anglo-Sik War brought? The time the Governor General was Lord Dalhousie. Note it down. Lord Dalhousie. He was an imperialist who always tried to merge the Indian territories to the British Empire. And he was the annexation. He was the hero of annexation. He was the father of British Empire. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పలు రకాలుగా యుద్ధాల ద్వారా, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా, దుష్పరిపాలన అనే నెపం ద్వారా పలు విధాలుగా ఈ బ్రిటిష్ రాజ్యాన్ని నిర్మించాడు డల్హౌసీ. Right, at the time the Governor General of India was Dalhousie and the Commander in Chief was him, Siraj Goff. And the Maratha leaders, the Sikh leaders who actively participated in the war or Chatar Singh, Sher Singh and Mulraz. Mulraz was the governor of Lahore at the time of the war and Sher Singh was the commander-in-chief of Chatar Singh and Chatar Singh was one of the ruler of Sikh community. Right. Actually, there are different religions, different missals or provinces of Sikhs. Out of 13, Sukar Chakia, very very important. One of the misl means missiles antam Telugulo. Missiles means a province of Sikh empire or Punjab. పంజాబ్ ప్రాంతంలో సిక్కుల యొక్క చిన్న చిన్న ప్రాదేశిక విభాగాలను ఏమని పిలుస్తామంటే మిసిల్స్ అని పిలుస్తాం. సో సుకర్ చకియా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మిసిల్ అండ్ ఎ స్మాల్ మిసిల్ అండ్ బంగి మిసిల్ వాజ్ ఆల్సో దేర్. బంగి మిసిల్
one of the largest missile of ద సిక్ అంపైర్. సిక్కు సామ్రాజ్యంలోనే అతి గొప్ప మిసల్గా బంగి మిసల్ని పిలుస్తారు. రైట్. తదనంతరం సుకర్ చకియా మిసల్. హెడ్ ఆఫ్ ద సుకర్ చకియా మిసల్ వాజ్ చతర్ సింగ్. లేటర్ రాజా రంజిత్ సింగ్ బికేమ్ ద హెడ్ ఆఫ్ దిస్ సుకర్ చకియా. Raja Ranjit Singh belonging Sukar Chakiya missile. This is a valid point. Many times the question came from this zone. Frequently for objective orientation. This question is very important. రైట్. చాలా సందర్భాల్లో పదే పదే పునరావృతమైంది క్వశ్చన్. రాజా రంజిత్ సింగ్ ఏ మిసల్కి చెందినవాడు, ఏ ప్రాదేశిక విభాగానికి చెందినవాడు? సుకర్ చకియా అనే ప్రాదేశిక విభాగానికి చెందినవాడు. అండ్ బంగి మిసల్ వాజ్ ద లార్జెస్ట్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిసల్ అవుట్ ఆఫ్ 13. So under Raja Ranjit Singh, all 13 small provinces of Punjab were united, were strengthened and were got unified and integrated. Raja Ranjit Singh was one who united the entire Punjab, and all small 13 missiles were brought under his united rule and power. So before Raja Ranjit Singh, Punjab Empire was deteriorated into small pieces, shattered into small missiles, and these small missiles were integrated, and these small splintered missiles were integrated into Punjab Empire and the Great Sikh Empire subsequently. Right. So ఈ సుకర్ చకియా మిసల్కి చెందిన కొంతమంది పాలకులు ఛత్తర్ సింగ్, షేర్ సింగ్, ముల్రాజ్ వీరందరూ, రాణి జిందానేమో పెన్షన్ తీసుకుంటూ ఇక లండన్ ప్రాంతానికి వెళ్ళిపోయింది. దలీప్ సింగ్ కూడా లండన్ ప్రాంతానికి వెళ్ళి క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. లేటర్ దలీప్ సింగ్ అడాప్టెడ్ క్రిస్టియానిటీ. టిల్ టుడే ద సక్సెసర్స్ ఆఫ్ దలీప్ సింగ్ కెన్ బి సీన్ ఫ్రమ్ లండన్. లండన్లో నేటికి వారు అక్కడే ఉన్నారు. దలీప్ సింగ్ యొక్క వారసులు అక్కడే కొనసాగుతున్నారు. బట్ దే రిసీవ్డ్ క్రిస్టియానిటీ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియన్డమ్. క్రైస్తవ ప్రపంచంలోని, క్రైస్తవ సమాజంలోని కొన్ని బోధనలను స్వీకరించి క్రైస్తవులుగా మారిపోయారు. ఎవరు? దలీప్ సింగ్ మరియు దలీప్ సింగ్ యొక్క వారసులు. రైట్. ఎనీహౌ, నౌ ద రిమైనింగ్ ఫ్యూ leaders of this Sukar Chakiya missile started rivalry with the British. See, the chapter of Raja Ranjit Singh was closed in the year 1839. After his death, the issue of Dalip Singh and Queen Jindan came into light, but the chapter of Queen Jindan and Dalip Singh came to an end in the first Anglo-Sikh rivalry through the two treaties. One is the Treaty of Lahore, another one is the Treaty of Bhairavan. And coming to the Second Anglo-Sik War, the leaders of Sukar Chakiya were not tolerated the activities of British. The imperial activities of British were hated by Chattar Singh, Sher Singh and Mulraz. And immediately they declared the war against the British. They did not tolerate the activities of British imperialism and British sovereign principles, and immediately they started fighting against this British force. Coming to the battles, 3 battles in a sequence taken place in the Punjab province. So Ramnagar, the battle of Ramnagar, the battle of Chenab, and the battle of Chilianwala. So these 3 battles are very, very important with respect to the Second Anglo-Sik War. Ramnagar, Chenab, Chilianwala. So in these wars, Sikh power was destroyed, demolished brutally, ruined outrightly. సిక్కు సామ్రాజ్యమే తగలబెట్టింది. సిక్కు నాయకులందరూ సమాధి కాబడ్డారు. సిక్కు సైన్యం చిత్తుగా ఓడించబడింది. లార్డ్ డల్హౌసీ యొక్క నాయకత్వంలో ఈ యుద్ధం జరిగి చివరికి సైన్యానికి ఆధిపత్యం వహిస్తున్న అధినాయకుడైన హ్యూ గౌఫ్ చేతుల్లో సిక్కు సైన్యం చిత్తుగా పలు యుద్ధాల్లో ఓటమి పాలైంది. సో దీస్ సెవరల్ వార్స్ fought
in the Second Anglo War. Chilianwala, Chenab and Ramnagar. In these wars, the Sikh community was shattered, destroyed, demolished. Now, what is the outcome of this war? So, this is very, very important thing. See the result of this war here. Hereafter, British conquered Punjab and annexed this with the British Empire. పంజాబ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించేశారు. లార్డ్ డల్హౌసీ ఈ పంజాబ్ ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. అండ్ దెర్ ఈస్ అ కౌన్సిల్ కాల్డ్ కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ was headed by a separate chamber and the head of the chamber John Lawrence. So this is how Punjab was brought under the control of John Lawrence, head of the council's chamber. John Lawrence started monitoring the power of Punjab, the rule of Punjab. So this is how British started ruling Punjab directly under their control. ఈ విధంగా సిక్కు సామ్రాజ్యం రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధంలో పూర్తిగా అంతమైంది. ఇక కోహినూర్ వజ్రం అనేది రాణిగారి మకుటంలోకి శాశ్వతంగా ఒదిగిపోయింది, రాణిగారి మకుటంలోకి చేరుకుంది. రైట్, దలీప్ సింగ్, రాణి జిందాన్ లండన్కి వెళ్ళిపోయారు. దలీప్ సింగ్ కూడా అక్కడే శాశ్వతంగా ఉండిపోయాడు. ఇక రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం నామమాత్రంగా జరిగింది. సిక్కు సైనికులు పూర్తిగా ఓటమి పాలై బ్రిటిష్ వారి యొక్క సార్వభౌమాధికారానికి సలాం కొట్టడం జరిగింది. ఆ క్రమంలో బ్రిటిష్ సార్వభౌమాధికారం పంజాబ్లో పూర్తి స్థాయిలో చిరస్మరణీయంగా పంజాబ్ చరిత్రలో నిలిచిపోయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ ఆంగ్లో-సిక్ వార్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద లాస్ట్ టెరిటరీ conquered by the British was Awadh. And the historical background of this Awadh and the way that the British seized Awadh in the year 1856. Almost British took 100 years to conquer the 50% of Indian territories from Bengal to Awadh. So in various forms, by means of annexation, by means of doctrine of lapse, by means of subsidiary alliance, by means of misgovernance. Misgovernance is the best example for the misgovernance. Under the pretext, on the grounds of the misgovernance, Awadh was conquered by British, annexed to British Empire. This is the naked example, the conquest of Awadh. Let us discuss. See here. First of all, I would like to introduce the founder of Awadh. Awadh was founded by Saadat Khan Burhan ul Mulk. Saadat Khan Burhan ul Mulk. Burhan ul Mulk. So he was one of the senior officer in the court of Muhammad Shah Rangila, a later Mughal ruler. కడపటి మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా రంగీలా యొక్క ఆస్థానంలో గొప్ప కొలువు తీరిన ఒక అధికారిగా పనిచేస్తున్నాడు. సుబేదారులుగా కూడా పనిచేసిన ఈ సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ మల్క్ తదనంతర కాలంలో ఇతడు 1722లో ఒక స్వతంత్ర అవధ్ రాజ్యాన్ని స్థాపించాడు. అవధ్ రాజ్యాన్ని స్థాపించి పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇతడి అనంతరం ఎంతోమంది పాలకులు వచ్చారు, లైక్ అసఫుద్దౌలా, రైట్, అండ్ ద లాస్ట్ రూలర్ as వాజిద్ అలీ షా in the year 1856. బట్ దే ఆర్ ఫ్రమ్ షియా కమ్యూనిటీ. ఇక్కడ ఈ అవధ్ పాలకుల గురించి మనం చర్చించుకునేటప్పుడు ముస్లిం సమాజంలో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. ఒకటి సున్నీ, రెండు షియా. సున్నీస్ ఆర్ ద ఆర్థోడాక్స్ ముసల్మాన్స్, వైల్ షియాస్ ఆర్ ద హెటరోడాక్స్ సెక్ట్ ఆఫ్ ఇస్లాం.
సున్నీలు అనేవారు సనాతన ముస్లింలుగా చెప్పుకుంటారు. అంటే సనాతన ముస్లింలు అంటే సాంప్రదాయాల్ని, ప్రాచీన ధర్మాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి సంస్కరణకు లోను కాకుండా దాన్ని పాటించే విధానాన్నే ఆర్థోడాక్స్ పాలసీస్ అంటాం. సో సున్నీస్ ఆర్ ఆర్థోడాక్స్ సెక్షన్ ఆఫ్ ఇస్లాం, వైల్ షియాస్ ఆర్ the heterodox section of Islam, heterodox sect. So this is after the death of Prophet Muhammad. The followers of Prophet Muhammad came to be known as Sunnis. Right, there was a strong rivalry for the seat of Khalifa between Abu Bakr and Muhammad Ali. Muhammad Ali was the son-in-law of Muhammad Prophet, and Abu Bakr was the staunch follower of Prophet Muhammad. At the time, there was a competition for the sake of Caliphate. Khalifa is the spiritual and political throne after the death of Prophet Muhammad is came to be known as Khalif. And soon after the death of Prophet Muhammad, there was a rivalry between for the sake of Khalifa. In this rivalry, అబూ బక్ర్ బికేమ్ ఖలీఫా. అబూ బక్ర్ అనేవాడు ఖలీఫా అవుతాడు. సున్నీ సాంప్రదాయం చెందినవాడు. సున్నీ అంటే మహమ్మద్ ప్రవక్త ఏదైతే బోధించాడో వాటినే అనుసరించే వారిని సున్నీలు అంటున్నాం. సనాతన వారులు సంస్కరణను ఏమాత్రం ఒప్పుకోరు. అలాంటి సున్నీ వర్గీయులకి వ్యతిరేకంగా ప్రారంభమైన మరొక వర్గం షియా. ఈ షియాలు ఎక్కువగా మొహరం పండుగలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు. మనం చూస్తూనే ఉంటాం. నల్ల బట్టలను ధరించి శరీరం మొత్తం గాయాల బారిన పడుతూ వారు తమ యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, సో ద హెడ్ ఆఫ్ దిస్ షియా కమ్యూనిటీ, మహమ్మద్ అలీస్ సన్స్ ఇమామ్ హసన్ అండ్ ఇమామ్ హుస్సేన్, after their assassination, and the people of the community started performing these activities and expressing the sad situation while giving themselves a strong pain and a strong stitches. చాలా భయానకమైన తమ యొక్క బాధను భయానకమైన రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటారు ఈ మొహరం సందర్భంగా, మొహరం పర్వదినాన షియా కమ్యూనిటీ. మరి ఈ షియాలో ముఖ్యంగా భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతంలో వీరి యొక్క ప్రధాన కేంద్రంగా బారా ఇమాంబరా అనే ప్రాంతంలో ఉంటుంది. మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీ, దిస్ ద ప్లేస్ ఆఫ్ షియా కమ్యూనిటీ. సో ఆ క్రమంలో అవధ్కి చెందిన ఈ పాలకులు షియా సాంప్రదాయాన్ని పాటించి షియా సాంప్రదాయానికి ఎక్కువగా ప్రోత్సహించారు, దాన్ని ఆదరించారు, దాన్ని పోషించడం జరిగింది. వన్ ఆఫ్ ద నేక్డ్ అండ్ నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ షియాస్ ఈజ్ బారా ఇమాంబర్, ఈజ్ ద మేజర్ అండ్ ద గ్రేట్ సెంటర్ ఆఫ్ షియా కమ్యూనిటీ ఇన్ ఇండియా. రైట్, ఈజ్ లొకేటెడ్ ఇన్ అవర్ Lucknow. Right, let us discuss during the period of Wazid Ali Shah. Wazid Ali Shah కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? See, Oudh or Awadh is an important station for the trading in India. వాణిజ్యానికి ఎత్తిన చేయి అవధ్ ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి ఉత్తరప్రదేశ్లో నెలకొని ఉన్న ఈ ఆర్థికంగా, వాణిజ్యపరంగా, రాజకీయంగా అన్నిటికీ కేంద్ర బిందువు అయిన ఈ అవధ్ ప్రాంతాన్ని ఏ సందర్భంలో అయినా కూడా దీన్ని మనం సాధించుకోవాలి అనే తపన లార్డ్ డల్హౌసీ యొక్క మస్తిష్కంలో తిరుగుతున్న సమయంలో లార్డ్ డల్హౌసీకి ఎటువంటి ఆలోచన తట్టలేదు. అయితే లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని దీని మీద ప్రయోగించవచ్చా అని ఆలోచించాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని దీని మీద ప్రయోగించలేడు. ఎందుకంటే అవధ్ నిర్మాత సాదత్ అలీ ఖాన్ యొక్క వారసులు ఉన్నారు. రైట్, వాజిద్ అలీ షా అవధ్ని పరిపాలించేటప్పుడు అతడికి ఒక సుపుత్రుడు కూడా ఉన్నాడు. అతడి యొక్క బ్లడ్ని పంచుకొని అతడి యొక్క కుమారుడు బ్రిజిస్ ఖాదిర్ అనేవాడు ఉన్నాడు. ఆ సమయంలో దత్త సంక్రమణ సిద్ధాంతాన్ని డల్హౌసీ దీని మీద ప్రయోగించలేడు. దత్త సంక్రమణ సిద్ధాంతం లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఇఫ్ దెర్ ఈజ్ నో లీగల్ బార్న్ హెయిర్ టు ద స్టేట్, సచ్ స్టేట్ షల్ బి అనెక్స్డ్ టు
the British Empire, and British are empowered to annex such state to the British Empire. రైట్, ఏ రాజ్యానికైతే నిజమైన వారసుడు ఉండడో ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వారు లాక్కుంటారు, బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకుంటారు. అంటే స్వయంగా రాజు పుట్టే ఆ వారసుడు లేకపోతే దత్తపుత్రుడిని తీసుకుంటే దత్తపుత్రుడిని రాజ్యాన్ని అప్పగించి రాజ్యాన్ని చలాయించాలంటే అది చెల్లదు అంటూ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అయితే ఆ క్రమంలో ఇతడికి మరియు ఇతడి యొక్క సతీమణి బేగం హజరత్ మహల్కి కుమారుడు ఉన్నాడు. అయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇక్కడ చెల్లదు, వర్తించదు. ఇప్పుడు ఇదే సమయంలో డల్హౌసీ స్టార్టెడ్ అనదర్ ప్లాన్, దట్ ఈస్ misgovernance or the bad system of administration. On the pretext of the misgovernance, on the grounds of misgovernance, he annexed Awadh to British Empire. దుష్పరిపాలన అనే నెపంతో అవధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేస్తున్నాడు. వాజిద్ అలీ షా వాజ్ డిపోస్డ్ as he doesn't know the system of administration. That is true. మనిషి యొక్క రూపాన్ని చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది, పాలన అనేది అసలు తెలియదు. కేవలం వారసత్వంగా దక్కిన పదవిని సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించడమే తప్ప పాలన అనేది ఇతడికి ఏమాత్రం తెలియదు. కానీ ఇతడికి అన్ని విలాసాలు తెలుసు, మంచి భోజన ప్రియుడు. రైట్, ఈ పర్సనాలిటీని చూస్తుంటేనే మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఇతడు పాలన కంటే భిన్న రకాల వంటకాలను భోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినట్టు తెలుస్తుంది. ఒక చరిత్రకారుడు కూడా వాజిద్ అలీ షా గురించి రైట్, ఇతడు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తింటూనే గడుపుతుంటాడు రాజ్ దర్బార్లో అనే కొన్ని అంశాలను పరిశీలిస్తే ఇతడు పరిపాలనా దక్షుడు కాదు, పరిపాలనా సమర్థుడు కాదు అనేది చాలా క్లుప్తంగా డల్హౌసీకి అర్థమైంది. ఇప్పుడు డల్హౌసీ చాలా చాకచక్యంగా వ్యవహరించి దుష్పరిపాలన అనేది ఔద్ ప్రాంతంలో శివతాండవం చేస్తుంది. ఈ దుష్పరిపాలనను ఆపి సుపరిపాలన అందించాలంటే అది బ్రిటిష్ సామ్రాజ్యంలోకి రావాలి అంటూ దుష్పరిపాలన నెపంతో అవధ్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నాడు. రైట్, ద అవధ్ కింగ్డమ్ వాజ్ అనెక్స్డ్ టు బ్రిటిష్ India on the grounds of internal misrule or misgovernance. So this is the main provision experimented by Lord Dalhousie in order to bringing Awadh into British Empire. Right, there was justification of the British conquest of Marathwada region was given the justification. Right, British conquest of Bengal was given the justification. British conquest of Maratha and Mysore were given the justification. But the British conquest of Sindh never given the justification. The Anglo-Maratha rivalry. ఆంగ్లేయులకి మరియు మరాఠాలకి మధ్య జరిగిన యుద్ధాల గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చించబోతున్నాం. సో ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి చర్చించేటప్పుడు మనం మరాఠాల యొక్క చరిత్ర, రాజకీయ చరిత్రను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరాఠాల చరిత్రను శివాజీ మరియు అతడి యొక్క వారసుల యుగంగా మరియు పీష్వాల యుగంగా రెండు కోణాల్లో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. శివాజీ మరియు వారసుల యొక్క మరణాంతరం, ముఖ్యంగా శివాజీ మరాఠాల చరిత్రను శివాజీ మరియు వారసుల యుగంగా, వారితో పాటు పీష్వాల యుగంగా, రెండవది పీష్వాల యుగం గురించి మనం ప్రస్తుతం చర్చిస్తున్నాం. కానీ అంతకంటే ముందు శివాజీ మరియు వారసులు ఎవరు? శివాజీ అనంతరం 1680లో శివాజీ మరణిస్తున్నాడు. శివాజీ అనంతరం రాజ్యానికి వస్తున్నది షంబాజీ. శివాజీ యొక్క జ్యేష్ఠ కుమారుడైన షంబాజీ రాజ్యానికి వస్తున్నాడు. 1680 నుంచి 1689 వరకు పరిపాలించాడు షంబాజీ.
1689లో సంభాజీ, సంగమేశ్వర యుద్ధంలో ఔరంగజేబ్ చే ఓడించబడ్డాడు మరియు హతమార్చబడ్డాడు. ఈ విధంగా ఔరంగజేబ్ సేనాని చేతుల్లో తమ ప్రాణాలు కోల్పోయిన సంభాజీ అనంతరం రాజారాం రాజ్యానికి రావడం జరిగింది. ఈ రాజారాం శివాజీ ప్రవేశపెట్టిన అష్టప్రధానుల వ్యవస్థలో 9వ పదవిని జోడించాడు, జత చేశాడు. ఆ 9వ పదవే ప్రతినిధి. వెరీ ఇంపార్టెంట్. ప్రతినిధి, రిప్రజెంటేటివ్ టు ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. సో ఆ విధంగా రాజ్యానికి ప్రజలకు మధ్య ప్రతినిధిగా ఒక పదవిని సృష్టించి అష్టప్రధానుల వ్యవస్థను నవప్రధానుల వ్యవస్థగా మార్చాడు రాజారాం. గొప్ప గెరిల్లా యుద్ధతంత్రంలో గొప్ప సాహసాన్ని ప్రదర్శించాడు. ఇతడు దాదాపు 1689 నుంచి 1700 వరకు పరిపాలించాడు. అనంతరం ఇతడి మరణాంతరం ఇతడి యొక్క భార్య తారాభాయ్ రాజ్యానికి వచ్చింది. తారాభాయ్ 1700 నుండి 1707 వరకు పరిపాలించాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే శివాజీ యొక్క వారసుడైన సంభాజీని ఔరంగజేబ్ సంగమేశ్వర యుద్ధంలో అంతమొందించిన అనంతరం సంభాజీ యొక్క కుమారుడు ఉంటాడు, అతడే సాహు. ఈ సాహును ఢిల్లీకి బందీగా పంపిస్తాడు ఔరంగజేబ్. ఆ క్రమంలో ఢిల్లీకి బందీగా పంపబడిన ఈ సాహు ఔరంగజేబ్ మరణాంతరం 1707లో అతడు బందీగా, మొఘల్ చెరలో బందీగా ఉన్న అతడు విడుదలై తారాబాయి మీదకి యుద్ధానికి వస్తున్నాడు. రైట్. ఈ విధంగా 1707లో సాహు తారాబాయితో యుద్ధం చేసి తారాబాయిని ఓడించి 1707 నుంచి సాహు ఛత్రపతిగా పరిపాలిస్తున్నాడు. ఆ ఛత్రపతిగా ఇతడి యొక్క పాలన దాదాపుగా 1749 వరకు సాగింది సాహు యొక్క పరిపాలన. అనంతరం పీష్వాలో ఇక ఛత్రపతులు మరియు వారసులు పూర్తిగా అంతమొందించబడడంతో, పూర్తిగా కనుమరుగు కావడంతో, అదృశ్యం కావడంతో ఇక పీష్వాల పాలన అనేది మొదలైంది మరాఠాల్లో. ఆ పీష్వాలు ముఖ్యంగా బాలాజీ విశ్వనాథ్, బాజీరావు, అదేవిధంగా బాజీరావు, నానా సాహెబ్గా సుప్రసిద్ధుడు, అదేవిధంగా మాధవరావు 1, నారాయణరావు, మాధవరావు 2, బాజీరావు 2 ఇలాంటి పీష్వాలు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మరి మరఠ్వాడా సామ్రాజ్యాన్ని నా 5 సర్దారుల కూటమి కీలకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సందర్భాల్లో ప్రశ్నల రూపంలో వచ్చే అవకాశం ఉంది. రైట్. 5 సర్దారుల కూటమి ఏంటి? మరి మరఠ్వాడా ప్రాంతాన్ని పరిపాలించిన సర్దారుల కూటమి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూనా ప్రాంతం, పూనా ప్రజెంట్ పూణే. నెక్స్ట్ నాగపూర్, గ్వాలియర్, ఇండోర్. పూనా ప్రాంతానికి పేష్వాలు పరిపాలిస్తున్నారు. పూనా ప్రాంతానికి పేష్వాల ప్రధాన ప్రాంతం పూనా నుంచి పీష్వాలు వచ్చారు, రాజకీయ అరంగేటం చేశారు. నాగపూర్కి చెందిన వారు బోన్స్లే కుటుంబీకులు. గ్వాలియర్ ప్రాంతానికి చెందిన వారు సింధియాలు. ఇండోర్ ప్రాంతానికి చెందిన వారు హోల్కర్లు. ఇక మిగిలిన బరోడా లేదా వడోదరా ప్రాంతానికి చెందిన వారు గైక్వాడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గైక్వాడ్, బరోడా లేదా వడోదరా అని పిలుస్తున్నాం. ఆ ప్రాంతానికి చెందిన వారినే గైక్వాడ్లు అని పిలుస్తున్నాం. గైక్వాడ్, Baroda. So could you kindly keep in your mind, and this is a very very important point. So the Maratha కుటుంబాలు, మరాఠ్వాడా ప్రాంతాలు,
ఆయా మరట్వాడ ప్రాంతాలను పరిపాలించిన సర్దారుల కూటమి లేదా మరాఠా సర్దారుల కూటమి లేదా మరాఠా కుటుంబాలు. సో దెర్ ఆర్ 5 మరాఠా ఫ్యామిలీస్ రూల్ ద డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ మరట్వాడ రీజియన్. పూనా బై పేష్వాస్, చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇక్కడ, పి అండ్ పి, రైట్. పూనా విత్ పేష్వాస్. అండ్ నాగపూర్ బోన్స్లే, శివాజీ యొక్క ఫ్యామిలీ బోన్స్లే కుటుంబానికి చెందినవారు. శివాజీ యొక్క తండ్రి షాజీ బోన్స్లే, శివాజీ యొక్క తాతగారు మాలోజీ బోన్స్లే. బోన్స్లే కుటుంబం నుంచి వచ్చాడు శివాజీ. జాగీర్దార్గా వచ్చి ఒక సామాన్య శివాజీ ఛత్రపతి అవుతున్నాడు. చాలా కటిక దరిద్రమైన పరిస్థితుల్లో నుంచి శివాజీ తన రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. శివాజీ రాజకీయ అరంగేటం చేసేసరికి భయానకమైన సమస్యలతో మరట్వాడ ప్రాంతం సతమతం అవుతోంది. అగమ్య గోచరమైన ప్రయాణం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కటిక నిశాచర రాత్రి, అగమ్య గోచరమైన ప్రయాణం. ఈ ప్రయాణం గమనం ఎలా ఉందో, ఎటు వెళ్తుందో తెలియదు. అటువంటి ఆ మరట్వాడ ప్రాంతాన్ని ఒక సాధారణ శివాజీ మరట్వాడ సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. ఛత్రపతి అవుతున్నాడు. సో an ordinary Shivaji became Chhatrapati of Marathwada region. There are several factors made responsible. మరట్వాడ భౌగోళిక స్వరూపం అనేది ఎగుడు దిగుడు భూములతో కూడుకుని ఉంది. ఎందుకంటే దక్కన్ ప్లాటోలో ఉంది, దక్కన్ పీఠభూముల్లో ఎక్కడ కూడా సారవంతమైన నేలలు లేవు, వ్యవసాయ ఉపయోగానికి అనుకూలంగా లేదు. అందుకే అక్కడ పంట ఉత్పత్తి దిగుబడి మొత్తం తక్కువగా ఉంది. సో రాజ్యానికి ఆదాయ మార్గం కూడా అంతంత మాత్రంగానే ఉంది. రాజ్యానికి ఆదాయ మార్గం లేని ఆ మరట్వాడ రాజ్యాన్ని శివాజీ ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దడానికి పక్క రాజ్యాలతో యుద్ధాలు చేశాడు. కానీ ఈ యుద్ధాలు అధికారిక యుద్ధాలు కాదు, గెరిల్లా యుద్ధాలు అని చెప్పుకున్నాం. మరి ఈ గెరిల్లా యుద్ధాల ద్వారా పక్క రాజ్యాలను, రాజధానులను కొల్లగొట్టి దోచుకొని తమ యొక్క ప్రాంతం కోసం వెచ్చించాడు. సో ఈ విధంగా శివాజీని ఔరంగజేబ్ ఏ రోజు కూడా ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, ఒక ఛత్రపతిగా గుర్తించలేదు. అందుకే శివాజీ ఏం చేశాడు, 1674లో పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. పట్టాభిషేకం చేసుకొని అందరికీ సందేశాన్ని ఇస్తున్నాడు, నేను ఛత్రపతిని, మరట్వాడ సామ్రాజ్యానికి అధిపతిని అంటూ ఛత్రపతి అనే బిరుదును గైకొంటున్నాడు 1674లో. అప్పటి వరకు పట్టాభిషేకం చేసుకోలేదు శివాజీ. కేవలం రాజ్యాన్ని సంరక్షించే క్రమంలో పక్క రాజ్యాలను, పొరుగు రాజ్యాలను, రైట్, మొఘలాయుల యొక్క ధనిక రాజ్యాలను దోచుకుని వాటిని దండుకొని ఆ ఆదాయాన్ని తమ యొక్క స్వీయ రాజ్యంపై వెచ్చించడం జరిగింది. రైట్. సో అటువంటి మరట్వాడ సామ్రాజ్యం అనేది ప్రధానంగా 5 ప్రాంతాలను కలిగి ఉంది. ఈ 5 ప్రాంతాలను పరిపాలించే మరాఠా సర్దారుల కూటమి లేదా మరాఠా సర్దారుల కుటుంబాలను మనం చర్చించుకోవాలి. ఫస్ట్ పూనా ప్రాంతాన్ని పేష్వాలు. ఈ పేష్వాలే శివాజీ మరియు శివాజీ వారసుల కింద ప్రధాన మంత్రులుగా పనిచేశారు. అష్టప్రధానుల వ్యవస్థలో పేష్వా అనగా అర్థం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శివాజీ అండ్ హిస్ సక్సెసర్స్. ప్రైమ్ మినిస్టర్, ప్రధాని. రైట్. మరాఠా పాలనలో పేష్వా అనగా ప్రధాని. మరి శివాజీ ఈ అష్టప్రధానుల వ్యవస్థను ఎక్కడి నుంచి స్వీకరించాడు అంటే మాలిక్ అంబర్, అహ్మద్ నగర్ని పరిపాలిస్తున్న మాలిక్ అంబర్ నుంచి శివాజీ ఈ అష్టప్రధానుల వ్యవస్థను స్వీకరించడం జరిగింది. రైట్. ఎనీహౌ ఇక్కడ పూనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు పేష్వాలు, నాగపూర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు బోన్స్లేలు, గ్వాలియర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు సింధియాలు, ఇండోర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు హోల్కార్లు, బరోడా ప్రాంతం, బరోడానే వడోదరా అని పిలుస్తున్నాం, బరోడా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు గైక్వాడ్లు. ఇవన్నీ మరాఠా హిందూ సామ్రాజ్య కూటములు. ఓకే. సో మరట్వాడ ప్రాంతాన్ని పరిపాలించిన పలు మరాఠా సర్దారుల కూటమి గురించి మనం చర్చించుకున్నాం. వీరు ఆంగ్లేయులతో యుద్ధాలు చేస్తున్నారు, కొంతమంది తటస్థ ధోరణిని ప్రదర్శిస్తున్నారు, కొంతమంది ఆంగ్లేయుల పక్షాన వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది ఓటమి పాలై సర్వం కోల్పోతున్నారు. సో వీరి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేష్వాల యొక్క పరిపాలన. మనకి శివాజీ వారసుల యొక్క పరిపాలన, ఛత్రపతుల యొక్క పరిపాలన సాహుతో ముగిసింది.
శివాజీ తర్వాత శంభాజీ, శంభాజీ తర్వాత రాజారాం, రాజారాం తర్వాత తారాభాయ్, తారాభాయ్ తర్వాత సాహు. సాహును బహదూర్ షా వన్ జైలు నుంచి ఔరంగజేబ్ తన తండ్రిని సంగమేశ్వర యుద్ధంలో అంతమొందించి 1689లో ఢిల్లీకి బందీగా పంపగా 1707లో ఔరంగజేబ్ మరణాంతరం సాహు జైలు నుంచి విముక్తి కాబడి బహదూర్ షా వన్ సాహును మరాఠాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి తన తండ్రి వలె కాకుండా లౌకిక సంబంధాలను నిర్వర్తించాడు, మంచి ధర్మాన్ని పాటించాడు కాబట్టి ఆ సాహును విముక్తి గావించి తారాభాయ్ పైకి అంతర్యుద్ధానికి పంపిస్తున్నాడు. ఆ క్రమంలోనే తారాభాయ్పై తిరుగుబాటు చేసి తారాభాయ్ని అంతమొందించి సాహు రాజ్యానికి వచ్చాడు. ఈ సాహు చివరికి 1749లో సంతానం లేకుండా మరణిస్తున్నాడు. సాహు డైడ్ చైల్డ్లెస్, సంతానం లేకుండా మరణించాడు. ఇక మరఠ్వాడా ప్రాంతానికి ఛత్రపతి అనేవాడు లేకుండా పోయాడు, అంటే వారసుడు లేకుండా పోయాడు. ఆ క్రమంలోనే ప్రధానమంత్రులైన పీష్వాలు మరాఠా ప్రాంతానికి సర్దార్లుగా, పాలకులుగా వ్యవహరించారు. ఈ పీష్వాల యొక్క పాలనలో మరికొన్ని మరాఠా సర్దార్ల కూటమి పీష్వాలకు సహకరిస్తూ వచ్చింది. కానీ ఈ పీష్వాలు బ్రిటిష్ వారితో, ఆంగ్లేయులతో చేసే యుద్ధాల్లో వీరి యొక్క వైఖరి ఎలా ఉంది, చివరికి మిగిలింది ఏంటి, వీటి గురించి మనం 3 ఆంగ్లో మైసూర్ యుద్ధాల రూపంలో చర్చించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పీష్వాల గురించి ప్రస్తావించి ఆ తర్వాత మనం ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి చర్చించుకుందాం. See here the list of Peshwas. 1713లో సాహు కింద మొదటి పీష్వాగా పీష్వా పదవిని వంశపారపర్యం చేస్తూ బాలాజీ విశ్వనాథ్ రాజకీయ అరంగేటం చేయడం జరిగింది. సో ఈ విధంగా మొదటి పీష్వాగా పేష్వా బాలాజీ విశ్వనాథ్ పరిపాలించడం జరిగింది. ఈ బాలాజీ విశ్వనాథ్ బహదూర్ షా వన్ ఏ విధంగా మరాఠాలతో లౌకిక సంబంధాలను నిర్వర్తించాడో, లౌకిక సంబంధాలను కలిగి ఉన్నాడో, అదే కోణంలో బాలాజీ విశ్వనాథ్ కూడా మొఘలులతో లౌకిక సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. మంచి దౌత్య సంబంధాలను ప్రదర్శించాడు. ఈ దౌత్య సంబంధాలు, ఈ లౌకిక సంబంధాలు బలపడి బాలాజీ విశ్వనాథ్ మొఘలులతో మొదలైన ఈ దౌత్య సంబంధం అనేది పెరిగి మహావృక్షంగా మారింది. సో మొఘలులు మరియు మరాఠాల మధ్యనున్న వైరం, శత్రుత్వం అనేది పూర్తిగా నశించింది, తొలగిపోయింది. కానీ పేష్వా బాజీరావు కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? మొదటి బాజీరావు 1 అని కూడా పిలుస్తుంటాం. మరి పేష్వా బాజీరావు 1 గురించి మనం చర్చించుకోవాలి. రైట్, పేష్వా బాజీరావు 1 గురించి చర్చించుకునేటప్పుడు కొన్ని అంశాలను మనం ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక్కడ రిచర్డ్ కార్నాక్ టెంపుల్ అండ్ జడునాథ్ సర్కార్ వీరి యొక్క రీసెర్చ్ని, వీరి యొక్క స్టడీని ఆధారంగా చేసుకొని మొదటి బాజీరావు యొక్క గుణగణాలు ఏంటి, అతడి యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నంబర్ 1, రిచర్డ్ కార్నాక్ టెంపుల్ అనే చరిత్రకారుడు ఈ పీష్వా బాజీరావు 1ని ద గ్రేటెస్ట్ అమాంగ్ ద ఆల్ పీష్వాస్, the greatest among the all Peshwas and the incarnation of the Hindu energy or Hindu religion. incarnation అంటే హిందూ మతానికి ఒక అవతార పురుషుడు ఇతడు, మరియు పీష్వాల్లో అత్యంత గొప్పవాడు. రైట్, he was an exponent in cavalry. He was died in the canvas in the campaign. He was the greatest among the all Peshwas. అతడు సైనిక శిబిరాల్లో శిక్షణ ఇస్తూ గొప్ప పాఠవాలను బోధిస్తూ చివరికి అక్కడే మరణిస్తున్నాడు. Though he was dead, he became an incarnation form of Lord Vishnu and Hindu goddess. He was attributed
few forms or incarnations of Lord Vishnu and Hindu goddess. And the people of Maratha nation called him the incarnation and the power of Hindu energy or Hindu religion. హిందూ మతానికే అతి గొప్ప పునాదులు వేసినవాడు బాజీరావ్ వన్ అంటూ ముస్లింల దురాక్రమణదారులతో పోరాడుతూ వారిని పారద్రోలి హిందూ శక్తిని, హిందూ ఐక్యమత్యాన్ని, సమగ్రతను, సామరస్యాన్ని కాపాడినవాడు బాజీరావ్ వన్ అంటున్నాడు రిచర్డ్ కార్నాక్ టెంపుల్ అనే చరిత్రకారుడు. శివాజీ తర్వాత శివాజీ లాంటి గొప్పవాడు అంటూ పేష్వా బాజీరావ్ వన్ని గొప్పగా కీర్తించాడు. సో రిచర్డ్ కార్నాక్ టెంపుల్ ప్రైజ్డ్ బాజీరావ్ వన్ యాజ్ Shivaji too. After the death of Shivaji, and that much guts, adventures, and that energy and that tendency can be seen from Bajirao I, and he was none other than Bajirao. అతడు బాజీరావు తప్ప మరొకటి కాదు. శివాజీ అంత గొప్పవాడు, అంత ధైర్యం, అంత మనోనిబ్బరం, అంతటి గొప్ప విలువిద్యలు, యుద్ధ విద్యలు కలిగినవాడు. అకార్డింగ్ టు జడునాథ్ సర్కార్, Bajirao I was a heaven-born cavalry leader. స్వర్గంలో పుట్టిన అశ్వదళానికి అధిపతి, heaven-born cavalry leader. See the greatness of Bajirao I in the words of Jadunath Sarkar, a famous historian, says heaven-born cavalry leader. స్వర్గంలో పుట్టిన అశ్వదళాన్ని గొప్పగా పెంపొందించినవాడు, గొప్పగా ప్రోత్సహించినవాడు, అశ్వదళాన్ని అభివృద్ధి చేసిన ఒక గొప్ప శక్తి అది కేవలం బాజీరావ్ వన్కి మాత్రమే దక్కుతుంది. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాజీరావ్ వన్, ద ఎంటైర్ మరాఠ్వాడా కింగ్డమ్ స్ప్రెడ్ టువర్డ్స్ ద 4 cardinal directions, from leaps and bounds, and from the grassroots level the Maratha nation rise to its zenith peaks to the sky level. It touches the sky. ఆకాశానికి తాకింది మరాఠా యొక్క గొప్ప శోభా కీర్తి. మరి ఈ మరాఠాల యొక్క గొప్పతనం ఏ విధంగా విస్తరించిందంటే, దాదాపుగా ఈ పశ్చిమాన గుజరాత్ వరకు విస్తరించాడు, తూర్పున ఒడిస్సా వరకు విస్తరించాడు, రైట్. అదేవిధంగా దక్షిణాన కావేరీ నది వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు బాజీరావ్ వన్. ఇక ఉత్తరాన ఇతడు దాదాపుగా ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో తన యొక్క సరిహద్దును నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒక బలమైన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు బాజీరావ్ వన్. ఎన్నో యుద్ధాల్లో ఇటు నిజాంలను, అటు అవధ్ పాలకుల్ని, ఉత్తరప్రదేశ్లోని అవధ్ పాలకుల్ని గడగడలాడించాడు, బెంగాల్ పాలకుల్ని గడగడలాడించాడు, మరియు నిజాం ప్రభువుల్ని గడగడలాడించాడు. అందరినీ చిత్తుగా ఓడించి మరాఠా ఏకీకరణకు పూనుకున్నాడు, మరాఠా సమగ్రతకు, సామరస్యానికి పూనుకున్నాడు, మరాఠాని ఒక శక్తిగా మలిచాడు బాజీరావ్ వన్. దట్ వాస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ Bajirao I. And directly in the words of the famous historians Richard Karnak Temple and Jadunath Sarkar, as per the statement of Jadunath Sarkar, he was a heaven-born cavalry leader. Okay? అంతటి గొప్ప ఈ పీష్వా 1000 సంవత్సరాల పూర్వం జన్మించి ఉండడు, 1000 సంవత్సరాల అనంతరం భవిష్యత్తులో కూడా జన్మించడు. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, పవర్ఫుల్ వారియర్ అండ్ ఏ గ్రేట్ అండ్ ఫెరోషియస్ పర్సనాలిటీ. నెక్స్ట్, Peshwa Balaji Bajirao. His moniker is Nana Sahib. Very, very important. I am going to discuss this the way that Maratha power rised suddenly and suddenly fall. Sudden rise, sudden fall. Let us discuss the rise of Maratha Empire during the period of Balaji Bajirao or Nana Sahib. His moniker
ఆర్ నిక్ నేమ్ ఈజ్ నానా సాహెబ్. ఇతడి యొక్క మారు పేరు, నిక్ నేమ్ నానా సాహెబ్ అంటున్నారు ఇతన్ని. అసలు పేరు బాలాజీ బాజీరావు. 1760 నుంచి 61 వరకు పాలించాడు. ఇతడి కాలంలోనే సాహు సంతానం లేకుండా మరణిస్తున్నాడు. సాహు మరాఠా ఛత్రపతి మరణించాడు ఇతడి కాలంలో. అనంతరం ఇతడు సర్వాధికారాలను చేపట్టాడు. సర్వాధికారాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక ఛత్రపతి మరణించాడు. అయినా సాహు ఒక నామమాత్రంగా ఛత్రపతిగా కొనసాగాడే తప్ప ఎక్కడ కూడా డిఫాక్టో పవర్స్ అనేటివి సాహుకు లేవు. కానీ చివరికి పేష్వా బాలాజీ బాజీరావు సాహు మరణంతో, సాహుకి సంతానం లేకపోవడంతో ఇక పేష్వాలు మరాఠ్వాడా ప్రాంతానికి గొప్ప అధిపతులయ్యారు. మరి ఇతడి కాలంలో మరాఠా శక్తి విజృంభణ గురించి చర్చిద్దాం. బాలాజీ బాజీరావు నానా సాహెబ్గా సుప్రసిద్ధుడు. హ్యావ్ ఏ లుక్. మరాఠా విజృంభణ మరియు పతనం. సైడ్ హెడింగ్ ద రైజ్ అండ్ ద ఫాల్ ఆఫ్ మరాఠా ఎంపైర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాలాజీ బాజీరావు ఆర్ నానా సాహెబ్. ఈ నానా సాహెబ్ కాలంలో మనం గమనిస్తే మరాఠా సామ్రాజ్యం, నానా సాహెబ్ యొక్క సేనాపతులు మరియు ఇతడి యొక్క మంత్రుల గురించి మనం చర్చించుకుందాం. నానా సాహెబ్ యొక్క కుమారుడు విశ్వాసరావు భావే. నానా సాహెబ్ యొక్క కజిన్ సోదరుడు సదాశివరావు భావే. నానా సాహెబ్ యొక్క గొప్ప సేనాపతి రఘోజీ భోన్స్లే. నాగపూర్ భోన్స్లే కుటుంబానికి చెందినవాడు రఘోజీ భోన్స్లే నానా సాహెబ్ యొక్క సేనాపతిగా పనిచేస్తున్నాడు. రైట్. మరియు నానా సాహెబ్ తన యొక్క సామ్రాజ్యాన్ని నలువైపులా విస్తరించడానికి కారకులైన అతడి యొక్క కుమారుడు విశ్వాసరావు, అతడి యొక్క సోదరుడు సదాశివరావు మరియు అతడి యొక్క సేనాపతి రఘోజీ భోన్స్లే. మరి వీరు రాజ్యాన్ని ఏ విధంగా ఎక్కడి వరకు విస్తరిస్తున్నారు ఏంటని మనం గమనిస్తే దాదాపు ఈ తూర్పున ఒడిస్సాలోని కటక్ ప్రాంతం, కటక్ గురించి మీరు విని ఉంటారు. కటక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా, ఇస్ ఫేమస్ ఫార్ క్రికెట్ స్టేడియంస్. ఎక్కువ క్రికెట్ మైదానాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ కటక్ అనే ప్రాంతం నుంచి ఈ కావేరీ ప్రాంతం వరకు, దక్షిణాన కావేరీ, తూర్పున కటక్, రైట్, పశ్చిమాన అరేబియా సముద్రం వరకు విస్తరించింది. చూడండి, ఈ గుజరాత్ మొత్తం అంతకుముందు బాజీరావ్ I ఏర్పాటు చేసిన సరిహద్దు ప్రాంతాన్ని దాటి అరేబియా సముద్రాన్ని తాకారు పేష్వాలు. ఎవరి కాలంలో? నానా సాహెబ్ లేదా బాలాజీ బాజీరావ్ 1740 to 1761. మరి 1761. సో ఇతడి గురించి మనం చర్చించుకోవాలి ఇక్కడ. ఈ నానా సాహెబ్ యొక్క ప్రధాన వర్గమైన అతడి యొక్క కుమారుడు, సోదరుడు మరియు సేనాపతి, ముఖ్యంగా కుమారుడు విశ్వాసరావు ఉద్గిర్ ప్రాంతంలో, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వరుస యుద్ధాలు చేసి వరుస విజయాలు సాధించాడు నిజాం మీద పూర్తి స్థాయి విజయాలు సాధించాడు విశ్వాసరావు భావే. పూర్తి స్థాయి విజయాలను సాధించిన అనంతరం ఇతడు సామ్రాజ్యాన్ని నిజాం రాజ్యం వైపుకు విస్తరించాడు. రైట్, ముస్లింలతో పూర్తి స్థాయి శత్రుత్వాన్ని పూనుకున్నాడు విశ్వాసరావు భావే. ఎవరి యొక్క కుమారుడు? బాలాజీ బాజీరావు లేదా నానా సాహెబ్ అంటాం అతన్ని. అతడి యొక్క కుమారుడు ఉద్గిర్ యుద్ధంలో నిజాంని ఓడిస్తున్నాడు. నెక్స్ట్ రెండవ అంశం ఏంటంటే సదాశివరావు భావే. ఇతడు ఢిల్లీ ప్రాంతంపై దండెత్తి ఢిల్లీలో ఎర్రకోట యొక్క పైకప్పు, వెండి పైకప్పును దోచుకున్నాడు. ఎర్రకోటపై వెండి పైకప్పును దోచుకున్నాడు. రఘోజీ భోన్స్లే కూడా సహకరిస్తున్నాడు. అంతేకాకుండా వీరిరువురు బెంగాల్ ప్రాంతంలో అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా యొక్క తాత అలీవర్దీ ఖాన్ని ఓడించి తమ యొక్క సామంతులుగా మార్చుకున్నారు.
రైట్, ప్రతి ఏటా కప్పాన్ని వసూలు చేశారు. ఈ క్రమంలో ఒకవైపు బెంగాల్ వైపు, మరొక వైపు నిజాం రాజ్యం వైపు, ఇంకొక వైపు ఢిల్లీ ఉత్తర భారతదేశం వైపు సామ్రాజ్యం అనేది ఘనంగా వర్ధిల్లుతోంది, ఘనంగా విస్తరిస్తోంది, గొప్పగా విస్తరిస్తోంది. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ Balaji Bajirao, the empire was extended towards the north, east, south and west. They created a vast empire. వీరు చేసిన తప్పిదం ఏంటో తెలుసా? తూర్పు ప్రాంతంలో కటక్ను తాకి కటక్లో తమ యొక్క జెండాను ఎగురవేసి అక్కడి నుంచి హిమాలయ పర్వతాలను దాటి వీరు చేసిన తప్పిదం ఇక్కడే. హిమాలయ పర్వతాలను దాటి ఆఫ్ఘనిస్తాన్ను టచ్ చేశారు. సింధు నది తీరంపై ఉన్న అటక్ అనే ప్రాంతాన్ని ఆక్రమించేశారు. అటక్ ఆఫ్ఘనిస్తాన్, సింధు నది ముఖద్వారం తీర ప్రాంతమైన అటక్ ప్రాంతాన్ని, అటక్ నగరాన్ని ఆక్రమించేస్తారు. ఆక్రమించి అటక్ వనరుల్ని, రెవెన్యూ వనరుల్ని పూర్తిగా దోచుకుని మరాఠాల యొక్క జెండాను అక్కడ పాతి, ఆ జెండాను అక్కడ ఎగరవేసి దాన్ని నాటి తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. చూడండి ఎంతటి గొప్పగా. ఇక్కడ కావేరీ నది వరకు, ఇటు ఉత్తరాన హిమాలయ పర్వతాలను దాటి అటక్ ప్రాంతం వరకు ఆక్రమించేశారు. ఇక్కడ మనం గమనించాలి, ఒక ప్రధాన అంశం గమనించాలి. సో మరాఠా ఎక్స్టెండెడ్ దేర్ కింగ్డమ్ ఫ్రమ్ కటక్ టు అటక్. మరాఠానే అటక్ గయా, అటక్ జాకే అటక్ గయా. ద వే దట్ ద మరాఠా పవర్ కేమ్ టు ఎన్ ఎండ్. లెట్ us డిస్కస్ ద కాంక్వెస్ట్ ఆఫ్ అటక్. ఆ కాలంలో అటక్ను పరిపాలిస్తున్నవాడు ఎవరో తెలుసా? షేర్ తైమూర్ అనే అతడు అటక్ని పరిపాలిస్తున్నాడు. ఇతడు ఎవరంటే ఒక ఆఫ్ఘనీ సింహం, అహ్మద్ షా అబ్దాలీ యొక్క తనయుడు. అహ్మద్ షా అబ్దాలీ యొక్క తనయుడైన తైమూర్ షా అటక్ ప్రాంతానికి గవర్నర్గా నియమించబడ్డాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మరాఠా చరిత్ర మలుపులు తిరుగుతోంది, యూటర్న్ తీసుకుంటోంది. ఈ టుక్ యూటర్న్. గొప్పగా విజృంభించిన మరాఠా సామ్రాజ్యం ఇలా కూలిపోవడానికి కారణమవుతోంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడే. రైట్, హ్యావ్ లుక్ సీరియస్లీ అండ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ జోన్. మరాఠా సామ్రాజ్యం గొప్పగా వర్ధిల్లిందండి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం సరిహద్దుల్ని దాటి, రైట్, భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్ఘనిస్తాన్లో కూడా చొరబడ్డారు మరాఠాలు. ఆఫ్ఘనిస్తాన్లోని అటక్ ప్రాంతాన్ని దోచుకొని అటక్ ప్రాంతంపై తమ యొక్క విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. అటక్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న తైమూర్ షాను ఓడించారు. ఈ తైమూర్ షా ఎవరంటే అహ్మద్ షా అబ్దాలీ అనే ఆఫ్ఘాన్ పాలకుడి యొక్క కుమారుడు. ఇతడి యొక్క సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. గొప్ప సామ్రాజ్యాధీశుడు ఎవరో అహ్మద్ షా అబ్దాలీ. అయితే ఇక్కడ ఏం జరిగింది? చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, మరాఠాలు అటక్ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అహ్మద్ షా అబ్దాలీ ఆఫ్ఘనిస్తాన్లో లేడు, ఇరాన్ ప్రాంతంలో ఉన్నాడు. అయితే చివరికి తండ్రి ఈ అటక్ ప్రాంతానికి రాగానే, అటక్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ప్రాంతం వరకు విస్తరించిన అహ్మద్ షా అబ్దాలీ యొక్క ఒక ప్రాదేశిక విభాగం. దీనికి గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి అతడి యొక్క కుమారుడు. మరియు అతడి కుమారుడి నుంచి ఈ రాజ్యం యొక్క సిరి సంపదలను దోచుకున్న మరాఠాలు తమ యొక్క జెండాను అక్కడ నాటి రపరపలాడించి తిరిగి వచ్చేశారు. విజయడంక మోగించి తిరిగి వచ్చేశారు. ఆ సమయంలో ఇరాన్ ప్రాంతం నుంచి తదనంతర కాలంలో అటక్ ప్రాంతానికి అహ్మద్ షా అబ్దాలీ రాగానే ఏడుస్తూ కనబడుతున్న తన తనయుణ్ణి చూశాడు. రైట్, బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్న తన తనయుణ్ణి చూసి ఒకవైపు జాలిపడాలో మరొక వైపు కోపోద్రేకానికి గురి కావాలో అర్థం కాలేదు. ప్రశ్నించాడు, ఏం జరిగింది అంటే, ఎవరో యోధులు, మరాఠా యోధులంట, వారు మన మీదకి వచ్చి అటక్ రాజ్యాన్ని మొత్తాన్ని, ఉన్న సిరి సంపదలు మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. పైగా ఇది వారి యొక్క విజయానికి సంకేతం అంటూ ఒక జెండాను కూడా ఇక్కడ నాటి వెళ్ళారు. ఆ జెండా రెపరెపలాడే ఆ నల్లటి జెండా వారిదే అంటూ తైమూర్ షా
తండ్రిని తన యొక్క బాధను చెప్పుకుంటూ ఒక దిశానిర్దేశం చేశాడు, అదే వాళ్ళ జెండా అని. అప్పుడు అహ్మద్ షా అబ్దాలీ ఏం చేశాడంటే 10,000 మంది సైన్యాన్ని తీసుకుని గుర్రాలపై మరాఠాల యొక్క జెండాను తీసుకొని ఇటు దక్షిణాది వైపుకి తరలి వచ్చాడు. దక్షిణాది వైపుకి తరలి వచ్చి మరాఠా ప్రాంతానికి వచ్చేసాడు. అయితే ఇటువైపు మరాఠా ప్రాంతానికి వచ్చే ముందు ప్రతి చోట విచారించాడు, ఈ జెండా ఎవరిది అంటూ. కొన్ని ఆటవిక రాజ్యాలు జాడను చూపించాయి, ఈ జెండా మరాఠా యోధులది, ఆ మరాఠా రాజ్యం ఈ మరట్వాడ ప్రాంతాన్ని పరిపాలిస్తోంది అంటూ దిశానిర్దేశం చేశారు. ఆ దిశను అనుసరిస్తూ ఈ అహ్మద్ షా అబ్దాలీ యొక్క ఆఫ్ఘనీ సైన్యం అశ్వదళం ఇటు మరాఠా ప్రాంతానికి వచ్చింది. ఆ సమయంలో మరాఠా రాజ్యంలో చిన్న చిన్న సిపాయిలు సైనికులు తప్ప ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే వీరందరూ దక్షిణాది ప్రాంతంలో యుద్ధాల్లో నిమగ్నమై ఉన్నారు. దక్షిణ ప్రాంతంలో ఇవన్నీ సరిపోలేదు మరాఠా ప్రాంతానికి. ఇంకా భారత ఉపఖండాన్ని తమ యొక్క రాజ్యంలో కలుపుకోవాలంటే ఈ దురాశ అనేది వీరిని నాశనం చేస్తుంది. అయితే ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో అహ్మద్ షా అబ్దాలీని చూసి, ఆ గుర్రాలను అశ్వదళాన్ని చూసి భయభ్రాంతులకు గురైన అక్కడున్న స్త్రీలు, మరాఠా స్త్రీలు ఇళ్లలోకి వెళ్ళి తలుపులను వేసుకోవడం జరిగింది. ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇక భయోత్పాతానికి గురైన ఈ స్త్రీలను చూసి వారి యొక్క బాధను పరిశీలించిన అహ్మద్ షా అబ్దాలీ ఒక తలుపుని పగలగొట్టి, నేను మిమ్మల్ని ఏమీ చేయడం లేదు, ఒక దూతను, మరాఠీ వచ్చే ఒక దూతను పెట్టుకుని తన యొక్క సందేశాన్ని ఇచ్చాడు. నేను ఆడవాళ్ళ మీద యుద్ధం చేసేవాడిని కాదు, నాకు అది చేత కాదు, నేను కేవలం మీ వాళ్ళందరూ నేను లేని పక్షంలో, నేను లేని సమయంలో నా యొక్క కుమారుణ్ణి, అభం శుభం తెలియని కుమారుడిపై ఎక్కువ ప్రోద్బలం చేసి మా వనరులన్నిటినీ దోపిడీ చేశారు, మా రాజ్యంపై పడి దోపిడీ చేసి దోచుకోవడం జరిగింది. అంతేకాదు ఆ రాజ్యాన్ని ఆక్రమించే క్రమంలో మీ యొక్క జెండాని కూడా మా ప్రాంతంలో నాటి రావడం జరిగింది. ఆ జెండాను తీసుకునే నేను జాడ తెలుసుకుంటూ మీ వైపుకు వచ్చాను. కానీ ఈ సమయంలో మీ వారు ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాధను కల్పిస్తుంది. కానీ ఖబర్దార్, మీ వాళ్ళు దక్షిణాది దండయాత్రల నుంచి తిరిగి మీ స్వదేశానికి చేరుకోగానే వారికి ఖబర్దార్ ఒక హెచ్చరిక జారీ చేయండి. అహ్మద్ షా అబ్దాలీ ఆఫ్ఘాన్ వీరుడు, ఆఫ్ఘాన్ సింహం విజృంభిస్తుంది, ఆఫ్ఘాన్ సింహం యొక్క పంజా పవర్ని మీరు నియంత్రించుకోండి అంటూ మీ వారిని చెప్పండి. ఒక కబురు చేయండి, మీ వారు రాగానే మేము మరాఠా సైన్యం మీ స్వదేశానికి చేరుకోగానే మాకు ఒక కబురు చేయండి, మేమే మీ గడ్డపైకి వచ్చి మీ వారిని ఓడిస్తాం. మా గడ్డపై, మా ప్రాంతంలో మేము శత్రువుల్ని ఓడిస్తే అది మాకు అవమానకరం అంటూ అహ్మద్ షా అబ్దాలీ భయానకమైన హెచ్చరిక చేసి భయోత్పాతాన్ని సృష్టించి, ఒక సునామీని సృష్టించి, భూకంపాన్ని సృష్టించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే భూకంపాలు, సునాములు సృష్టించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. పదునైన వాక్చాతుర్యంతో మాటలను సంధిస్తే కూడా అది కూడా భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఆ విధంగా అహ్మద్ షా అబ్దాలీ వెళ్ళిపోయాడు. అయితే దక్షిణాది దండయాత్రల నుంచి స్వదేశానికి చేరుకున్న ఈ మరాఠా సైన్యం మంది మార్బలం. అయితే అహ్మద్ షా అబ్దాలీ ఒక పని చేశాడు. మరాఠా జెండాను మరాఠా ప్రాంతంలోనే తీసుకొచ్చి మరాఠా ప్రాంతంలోనే పాతిపెట్టి తమ జెండాను అక్కడ ఎగరవేసి వెళ్ళిపోయాడు. నానాసాహెబ్ యొక్క కుమారుడు, నానాసాహెబ్ యొక్క సోదరుడు, నానాసాహెబ్ యొక్క సేనాపతి మరియు మరాఠా కుటుంబాలు, పేష్వాల నుంచి, గైక్వాడ్ల నుంచి, హోల్కార్ల నుంచి, సింధియాల నుంచి అందరూ వేల సంఖ్యలో మరాఠా సైన్యం జైత్రయాత్రకు బయలుదేరింది. కానీ అహ్మద్ షా అబ్దాలీ ఎంత నేర్పరి అంటే అంత గొప్ప నేర్పరి. తన యొక్క జెండాను ఇక్కడ నాటి రపరపలాడించి తన యొక్క దూతగా ఒకరిని ఇక్కడ నియమించి వెళ్ళాడు.
ఒక స్పై వాజ్ అపాయింటెడ్ బై అహ్మద్ షా అబ్దాలీ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద సీక్రెట్ న్యూస్ ఫ్రమ్ మరాఠా అంపైర్. ఆ మరాఠా యోధులు రాగానే ఆ గూఢాచారి, ఆ రాయబారి సమాచారాన్ని అహ్మద్ షా అబ్దాలీకి చేరవేశాడు. ఇలా మరాఠా యోధులు వచ్చేశారు, ఇక వీరు ఇక్కడ ఆగడం లేదు, మన దగ్గరికే యుద్ధానికి వస్తున్నారు అని చెప్పగానే అది మనకు అవమానం కదా, మన వద్దకు వచ్చి మనం వారిని ఓడిస్తే అది మనకు అవమానమే, మన సొంత గడ్డపై మనం శత్రువును ఓడించడం ఏంటి అంటూ అహ్మద్ షా అబ్దాలీ ప్రత్యుత్తరం ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠా యోధులు సైన్యం ఇలా బయలుదేరి హర్యానా ప్రాంతంలో కలుసుకున్నారు. హర్యానా ప్రాంతంలో పానిపట్, చాలా యుద్ధాలు జరిగాయి. మొదటి పానిపట్టు యుద్ధం, రెండవ పానిపట్టు యుద్ధం, మూడవ పానిపట్టు యుద్ధం. ఒకానొక సందర్భంలో ప్రశ్న ఎలా వచ్చిందంటే హర్యానా ఈజ్ ఫేమస్ ఫార్ ద బ్యాటిల్స్, వెన్యూ ఆఫ్ సో మెనీ బ్యాటిల్స్ ఫ్రమ్ ద మిడివల్ డేస్ టు ద మోడర్న్ హిస్టరీ. డిస్కస్. సింపుల్గా చెప్పాలంటే హర్యానా వేదికగా జరిగిన యుద్ధాలు చారిత్రాత్మకంగా, కురుక్షేత్రం కావచ్చు, మహాభారత సంగ్రామం కావచ్చు, అలాంటి మహాభారత సంగ్రామమే హర్యానాలోని కురుక్షేత్రంలో జరిగింది. అదేవిధంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో మహమ్మద్ గోరీ రాజ్పుత్ర రాజులతో, పృథ్వీరాజ్ చౌహాన్లతో మొదటి తరైన్ యుద్ధం, రెండవ తరైన్ యుద్ధం, తరైన్ అనే ప్రాంతం హర్యానాలో ఉంది. అదేవిధంగా స్థానేశ్వర్ ప్రాంతంలో హర్షవర్ధనుడు ఎన్నో యుద్ధాలు చేశాడు, పుష్యభూతి వంశస్థుడైన హర్షవర్ధనుడు. అదేవిధంగా మొదటి పానిపట్టు యుద్ధం కావచ్చు, బాబర్కి ఇబ్రాహీం లోడికి మధ్య, రెండవ పానిపట్టు యుద్ధం కావచ్చు 1556లో అక్బర్కి మరియు హేమ్రాజ్కి మధ్య, ఇక మూడవ పానిపట్టు యుద్ధం ఆఫ్ఘనీ సైన్యానికి మరియు మరాఠా సైన్యానికి మధ్య జరుగుతుంది 1761, 1761. ఇలాంటి ఎన్నో యుద్ధాలకు, కర్నాల్ యుద్ధం 1739లో నాదిర్ షా మహమ్మద్ షా రంగీలాను ఓడించి హర్యానాలోని కర్నాల్ వద్ద ఓడించిన అనంతరం కోట్ల రూపాయల్ని, ధనాన్ని, మయూర సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని దోచుకెళ్ళాడు. ఆ విధంగా హర్యానా ప్రాంతం అనేది ఎన్నో యుద్ధాలకు అడ్డాగా, వేదికగా మారింది. అందుకే ప్రశ్న అలా వచ్చింది. రైట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 1761లో మూడవ పానిపట్టు యుద్ధం జరుగుతోంది. మూడవ పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతోంది? ఆఫ్ఘనీలకు, అహ్మద్ షా అబ్దాలీకి, మరి మరాఠా యోధులకు ఆనాటి పీష్వా వచ్చి నానా సాహెబ్ లేదా బాలాజీ బాజీరావు. మరి పీష్వా యుద్ధంలో పాల్గొనలేదు, అతడి యొక్క వయస్సు మీద పడింది. కుమారుడు, అతడి యొక్క సోదరుడు మరియు అతడి యొక్క సేనాపతి మరియు పలు మరాఠా కుటుంబాలు యుద్ధంలో పాల్గొనడం జరిగింది 1761లో. అటువైపు నుంచి అహ్మద్ షా అబ్దాలీ, ఇటువైపు నుంచి మరాఠా యోధులు హర్యానాలోని ఏ ప్రాంతం? పానిపట్ ప్రాంతంలో కలుసుకోవడం జరిగింది. కలుసుకోవడం అంటే కలిసి ఆలింగనాలు చేసుకోలేదు, యుద్ధాలు చేసుకుంటున్నారు. మరి ఈ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ పంజా ముందు మరాఠా యోధులు సమాధి అయిపోయారు. దీనిని స్వయంగా జడునాథ్ సర్కార్ మాటల్లో మనం చూడాలి. జడునాథ్ సర్కార్ అనే చరిత్రకారుడు మూడవ పానిపట్టు యుద్ధం యొక్క నష్టము, దానివల్ల జరిగిన ఆస్తి, ధన, ప్రాణ నష్టం ఏంటి, దాని యొక్క స్థాయి ఏంటి, చివరికి దాని ఫలాలు ఎవరు అనుభవించారు అనేది మనం చూద్దాం. జాగ్రత్తగా పరిశీలించండి. జడునాథ్ సర్కార్, ఏ ఫేమస్ హిస్టారియన్, జడునాథ్ సర్కార్ stated the war scenes of the third battle of Panipat in the year 1761 between Afghanis and Marathas. ఆఫ్ఘనీలకు మరియు మరాఠాలకు జరిగిన ఈ యుద్ధంలో 1761లో నేమ్ ఆఫ్ ద వార్ థర్డ్ పానిపట్ ఇన్ హర్యానా. ఇక్కడ
ఇతడు ఏ విధంగా వర్ణించాడో ఈ యుద్ధం యొక్క ఫలితాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతో అయినా ఉంది. జడునాథ్ సర్కార్ ఎలా వివరిస్తున్నాడంటే, నంబర్ 1, 2 ముత్యాలు రాలిపోయాయి అన్నాడు. 2 ముత్యాలు రాలిపోయాయి, కరిగిపోయాయి. రైట్. 2 pearls are dissolved. 2 ముత్యాలు రాలిపోయాయి. నెక్స్ట్ 27 బంగారు మొహర్లు 27 బంగారు మొహర్లు 27 బంగారు మొహర్లు కనుమరుగయ్యాయి, సమాధి అయ్యాయి, కనుమరుగు. 27 బంగారు మొహర్లు కనుమరుగయ్యాయి. నెక్స్ట్ రాగి మరియు వెండి నాణాల విలువ వెల కట్టలేనిది కానీ అవన్నీ అదృశ్యమయ్యాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అపరిమిత సంఖ్యలో ఈ వెండి మరియు రాగి నాణాలు అదృశ్యమైపోయాయి అంటున్నాడు. అసలు ఎలా పోలుస్తున్నాడో చూడండి. 2 ముత్యాలు రాలిపోయాయి అంటున్నాడు. 27 బంగారు మొహర్ అంటే మనం బంగారు వరాహాలు అంటుంటాం. బంగారు నాణాలు వాటిని మొహర్లు అంటారు. రైట్. అదేవిధంగా రాగి మరియు వెండి నాణాల యొక్క విలువ వెలకట్టలేనంత విలువ అదృశ్యమైపోతుంది. See, 2 pearls were dissolved and 27 bangar mohors were disappeared, and the count of copper and silver coin is uncountable. రాగి మరియు వెండి నాణాలు, అదృశ్యమైన రాగి మరియు వెండి నాణాల యొక్క సంఖ్య అన్కౌంటబుల్, లెక్కించలేని స్థాయిలో అదృశ్యమైపోయాయి అంటున్నాడు. సో వాట్ ఈస్ the rhyming, the way that Jadunath Sarkar describes the war scenes and the great loss to the Maratha Empire in this war. రాలిపోయిన 2 ముత్యాలు ఏవంటే విశ్వాసరావు మరియు సదాశివరావు. హూ ఆర్ దే? విశ్వాసరావు అండ్ సదాశివరావు ఎవరండి? విశ్వాసరావు స్వయంగా నానాసాహెబ్ పేష్వా యొక్క కుమారుడు మరియు సదాశివరావు అతడి యొక్క కజిన్ సోదరుడు. వీరిద్దరూ మరణించారు. అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లో సమాధి కాబడ్డారు. 3వ పానిపట్టు యుద్ధంలో నేల కొరిగారు. ఎవరి చేతుల్లో? ఆఫ్ఘాన్ వీరుడు అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లో. ఎవరు? విశ్వాసరావు, సదాశివరావు. ఇక్కడ ఒక సామెతను కూడా మనం గుర్తుంచుకోవాలి. దురాశ దుఃఖానికి చేటు. ఇజ్ ఇట్? మరాఠాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఉత్తర భారతదేశ సరిహద్దుల్ని దాటి, భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో చొరబడడం అనేది వీరి యొక్క అవివేకమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకరితో యుద్ధం చేస్తున్నామంటే అతడి యొక్క ఆర్థిక రాజకీయ బలబలాలెంత అనేది మనం అంచనా వేయాలి. కానీ ఆ అంచనా వేయడంలో మరాఠాలు అసమర్థులుగా చరిత్రలో మిగిలిపోయారు. హోప్ యు గాట్ ద పాయింట్. దట్ వాజ్ ద థింగ్. ఇక్కడ చివరికి ఇతడు ఇంకో మాట అంటాడు. అదేంటంటే, ఇంతటి బాధాకరమైన స్థితిలో మరాఠాలో చిత్తుగా ఓడించబడి మరాఠా యొక్క కీర్తి ప్రతిష్టలు పానిపట్టు యుద్ధంలో సమాధి కాబడింది అని చెప్తూనే ఇంకో మాట అంటాడు. 2 కొట్టుకుంటే 3వ వాడికి లాభం. ఎవరా 3వ వాడు? బ్రిటిష్. ఈజ్ నన్ అదర్ దాన్ ద బ్రిటిష్. చూడండి, మరాఠాలతో తలపడాలంటే బ్రిటిష్ వారికే కష్టంగా ఉండేది. ఎందుకంటే పీష్వాలు మరియు ఛత్రపతుల యొక్క చేతుల్లో చావు దెబ్బ తినేవారు. ఎందుకంటే మరాఠా సైన్యం బలబలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, బ్రిటిష్ సైన్యం సరిపోదు. అలాంటి మరాఠాలతో ఢీకొనాలంటే బ్రిటిష్ వారికి ఎప్పటికీ కాదు. అలాంటి బ్రిటిష్ వారికి మార్గం సుగమమైంది, తేలికయింది. సునాయాసంగా వారు మరాఠాల మీద పైచేయిని సాధించే అవకాశాన్ని 3వ పానిపట్టు యుద్ధం కల్పించింది. ఒకవైపు మరాఠాలు, మరొక వైపు విదేశీయులైన ఆఫ్ఘానీలు
వీరు తన్నుకుంటే వీటిలో వచ్చిన నష్టం, కష్టం, ఆస్తి, ధన, ప్రాణ నష్టం అనేది మరాఠాలకు ఒక తీరని లోటులా ఉండిపోయింది. ఈ లోటే బ్రిటిష్ వారికి ఫలాలుగా మిగిలిపోయాయి. సో ఫైనల్లీ ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఆఫ్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఎంజాయ్డ్ బై ద బ్రిటిష్. ఇది మనం గమనించాల్సింది. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం, ఆ మూడో వాడే బ్రిటిష్. ఆ విధంగా మూడో పానిపట్టు యుద్ధం యొక్క ఫలాలను పూర్తి స్థాయిలో అనుభవించిన మూడవ వాడు ఎవడంటే థర్డ్ పర్సన్ బ్రిటిష్. హోప్ యు గాట్ ద పాయింట్. ఇక గమనించండి, మరాఠా పవర్ అనేది ఎప్పుడైతే వీక్ అయిపోయిందో ఇక చాలా చాకచక్యంగా బ్రిటిష్ వారు చూడండి, బ్రిటిష్ వారిలో బలం కూడా ఉంది మరియు ఆలోచన జ్ఞానం కూడా ఉంది, విపరీతంగా ఉంది. రైట్, ఒక వ్యక్తిని వాడు శక్తివంతుడుగా ఉన్నప్పుడు అతడి మీద మనం దెబ్బేయలేం, అతడు ఎప్పుడు బలహీనం అవుతాడో అప్పుడు దెబ్బేయాలి. అదే జరుగుతుంది ఇక్కడ, అవునా కదా? ఎప్పుడైతే మరాఠా సైన్యం చతికిల పడిపోయిందో, పూర్తిగా నాశనం అయిపోయిందో, ధ్వంసం కాబడిందో, ఇక ఆ సమయంలో బ్రిటిష్ వారు మరాఠా సామ్రాజ్యంపై నిఘా వేశారు. ఇక మరాఠాలపై యుద్ధాలు చేయడం ప్రారంభించారు. అప్పటి వరకు మరాఠాలు దోస్తులు బ్రిటిష్ వారికి. రైట్, కంచవలే సిద్ధాంతంలో మైసూర్తో యుద్ధాలు చేస్తూ మరాఠాలు మరియు నిజాంలతో చేతులు కలిపారు బ్రిటిష్ వారు. అలాంటి మరాఠాల మీద కూడా వారికి, మరాఠాల్లో ఎన్నో వ్యూహాత్మక స్థావరాలు ఉన్నాయి, ఎంతో విశాలమైన తీరరేఖ ఉంది. ఆ మరాఠ్వాడా ప్రాంతంలో వ్యూహాత్మక స్థావరాలను ఆక్రమించాలంటే బ్రిటిష్ వారి యొక్క సైనిక బలగాలు సరిపోవు. అంతేకాకుండా బ్రిటిష్ వారికి శత్రు రాజ్యమైన మైసూర్ రాజ్యం కూడా ఉంది. అందుకే మరాఠాలతో పోరాడలేకపోయారు బ్రిటిష్ వారు. ఇప్పుడు మరాఠాలతో పోరాడే ఆ శక్తి బ్రిటిష్ వారి చేతుల్లోకి వచ్చేసింది. ఎందుకంటే మరాఠా సైన్యం బలహీనమైపోయింది, నిర్వీర్యమైపోయింది, నీరుగార్చబడింది. మనం పేష్వాల గురించి చర్చించుకున్నాం. రైట్, మూడవ పేష్వా గురించి చర్చించుకున్నాం ఇక్కడి వరకు. నెక్స్ట్ పేష్వా నంబర్ 4, మాధవరావు. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద 3 పవర్ఫుల్ పేష్వాస్. సో పేష్వా బాలాజీ విశ్వనాథ్, పేష్వా బాజీరావ్ అండ్ Peshwa Balaji Bajirao or Nana Sahib. Next, I am going to discuss the remaining Peshwas and their position and their contribution to the Maratha nation. British conquest of Sindh. బ్రిటిష్ వారు సింధ్ ప్రాంతాన్ని ఏ విధంగా జయిస్తున్నారు, సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించి బ్రిటిష్ వారు ఎటువంటి తప్పిదానికి శ్రీకారం చుట్టారు, ప్రపంచవ్యాప్తంగానే కాకుండా విశ్వవ్యాప్తంగా ఈ బ్రిటిష్ వారి యొక్క ఆగడాలకు, అరాచకాలకు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మనం గుర్తించాల్సి ఉంది. See here, the conquest of Sindh, బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. సింధ్ అనేది భారతదేశానికి ఒక ముఖద్వారంగా ఉంది. భారతదేశానికి ఒక ముఖద్వారం. విదేశీయులు భారతదేశంలో చొరబడాలన్నా, విదేశీయులు భారతదేశాన్ని ఆక్రమించాలన్నా, విదేశీయుల యొక్క దురాక్రమణ దాడులకు సింధ్ ప్రాంతం అనేది వ్యూహాత్మకంగా వాయవ్య భారతదేశంలో నెలకొని ఉండడం, ఇది ఒక కారణంగా మారిపోయింది. ఇక్కడ మనం గమనిస్తే వాయవ్య భారతదేశంలో సింధ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా, సింధ్ is strategically located and this strategical location is very much important for the British supremacy throughout the Asia. ఆసియా ఖండంలోనే బ్రిటిష్ వారు గొప్పగా రాణిస్తున్నారంటే భారతదేశం లాంటి గొప్ప గొప్ప దేశాలు తమ యొక్క వలస రాజ్యాలుగా మార్చబడడం, తమ యొక్క అధీనంలో ఉండడం. అలాంటి భారతదేశాన్ని బ్రిటిష్ కాక ఇక బ్రిటిష్ మీద వేరే రాజ్యాలు దాడి చేయాలన్నా, దురాక్రమణలు చేయాలన్నా ఇక సింధ్ ప్రాంతం అనేది ఒక వ్యూహాత్మకమైన ప్రదేశంలో, జాగ్రఫికల్ లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ the strategic geographical location of Sindh made much importance. Let us discuss the economic and the geographical aspects of Sindh here. So the way that came under the control of the British from the Subsidiary Alliance. Subsidiary Alliance లో ఉన్నప్పటికీ రక్షించాల్సిన రక్షకులే భక్షకులు అవుతున్నారు. సింధ్ పట్ల
భక్షకుల్లాగా సింధ్ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు. ఏ రకంగా బ్రిటిష్ వారు సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించారు, మరి సింధ్ ప్రాంతం యొక్క స్థితిగతులు ఏంటి, దీని యొక్క రాజకీయ ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది మనం చర్చించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సింధ్ వ్యూహాత్మక ప్రదేశంలో నెలకొని ఉండడం అనేది సింధ్ ఆక్రమణకు దారితీస్తుంది. ఆనాటి గవర్నర్ జనరల్ Lord Ellenborough, very important, have a look here. Lord Ellenborough was the Governor General of India. Was the Governor General of India in the year 1843. Right. The Governor General of Bengal was designated as the Governor General of India from 1833 Chartered Act. So the first Governor General of India was William Bentinck, and later the Governor General of Bengal designation changed to Governor General of India. So Ellenborough was the Governor General of India at the time of the Sindh conquered by the British. బ్రిటిష్ వారు సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించే సమయంలో ఎలెన్బరో గవర్నర్ జనరల్గా విధులను నిర్వర్తిస్తున్నాడు. కానీ ఈ ఎలెన్బరో సింధ్ యొక్క వ్యూహాత్మక ప్రాంతం, నెలకొని ఉన్న ప్రాంతం, రెండు ఆర్థికంగా అది రోజు రోజుకి ఎదగడం, గొప్ప ఆర్థిక శక్తిగా సింధ్ ప్రాంతం నెలకొని ఉండడం, మరి విదేశీ దురాక్రమణదారులు రైట్స్ భారతదేశంపై దండెత్తాలంటే సింధ్ ఒక ముఖద్వారంగా ఉండడం, రైట్. సో ఈ కారణాల వల్ల ఎలెన్బరో ఒక ఆలోచనలోకి వచ్చాడు. అదేంటంటే సింధ్ ప్రాంతాన్ని ఎంత త్వరగా వీలైనంత త్వరగా ఆక్రమిస్తే అంత మంచిది అని. ఇక్కడ మరొక అంతర్జాతీయ కారణం కూడా ఉంది. సో ద రూట్ కాజ్ ఫర్ ద కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్ by British, international reason is also one of the important reason, and that was Russia and the rise of Russia. Russia rise to its zenith, celestial heights in the modern days of the world history, and there was a strong fighting between the two superpowers, Britain and Russia, for the sake of the world supremacy and suzerain power and a sovereign power. Russia started waging wars with the European nations, and British was the formidable enemy of Russia at the time. And now Russia became a superpower in Asia as well as in Europe. So Russia is located in Eurasia. Eurasia, the land located between Asia and Europe. Okay. So here, Russia's strong rivalry was one of the reason behind the conquest of Sindh. రష్యా అనేది రోజు రోజుకి బలపడడం, అది గట్టి పోటీ ఇవ్వడం, మరియు బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాడే ఆ ప్రణాళికను రష్యా సిద్ధం చేసుకోవడం ద్వారా ఈ బ్రిటిష్ వారికి ఒక భయోత్పాతాన్ని కలగజేసింది. సో దట్ ఈస్ ఫియర్ ఆఫ్ రష్యా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ బిహైండ్ ద సింధ్ కాంక్వర్డ్ బై ద బ్రిటిష్ ఆర్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రష్యా ఎప్పుడు భారతదేశాన్ని ఆక్రమిస్తుందో, రైట్, బ్రిటిష్ వారి యొక్క వలస దేశంగా ఉన్న భారతదేశం బ్రిటిష్ వారు రష్యాకి శత్రు రాజ్యం కాబట్టి ఇక ఈ వలస రాజ్యమైన భారతదేశాన్ని రష్యా ఎక్కడ ఆక్రమిస్తుందో అన్న భయం బ్రిటిష్ వారి యొక్క మస్తిష్కంలో ప్రారంభమైంది. ఇక వెంటనే ఎలెన్బరో ఏం చేస్తున్నాడంటే అటాక్ అండ్ ప్రొసీడ్ కాంక్వర్డ్ అండ్ బిసైడ్స్ ద సింధ్ ఫ్రమ్ ద 4 cardinal directions. He ordered to the subsidiary force as Sindh was under the Subsidiary Alliance at the time of the conquest. See, సింధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు జయించే సమయంలో సింధ్ అనేది సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఉంది. సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఉందంటే బ్రిటిష్ వారు ఆ స్వదేశీ రాజ్యాన్ని ఏ రాజ్యం అయితే సైన్య సహకార పద్ధతిపై సంతకం చేస్తుందో ఆ రాజ్యాన్ని సిగ్నేటరీ స్టేట్ అని చెప్పుకున్నాం. మరి ఆ సిగ్నేటరీ స్టేట్ యొక్క రక్షణ బాధ్యతలు మొత్తం బ్రిటిష్ సైన్యం చేసుకోవాలి. మరి ఆ రక్షణ బాధ్యతలను మొత్తం బ్రిటిష్ సైన్యం చూసుకోవాల్సింది వెళ్ళి రక్షించే బ్రిటిష్ సైన్యమే భక్షిస్తోంది సింధ్ ప్రాంతాన్ని.
ఇక్కడ సింధ్ బ్రిటిష్ సైన్యానికి అయ్యే మొత్తం సైనిక నిర్వహణ ఖర్చును భరిస్తుంది. ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సబ్సిడరీ ఫోర్స్ వాజ్ మెయింటైన్ బై ద రూలర్ ఆఫ్ సింధ్. సింధ్ ప్రాంతాన్ని అమీర్లు పరిపాలించేవారు. అమీర్లు అట్ ద టైమ్ ఆఫ్ ద కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్, షేర్ ఖాన్ ఆర్ షేర్ మహమ్మద్ ఖాన్ వాజ్ ద రూలర్ ఆఫ్ సింధ్. ఆనాడు షేర్ మహమ్మద్ ఖాన్ పాలకుడుగా ఉన్నాడు సింధ్ ప్రాంతాన్ని. అమీర్ల వంశం పరిపాలించేది. సింధ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అమీర్స్. గొప్ప ధనవంతులు అమీర్ల వంశం పరిపాలించేది సింధ్. అయితే ఈ అమీర్ల వంశానికి చెందిన షేర్ ఖాన్, హ్యావ్ ఎ లుక్, షేర్ మహమ్మద్ ఖాన్, షేర్ మహమ్మద్ ఖాన్ had alliance and diplomacy with the British on the pretext of సబ్సిడరీ అలియన్స్. ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్, సైన్య సహకార ఒప్పందంలో భాగంగా సింధ్ రాజైన అమీర్ షేర్ మహమ్మద్ బ్రిటిష్ వారితో చేతులు కలిపి బ్రిటిష్ వారితో మంచి సత్సంబంధాలను కలిగి ఉన్నాడు. బ్రిటిష్ వారితో దౌత్య నీతిని ప్రదర్శిస్తున్నాడు. బ్రిటిష్ వారితో స్నేహపూర్వకంగా మెలుక్కుంటున్నాడు. అలాంటి వాడిని బ్రిటిష్ వారు ఆక్రమించడం, అలాంటి వాడితో వీరోచితంగా పోరాడడం, ఇది ప్రపంచవ్యాప్తంగా తిరస్కరణకు గురవుతుంది. దెర్ వాజ్ యూనివర్సల్ కండెమ్నేషన్ అగైనెస్ట్ ద బ్రిటిష్ యాక్టివిటీ ఇన్ కాంక్వరింగ్ సింధ్ టెరిటరీస్. సో దట్ ఈస్ very very important point and a valid point, right? Every nation in the world disagreed and disapproved with the policy of British naked imperialism. బ్రిటిష్ వారి యొక్క నగ్న సామ్రాజ్యవాద పోకడలకు వ్యతిరేకంగా విశ్వవ్యాప్తంగా వ్యతిరేక ధ్వానాలు ప్రారంభమయ్యాయి, వ్యతిరేక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇవి కూడా మనం గమనించాల్సి ఉంది. సింపుల్గా ఇక్కడ గమనించండి, సింధ్ ప్రాంతం చక్కగా సైన్య సహకార పద్ధతిలో భాగంగా కొనసాగుతుంది. సైన్య సహకార పద్ధతి లేదా సైన్య సహకార ఒడంబడిక, సబ్సిడరీ అలియన్స్ వాజ్ ఇనిషియేటెడ్ బై an imperialist Lord Wellesley in the year 1798. So on the pretext of subsidiary alliance, Sindh was under the control of British. ఈ సింధ్ చుట్టూ సబ్సిడరీ ఫోర్సెస్, బ్రిటిష్ సైన్యాలు మోహరించబడ్డాయి. అంతే కదా. సైన్య సహకార ఒడంబడికపై ఏ రాజ్యం అయితే సంతకం చేస్తుందో ఆ రాజ్యాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? సిగ్నేటరీ స్టేట్ అంటున్నాం. సిగ్నేటరీ స్టేట్ అంటే సంతకం చేసిన స్వదేశీ రాజ్యం. ఓకే, మరి బ్రిటిష్ సైన్యం సిగ్నేటరీ స్టేట్ యొక్క రక్షణ బాధ్యతలను తీసుకోవాలి. మరి ఇక్కడ బ్రిటిష్ సైన్యం సింధ్ ప్రాంతం అనేది 1839లోనే సైన్య సహకార ఒడంబడికలో భాగంగా ఉంది. కానీ 1843లో సింధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఎందుకు? ఆ గత్యంతర పరిస్థితి ఏంటి? ఎందుకు ఆ అవసరం వచ్చింది? ఇక్కడ మనం ఈ లాజిక్ని మనం వెలికి తీయాలి. ఈ లాజిక్ని మనం పసిగట్టాలి. దీన్ని వంట పెట్టుకోవాలి. అప్పుడే మనము ప్రశ్నలు ఎలా వచ్చినా కూడా లోతుల్లోకి దిగి మనం దాన్ని అంచనా వేయగలుగుతాం చాలా సునాయాసంగా, తేలికగా. రైట్, ఇక్కడ సింధ్ ప్రాంతం అనేది బ్రిటిష్ యొక్క సైన్య సహకార ఒడంబడికలో భాగంగా ఉన్నప్పటికీ సింధ్ ప్రాంతాన్ని 1843లో బ్రిటిష్ వారు ఆక్రమించడానికి కారణం ఏంటి అనే దాన్ని మనం ఇక్కడ చర్చిస్తున్నాం. సింధ్ ప్రాంతాన్ని షేర్ ఖాన్ అనే అమీర్ వంశస్థులు పరిపాలిస్తున్నారు. మరి సింధ్ అనేది ఆర్థికంగా రాజకీయంగా మరియు భౌగోళికంగా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్, భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. అంటే భారతదేశంలోకి విదేశీ ఆక్రమణదారులు ప్రవేశించాలన్నా, భారతదేశంలో అతి గొప్ప రాజకీయ ఆర్థిక పరిస్థితులకు చెక్కదిద్దే, రైట్, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులకు కేంద్రంగా సింధ్ అనేది ఒక ముఖద్వారంగా ఉంది. మరి ఇటువంటి ముఖద్వారం ద్వారా విదేశీ దురాక్రమణ ద్వారులు, ముఖ్యంగా రష్యా ఎక్కడ ప్రవేశించి బ్రిటిష్ యొక్క వలస రాజ్యమైన భారతదేశాన్ని చేజిక్కించుకుని ఈ వనరులన్నిటినీ తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటుందో అని భయపడిన బ్రిటిష్ వారు, ఆనాటి ఎలెన్ బరో
అటాక్ అంటున్నాడు. రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నారు ఎలెన్ బరో. అయితే సైన్య సహకార ఒడంబడికలో భాగంగా బ్రిటిష్ సైన్యానికి అయ్యే నిర్వహణ ఖర్చు మొత్తం సింధ్ ప్రాంతం భరిస్తున్నప్పటికీ ఇక్కడ మనం గమనించాలి, బ్రిటిష్ సబ్సిడరీ ఫోర్స్ నిర్వహణకు గాను బ్రిటిష్ తరఫున ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. ఆ అధికారి పేరే బ్రిటిష్ రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫోకస్ హియర్. British resident, an officer to monitor the subsidiary force and the diplomacy with the signatory state. An officer called British resident is appointed by the British government. And this British resident always interfering in the internal affairs of the signatory state. So this is how indirectly the signatory states administration came under the control of British. Okay, this is a valid point. And now the British resident at the time of the conquest of Sindh was Charles Napier. Note it down, Charles Napier. Many times the question came from this zone. Charles Napier was the British resident at the time of the British conquest of Sindh, and the Governor General Ellen Barrow. Now Ellen Barrow is the higher authority in India. And Ellen Barrow ordered his resident Charles Napier to conquer Sindh. సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించమని ఎలెన్ బరో చార్లెస్ నేపియర్కి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. చార్లెస్ నేపియర్ ఈ సింధ్ రాజైన షేర్ ఖాన్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. రైట్, ఎంత మంచి సంబంధాలు కలిగి ఉన్నారంటే భార్యాభర్తలు లాంటి సంబంధాలు, అంత గొప్ప సంబంధాలు. రైట్, వీరు చార్లెస్ నేపియర్ మరియు షేర్ ఖాన్ మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. మరి సత్సంబంధాలు అనేటివి తెగిపోతున్నాయి. కారణం ఏంటంటే చార్లెస్ నేపియర్కి ఎలెన్ బరో ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. సింధ్ ప్రాంతాన్ని జయించు, సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించే, ఏ సైన్యంతో అయితే మనం రక్షణిస్తున్నామో అదే సైన్యంతో దాన్ని చుట్టుముట్టి దాన్ని ఆక్రమించి దాన్ని మన వైపుకి లాగే బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసే అంటూ ఆజ్ఞలు జారీ చేశాడు. వెంటనే ఆ ఆజ్ఞలు కారణం ఇతడికి అర్థం కాలేదు చార్లెస్ నేపియర్కి. అయినా ఇతడు షేర్ ఖాన్తో ఉన్న మిత్రబంధం, షేర్ ఖాన్తో ఉన్న మంచి సత్సంబంధాలు అనేటివి త్యాగం చేసుకోవడం, త్యజించడం ఏమాత్రం ఇష్టం లేని చార్లెస్ నేపియర్ తన యొక్క స్నేహితుడైన షేర్ ఖాన్ని పిలిచి, డియర్ ఫ్రెండ్, ఐ హావ్ రిసీవ్డ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ మై హైయర్ అథారిటీ who monitors the entire Indian administration, Ellen Barrow. I have received the orders from the higher authority to conquer Sindh. I am extremely sorry regarding this. I am helpless at this situation. I must conquer Sindh, but I am helpless. Kindly cooperate in this, he said. చార్లెస్ నేపియర్ ఆ మాట అనగానే ఈ బ్రిటిష్ రెసిడెంట్ చార్లెస్ నేపియర్ ఆ మాట అనగానే షేర్ ఖాన్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. యుద్ధం కూడా చేయలేని స్థితి, అంత మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. వెంటనే షేర్ ఖాన్ మౌనంగా ఉన్నాడు, మౌనం వహించాడు. చివరికి ఏమీ అర్థం కాక షేర్ ఖాన్ మౌనంగా ఉండగా చార్లెస్ నేపియర్ ఆ సబ్సిడరీ ఫోర్స్ రక్షించాల్సిన సైన్యంతో మొత్తం అటాక్ చేసేస్తున్నాడు. అటాక్ చేసేసిన అనంతరం చార్లెస్ నేపియర్ ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖ ఏంటంటే, ఆ లేఖ బ్రిటిష్ హైయర్ అథారిటీకి ఎలెన్ బరోకి రాస్తాడు. ఐ హ్యాడ్ సిన్ బట్ ఐ డిడ్ సిన్. ఐ హ్యాడ్ సిన్ బట్ ఐ డిడ్ సిన్. ఐ కమిటెడ్ సిన్. నేను సింధ్ ప్రాంతాన్ని జయించాను, సింధ్ అనేది నా చేతుల్లో ఉంది, బట్ ఐ డిడ్ సిన్. నేను మహాపాపం చేశాను, సింధ్ ప్రాంతాన్ని జయించి నేను మహాపాపం చేశాను అంటూ చార్లెస్ నేపియర్ ఎలెన్ బరోకి లేఖ రాస్తాడు. అండ్ హీ డిస్కస్డ్ ఇన్ ద లెటర్ అండ్ ఇన్ ద డిస్కషన్ విత్ ద షేర్ ఖాన్, ఆర్ బ్రిటిషర్స్ ఆర్ రాస్కల్స్, we are idiots. I can agree that. As per the policy
of Subsidiary Alliance, we must protect the signatory state. But rather than we are conquering this is not good thing. And this is not the justification. There was justification in the conquest of Marathas. British conquest of Maratha was given the justification. British conquest of Bengal was given the justification. And British conquest of Mysore was also given the justification. But British conquest of Sindh never will give the justification. Moreover, there was a universal condemnation regarding this. విశ్వవ్యాప్తంగా బ్రిటిష్ వారి యొక్క నగ్న సామ్రాజ్యవాద ధోరణిపై విశ్వవ్యాప్తంగా వ్యతిరేకత మొదలైంది. సో దిస్ ఈస్ ద నేకెడ్ ఎగ్జాంపుల్ అండ్ నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేర్ ఇంపీరియల్ పాలసీ అండ్ ఇంపీరియలిజం. బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాద ధోరణికి నగ్న ఉదాహరణగా సింధ్ ఆక్రమణను చెప్పుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ British conquest of Sindh. So the 50% of Indian territories are under the control of British. So all 50%, any territory in India conquered by British would given the justification, but the conquest of Sindh never will give the justification. And this is great sin committed by the British. And the blunder committed by the British. ఇది మహా తప్పిదం, చారిత్రాత్మక తప్పిదం, హిస్టారిక్ బ్లండర్ కమిటెడ్ బై ద బ్రిటిష్, ద కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. ఈ విధంగా బ్రిటిష్ వారు చేసిన చారిత్రాత్మక తప్పిదం, మహాపాపంగా సింధ్ ఆక్రమణను చెప్పుకోవచ్చు. సింధ్ అనేది 1843లో ఆక్రమించడం జరిగింది. రైట్. ఆంగ్లో-మైసూర్ రైవల్రీ and the great achievements of Hyder Ali and Tipu Sultan and the reforms initiated by them. Let us discuss the history of Mysore. Right. British conquest of Mysore. Before going to introduce the British conquest of Mysore, I am going to start the historical background of Mysore and the biographical details of Hyder Ali, the author and the creator of Mysore Sultanate, and bringing the entire Mysore Kingdom under his own control and creating a vast empire in the 4 cardinal directions. So this is one of the important segment in our competitive exams. This is very crucial for all competitive exams, from civils to groups or central services and state services as well. So let us discuss the importance of the Mysore Kingdom and the early life of Hyder Ali, and mainly the Mysore Wadayars, the way that the Mysore Wadayars controlled the kingdom, and later that came under the control of Hyder Ali and Tipu Sultan, and lost after the death of Tipu Sultan, the way British enjoyed the supremacy over Mysore. So these all are very, very important aspects of this British conquest of Mysore. First of all, Hyder Ali. Hyder Ali came to power from 1761 and his reign continued from 1761 to 1782 as the ruler of Mysore. మైసూర్ రాజ్యానికి అధిపతిగా 1761లో రాజకీయ అరంగేటం చేసి 1782 వరకు కొనసాగాడు. మరి హైదర్ అలీ యొక్క అసలు పేరు ఫతేజంగ్ హైదర్ ఆర్ ఫతే హైదర్ జంగ్, ఫతే హైదర్ జంగ్, ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ హైదర్ అలీ. So coming to the early life,
he was an ordinary soldier in the Wadayar's army. వడయార్ సైన్యంలో ఒక సాధారణ సిపాయిగా సైనికుడుగా జీవితాన్ని మొదలుపెట్టాడు. వడయార్ సైన్యంలో ఒక సాధారణ సైనికుడుగా జీవితాన్ని మొదలుపెట్టిన అతడు ఒక పెద్ద స్థాయికి చేరుకున్నాడు. ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ హీ రీచ్డ్ ద హయ్యర్ designation, and that is a district level post. Fauzdar, very very important, note down. Fauzdar, a Persian term which means equivalent to superintendent of police, boss of the entire law and order of a district. ఒక జిల్లాలో శాంతి భద్రతలను కాపాడే అధికారిని ఫౌజ్దార్ అనేవాళ్ళు. ప్రస్తుతం మనం సూపరింటెండెంట్ అంటున్నాం, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ. ఓకే, సో దిస్ ఫౌజ్దార్ డెజిగ్నేషన్ ఈజ్ ఈక్వల్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో దిస్ ఈజ్ అ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్. నోట్ ఇట్ డౌన్, దిస్ ఈజ్ అ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ occupied by Hyder Ali. So because of his aptitude, skills and intelligence, wisdom and the great knowledge, though he was an illiterate, but he had beautiful skills in order to make the kingdom much powerful. So let us discuss the early stage of this Mysore Kingdom. It was under the control of Wadayars. In the year 1399, Wadayar founded this kingdom, Mysore Kingdom. But during the period of Sri Krishna Devaraya, a Vijayanagara ruler, this Mysore is developed and rise to the celestial heights and its zenith. శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొంతమంది వడయార్లో శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రోత్సాహంతో దాన్ని గొప్పగా తీర్చిదిద్దారు. కమింగ్ టు ద పీరియడ్ ఇన్ ద మోడర్న్ డేస్ ఆర్ మోడర్న్ ఫేస్ ఆఫ్ ద ఇండియన్ హిస్టరీ, మైసూర్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వడయార్స్. చిక్కా కృష్ణరాజ వడయార్ వాజ్ ద ఎగ్జిస్టెడ్ రూలర్ ఆఫ్ మైసూర్. చిక్కా కృష్ణరాజ వడయార్. Chikka Krishnaraja Wadayar was the existed ruler of Mysore. Wadayar 3. వడయార్ల పాలనలో ఉన్న ఈ మైసూర్ హైదర్ అలీ కాలంలో, హైదర్ అలీ ఒక సైనికుడిగా పనిచేసే రోజుల్లో మైసూర్ రాజ్యానికి అధిపతిగా చిక్కా కృష్ణరాజ వడయార్ పనిచేస్తున్నాడు. 3వ చిక్కా కృష్ణరాజ వడయార్. మరి ఈ చిక్కా కృష్ణరాజ వడయార్ యొక్క ఇద్దరు అధికారులు ఉన్నారు, మంత్రులు, చాలా గొప్పవారు, గొప్ప నిష్ణాతులు, పండితులు. మరియు ఒకరు యుద్ధ కళల్లో ఆరితేరిన వాడైతే మరొకడు పాలనలో ఆరితేరినవాడు. దేవరాజ్ అండ్ నంజరాజ్. దేవరాజ్ అండ్ నంజరాజ్. నంజరాజు మరియు దేవరాజు. దేవరాజు అనేవాడు సేనాపతి, నంజరాజు అనేవాడు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాడు. వన్ వాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ద అదర్ వన్ వాజ్ ఫినాన్స్ మినిస్టర్, who actively played in the administration, and he was the de facto authority, as Chikka Krishnaraja Wadayar was an innocent. He doesn't know the administration, administrative structure and policies. So the active role was played, de facto role was played by Nanjaraj, the minister of Chikka Krishnaraja Wadayar. And Devaraj played one of the key role, and that was commander-in-chief, the leader of, head of the entire military power or military strength, army of Wadayars or Mysore Kingdom. So now, see here, in the year 1759, before 2 years of his coming to power, in the year 1759, Hyder Ali created a major hurdle to the Marathas, penetrating the entire Mysore provinces. He stopped the Marathas' expedition towards the Mysore Kingdom, and Marathas advanced, and there
invasions over the Mysore Kingdom was completely stopped and resist offer, and he exposed a great strength and guts against the Maratha power. Finally, Chikka Krishnaraj Wadayar realized the power of Hyder Ali and immediately made him a Fauzdar. See, 1759లో మరాఠాలు మైసూర్ రాజ్యంలో చొచ్చుకు రావడం, దాన్ని ఆపడం దేవరాజుతో కూడా కాలేదు. కానీ ఒక సామాన్య సైనికుడుగా ఉండి దాన్ని ఆపి తన యొక్క బలమైన ప్రదర్శనను చూపించాడు. ఆ క్రమంలోనే ఈ వడయార్ సామాన్య సైనికుడుగా ఉన్న హైదర్ అలీని ఫౌజ్దార్గా నియమించేశాడు. నెక్స్ట్ soon after 2 years of his designation as a Fauzdar, he house arrested the Chikka Krishnaraja Wadayar and he killed Nanjaraj and he dethroned Devaraj from the position of commander-in-chief. See the thing. 1761లో చిక్కా కృష్ణరాజ వడయార్ని గృహ నిర్బంధం చేస్తున్నాడు. Was house arrested, not killed. The king was not killed. This is kind of assassination, but detention. నిర్బంధం అంటుంటాం. This is not assassination. హత్య గావించడం జరగలేదు ఇక్కడ రాజును. కొంతమంది హత్య గావించి రాజ్యానికి వస్తుంటారు, కానీ రాజు పట్ల గొప్ప విశ్వాస పాత్రుడుగా ఉన్న ఇతడు రాజును గృహ నిర్బంధం గావించి మరియు డిఫాక్టో రోల్ ప్లే చేస్తున్న దేవరాజ్ నంజరాజ్ని, ముఖ్యంగా నంజరాజ్ వాజ్ అసాసినేటెడ్. ద ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ వడయార్ నంజరాజ్ వాజ్ అసాసినేటెడ్ అండ్ దేవరాజ్ వాజ్ డీథ్రోన్డ్ అండ్ ఎక్స్టర్మినేటెడ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ కమాండర్ ఇన్ చీఫ్. Thus, Hyder Ali came to power as Fateh Hyder Jung, the great and powerful warrior, becoming a Sultan of Mysore. Thus, he declared independence from the control of Wadayars and came to the power in the year 1761. ఆ విధంగా వడయార్ల నుంచి 1761లో స్వతంత్రతను ప్రకటించుకొని స్వయంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. ఒక నిరక్షరాస్యుడు, కానీ మంచి తెలివితేటలు, విచక్షణ జ్ఞానం, బలమైన ప్రదర్శన మరియు సైనిక పటిమ, పోరాట పటిమ ఇవన్నీ కలిగిన ఇతడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించాడు ఈ హైదర్ అలీ, 1761 to 1782. In the year 1782, he was died of cancer. 1782లో యుద్ధం చేస్తూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చిత్తూరు సమీపంలో నరసింహాపురం వద్ద, తమిళనాడు సరిహద్దు ప్రాంతం, తమిళనాడు రాయలసీమ, అక్కడ మరణించడం జరుగుతోంది. సో ఆ తర్వాత ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ తన యొక్క సుపుత్రుడు, గొప్ప ధీరుడు టిప్పు సుల్తాన్ రాజ్యానికి రావడం జరిగింది. దిస్ హైదర్ అలీ బ్రిటిష్ వారిని ఓడించిన, బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఏకైక భారత సుల్తాన్ మరియు భారత రాజ్యంగా మైసూర్ని చెప్పుకోవచ్చు. మైసూర్ రాజ్యం బ్రిటిష్ వారికి ఒక బద్ధ శత్రు రాజ్యం. ఇతడు ఒక పెద్ద శత్రువుగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో బ్రిటిష్ వారిని ఢీకొన్న సత్తా ఏ రాజ్యానికి లేదు, ఒక్క మైసూర్ రాజ్యానికి తప్ప. సో హీ వాజ్ అ ఫర్మిడబుల్ ఎనిమీ అండ్ ఎ ఫెరోషియస్ వారియర్ అండ్ ఎ పవర్ఫుల్ పర్సనాలిటీ who give a strong resistance against the British. Hyder Ali and son Tipu Sultan. Let us discuss Hyder Ali, the factors that made responsible towards
ద ఆంగ్లో మైసూర్ రైవల్రీ. ఎందుకు ఆంగ్లేయులకి మైసూర్ రాజులైన టిప్పు సుల్తాన్, హైదరాలీకి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి? ఆంగ్లేయులు మరియు మైసూర్ సుల్తాన్లు ఎందుకు ఘర్షణలో నిమగ్నం అవుతున్నారు? యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎందుకు ప్రారంభమయ్యాయి అనే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. హైదరాలీ యొక్క జీవన గమనాన్ని మనం పరిశీలిస్తే చాలా లౌకిక స్వభావం కలిగిన వాడు. ఒక ముసల్మాన్ అయి ఉండి కూడా ఇతడు రాయలసీమ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మెట్లను నిర్మించి ఎన్నో కానుకలను సమర్పిస్తున్నాడు. అంటే హిందూ దేవాలయాలకు ఎన్నో కానుకలు సమర్పిస్తున్నాడు. హీ డొనేటెడ్ హ్యూజ్ జెమ్స్, జ్యువెల్స్ టు ద గాడ్ బాలాజీ ఫ్రమ్ టిటిడి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెజెంట్. సో తిరుమల ప్రాంతంలో కూడా ఇతడు ఎన్నో కానుకలు సమర్పించినట్లు మనకు చరిత్రలో కొన్ని కథనాలు రుజువు చేస్తున్నాయి. దీనిని బట్టి ఇతడి యొక్క లౌకిక స్వభావం అనేది మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఇతడు ముద్రించిన కొన్ని రాగి, వెండి నాణాల్లో లక్ష్మీదేవి బొమ్మ మరియు విష్ణు యొక్క బొమ్మ కనపడడం అనేది ఇతడి యొక్క లౌకిక స్వభావానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. రైట్, లెట్ us discuss the great, a sovereign ruler, an independent ruler, and a powerful emperor of India, Tipu Sultan, a formidable enemy to the British. టిప్పు సుల్తాన్ యొక్క స్వభావం, అతడి యొక్క గుణగణాలు, అతడి యొక్క సంస్కరణలు చాలా చాలా కీలకమైనవి. ఇతడు చేపట్టిన సంస్కరణల నుంచి ప్రశ్నలు తరచూ వస్తుంటాయి. ద రిఫార్మ్స్ organized or initiated by Tipu Sultans are very, very important. And the steps taken by Tipu Sultan in order developing the Mysore Kingdom as a great, powerful state in India. Let us discuss the measures taken by him. Tipu Sultan, original name is Fateh Ali Khan. Fateh Ali Khan, the original name of Tipu Sultan. He came to power soon after the death of his father and declared as a ruler in the year 1786 and ruled till 1799. He died in the Fourth Anglo-Mysore War in the year 1799 by Major Stuart. మేజర్ స్టూవర్ట్ చేతుల్లో మరణిస్తున్నాడు. ఎలా మరణిస్తున్నాడు అనేది మనం గమనిద్దాం. ఫస్ట్, ఫతే అలీ ఖాన్ అనే పేరు కలిగిన ఇతడు టిప్పు సుల్తాన్గా సుపరిచితుడయ్యాడు అందరికీ. బ్రిటిష్ వారిని గడగడలాడించే ఆయుధ సామాగ్రిని, యుద్ధ సామాగ్రిని కలిగి విదేశాలు బ్రిటిష్ శత్రురాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఏకతాటిపై నడిపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అతి గొప్ప సుల్తాన్, గొప్ప అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. రైట్, హీ వాజ్ నాట్ a conservatist, a liberal personality, and he was a great person who realized the rationality, scientific inquiry, and the development of trade and commerce and the modern trend adopted by him. ట్రెండ్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని ఫాలో అవుతూ దాన్ని సెట్ చేస్తూ చాలా అద్భుతమైన సంస్కరణల్ని మైసూర్ ప్రాంతంలో ప్రవేశపెట్టాడు. అందులో let us discuss few important reforms of Tipu Sultan. He introduced a new calendar. Many times the question came from this zone, and this is the important zones. Frequently the questions for MCQs, objective oriented exams. New calendar was introduced by Tipu Sultan called మౌలాది అనే పేరుతో ఒక నూతన క్యాలెండర్ని ప్రవేశపెట్టాడు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ న్యూ క్యాలెండర్? ఈ న్యూ క్యాలెండర్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, our Hindu system of calendar is based on solar
and the Muslim system is exclusively based on lunar, చాంద్రమాన మాసం అంటుంటాం. సౌరమానంతో చాంద్రమానంతో ఇలా 2 రకాల క్యాలెండర్స్ ఉంటాయి. ముస్లింలలో నెలవంకను చూసి ఉపవాసాలు ఉంటారు, నెలవంకను చూసి నెలను ప్రారంభిస్తారు. ఏ నెలవంక? చంద్రుడి యొక్క నెలవంక, అంటే చంద్రుడి యొక్క ప్రారంభాన్ని ఆధారంగా చేసుకుని ముస్లిం నెలలు అనేటివి ప్రారంభమవుతుంటాయి. రమజాన్, మాహే రమదాన్, మాహే షాబాన్, మాహే షవాల్, మాహే దూద్, మాహే మొహర్రం, ఇవన్నీ ముస్లింల యొక్క నెలలు. ఆ విధంగా ముస్లిం మాసాలన్నీ చంద్రమాన మాసంతో ముడిపడి ఉంటాయి, నెలవంకలతో ఆధారపడి ఉంటాయి. ఓకే, అదే సౌరమానంతో ముడిపడి ఉండేటివి మొత్తం హిందూ యొక్క క్యాలెండర్ సిస్టమ్స్. చైత్రం, ఆషాఢం, జ్యేష్టం, పాల్గొనం మనం వినే ఉంటాం. మరి ఇక్కడ మనం గమనించాలి, ఈ టిప్పు సుల్తాన్ ప్రారంభించిన కొత్త క్యాలెండర్ అనేది మహమ్మద్ ప్రవక్త యొక్క పేరుతో ముడిపడి ఉంది. మహమ్మద్ ప్రవక్త జననంతో ముడిపడి ఉంది, జననం. కానీ ఇస్లామిక్ క్యాలెండర్స్ అన్నీ నెలవంకలో ప్రారంభమయ్యాయి. ఇది కూడా నెలవంకతోనే ముడిపడి ఉంది. కానీ ఇస్లామిక్ క్యాలెండర్ అనేది హిజ్రీ అంటుంటాం. హిజ్రీ మీన్స్ ఇస్లామిక్ క్యాలెండర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మైగ్రేషన్ ఆఫ్ ప్రొఫెట్ మహమ్మద్ ఫ్రమ్ మక్కా టు మదీనా. సి ద రిఫార్మ్స్, ఇతడి యొక్క సంస్కరణలో ఒకటి నూతన క్యాలెండర్ కావచ్చు, నూతన క్యాలెండర్. నెంబర్ 2, తూనికలు కొలతలు, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్. తూనికలు కొలతలు, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్. వర్తక వ్యాపారాల్లో ఖచ్చితమైన తూనికలు కొలతలను ప్రవేశపెడుతున్నాడు. ఎంతోమంది ఈ తూనికల కొలతల్లో మోసం చేస్తున్నారు. ఆ మోసాల నుంచి వ్యాపారాన్ని నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు, జవాబుదారీతనంతో ముందుకు వెళ్లేందుకు గాను తూనికలు కొలతలను చాలా పటిష్టంగా అమలు పరిచిన ఘనత టిప్పు సుల్తాన్కి దక్కుతోంది. రైట్, ఇతడు వెట్టి చాకిరీని నిషేధించాడు. సి ద సర్వీస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి ఫలితాన్ని పొందని సేవ చేయడం వెట్టి అంటుంటాం మనం. అటువంటి వెట్టి చాకరిని నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు. సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థ, వెట్టి చాకరి, వీటిని తన యొక్క మైసూర్ సామ్రాజ్యంలో విస్తరించకుండా జాగ్రత్త పడ్డాడు. రైట్, సో వెట్టి చాకరిని నిషేధించాడు టిప్పు సుల్తాన్. So the slavery was abolished and banned, imposed many restrictions on the social evils, blindfold practices in the society. Right? And number 4, ఉద్యానవనాల పెంపకాన్ని ప్రారంభించాడు మైసూర్ ప్రాంతంలో. ఉద్యానవనాలు, రైట్, మైసూర్ ప్రాంతంలో ఇప్పుడు ఉద్యానవనాలు ఉన్నాయంటే దానికి కారణం టిప్పు సుల్తాన్. ఆ కాలంలో అతడు వేసిన మార్గం. So the way that he took many steps in order to develop the gardens in the Mysore and the horticulture mainly. ఉద్యానవనాల పెంపకం కోసం హార్టికల్చర్ని అప్పుడు ప్రారంభించాడు ఇతడు. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, 1789లో ఫ్రెంచ్ విప్లవంలో తన యొక్క పాత్రను పోషించాడమ్మా. ఫ్రెంచ్ విప్లవం, ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1789 in France. And the people of France started revolution with the great slogan liberty, equality and fraternity. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలతో గొప్ప రీతిలో ఫ్రెంచ్ విప్లవం అనేది ప్రారంభమైంది 1789లో. ప్రజలందరూ ఏకధాటిగా స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం పోరాడారు. అదే సమయంలో ఆ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ నినాదాలను అందిస్తున్న మన భారతీయ పాలకుడు ఎవరు అనే ప్రశ్నలు వస్తుంటాయి. టిప్పు సుల్తాన్.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలతో ఫ్రెంచ్ విప్లవాన్ని భారతదేశంలో ప్రారంభించిన వాడు, ఫ్రెంచ్ విప్లవానికి తనదైన సహకారాన్ని అందించిన వాడు. హీ గేవ్ స్ట్రాంగ్ అసిస్టెన్స్ ఇన్ ద లైన్స్ ఆఫ్ లిబర్టీ, ప్రైవసీ, ఫ్రీడమ్, ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ, fraternity. So thus he supported the people of France in the revolution. Not only supporting, a radical party founded during the time of French Revolution. So a radical party and a party of revolutionaries gave a path for the foundation of this French Revolution in France. Jacobin Club. And this Jacobin Club was made very strong by Tipu Sultan by taking membership in the Jacobin Club. He made the Jacobin Club party very strong. జాకోబిన్ క్లబ్ అనే ఒక పార్టీ, రాడికల్ పార్టీ, విప్లవం అనే స్ఫూర్తితో ప్రారంభమైన రాడికల్ పార్టీ ఫ్రెంచ్ విప్లవంలో గొప్ప ప్రదర్శననిచ్చిన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకున్నాడు. చాలా సందర్భాల్లో ప్రశ్న వచ్చింది. రైట్, జాకోబిన్ క్లబ్ అనే రాజకీయ పార్టీలో, ఫ్రెంచ్ విప్లవానికి కారణమైన ఒక రాడికల్ పార్టీలో సభ్యత్వాన్ని పుచ్చుకున్న భారతీయ పాలకుడు ఎవరు? నన్ అదర్ దాన్ టిప్పు సుల్తాన్. సో హీ టుక్ మెంబర్షిప్ ఇన్ ద జాకోబిన్ క్లబ్ అండ్ మేడ్ very sophisticated and strong. So the Jacobin Club was strengthened by Tipu Sultan. That was his contribution. Strengthening by assisting the people of France, giving the slogans equality, liberty and fraternity. Next, as a part of it, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే దృక్పథాన్ని తాను కేవలం నామమాత్రంగా చెప్పలేదు, దాన్ని చేసి చూపించాడు. శ్రీరంగపట్నం అనే ప్రాంతంలో, నోట్ డౌన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శ్రీరంగపట్నం అనే ప్రాంతంలో ఇతడు స్వేచ్ఛా వృక్షాన్ని నాటాడు. స్వేచ్ఛా వృక్షాన్ని నాటి ఫ్రెంచ్ విప్లవానికి మద్దతుగా ఒక అద్భుతమైన చిహ్నాన్ని ఇచ్చాడు. స్వేచ్ఛా వృక్షాన్ని నాటాడు. ఒక వృక్షాన్ని నాటి దాన్ని ట్రీ ఆఫ్ లిబర్టీ అని పేరు పెట్టాడు. ఎక్కడ? శ్రీరంగపట్నం ప్రాంతంలో. ఏ భారతీయ పాలకుడు ఫ్రెంచ్ విప్లవాన్ని మద్దతు ఇస్తూ స్వేచ్ఛా వృక్షాన్ని నాటడం జరిగింది? హూ ప్లాంటెడ్ ద ట్రీ ఆఫ్ లిబర్టీ ఇన్ ద లైన్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇన్ ఆర్డర్ టు సపోర్టింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, హీ ప్లాంటెడ్ ద ట్రీ ఆఫ్ లిబర్టీ అట్ శ్రీరంగపట్నం. శ్రీరంగపట్నం ప్రాంతంలో స్వేచ్ఛా వృక్షాన్ని నాటిన పాలకుడు ఎవరంటే టిప్పు సుల్తాన్. Next, coming to his policy of secularization or secularism, లౌకిక తత్వాన్ని ఇమిడి ఉండే విధంగా తను ఎటువంటి చర్యలు తీసుకున్నాడో చూద్దాం. ఇతడు కర్ణాటక ప్రాంతంలో శృంగేరి అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఇది ఒక మఠం, శృంగేరి అనే మఠం. రైట్, శృంగేరి అనేది శారదా మందిరానికి చాలా ప్రసిద్ధి చెందింది. శారదా మందిరం ఎక్కడుంది? కర్ణాటక శృంగేరి ప్రాంతంలో. ఈ శారదా మందిరానికి వెళ్ళి అక్కడ ప్రధాన అర్చకులకు తన యొక్క రక్షణ కల్పిస్తూ విపరీతమైన కానుకల్ని సమర్పించాడు టిప్పు సుల్తాన్, శృంగేరి మఠాధిపతి. శృంగేరి మఠాధిపతికి, శారదా మందిరానికి విస్తృత స్థాయిలో కానుకలను సమర్పిస్తున్నాడు. అంతేకాకుండా శ్రీరంగపట్నం ప్రాంతంలో రంగనాథ ఆలయానికి విపరీతమైన కానుకల్ని సమర్పించి తన యొక్క స్వగృహాన్ని రంగనాథ ఆలయ ప్రాంగణంలోకి మార్చుకున్నాడు. రంగనాథ ఆలయ సమీపంలోకి మార్చుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? హీ వాంటెడ్ టు లిజన్ ద వర్డ్స్ ఆఫ్ the chantings in the early morning in the premises of the temple. సుప్రభాతం అంటుంటాం మనం. సుప్రభాతం వేకువజామునే
ఆలయాల్లో ధ్వని తరంగాల రూపంలో బయటకు వస్తుంటుంది. ఆ సుప్రభాతాన్ని వినేందుకు తన యొక్క మకాం, తన యొక్క నివాసాన్ని ఆలయ ప్రాంగణంలోకి మార్చుకున్నాడంటే ఇంతకంటే లౌకికవాది మరొకడు ఉంటాడా? ఒక ముసల్మాన్గా ఉంటూ సో హీ స్టార్టెడ్ హిస్ డే, హిస్ యాక్టివిటీస్ ఇన్ ద డే బై లిజనింగ్ ద చాంట్స్ ఆర్ మంత్రాస్ ఆర్ సుప్రభాతం in the early morning, early hours. That was the great thing, the great secular philosophy of Nawab Tipu Sultan of Mysore. విష్ణు, లక్ష్మి, శివుడి యొక్క శివపార్వతుల యొక్క బొమ్మలతో ప్రతిమలతో నాణాలను ముద్రించాడు. రాగి నాణాలు, రాగి మరియు బంగారు నాణాలను, రైట్, వెండి నాణాలను ముద్రించాడమ్మా. సో ముఖ్యంగా బంగారు నాణాలు, ఇతడు ముద్రించిన బంగారు నాణాలని మొహర్ అని పిలుస్తారు. మొహర్ అనే బంగారు నాణాలు, రాగి మరియు వెండి, రూపాయ అనే వెండి మరియు రాగి నాణాలను ముద్రించాడు టిప్పు సుల్తాన్. సో దీస్ ఆల్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై టిప్పు సుల్తాన్ in order to give the message to his kingdom that the Mysore is not a religious kingdom. He is not a religious bigot, and he is a secular person. So that was the message sent by Tipu Sultan through these activities. Right. Let us discuss the Anglo-Mysore rivalry. సో ఆంగ్లేయులకి మరియు మైసూర్ సుల్తాన్లకు మధ్య 4 యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు కీలకమైన పరిణామాల్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ యుద్ధాల క్రమం ఏంటి, ఈ యుద్ధాల గమనం ఏంటి, యుద్ధాలు ఏ కారణాల వల్ల ప్రారంభమవుతున్నాయి, ఈ యుద్ధాల ఫలితం ఏంటి, వీటి గురించి మనం చర్చించుకుందాం. చివరికి ఆంగ్లేయులు ఏ విధంగా లాభపడుతున్నారు అనేది మనం చర్చిద్దాం. ముఖ్యంగా ఆంగ్లేయులు మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించడంలో ఆంగ్లేయులు అనుసరించిన విధానం ఏంటంటే కంచవలయ సిద్ధాంతం. కంచవలయ సిద్ధాంతం అంటాం దాన్ని. వాట్ ఈజ్ ఇట్? కంచవలయ సిద్ధాంతం. See here. Ring fence policy. రింగ్ ఫెన్స్ పాలసీ. ఈ మైసూర్ రాజ్యం అనేది బ్రిటిష్ వారి యొక్క శత్రు రాజ్యం. శత్రు రాజ్యం యొక్క శత్రువుని మిత్రుడుగా మార్చుకోవాలి. మరి ఈ మైసూర్ యొక్క చుట్టూ ఇటు మరాఠాలు ఉన్నారు, ఒకవైపు నిజాంలు ఉన్నారు. వీరిద్దరిని, నిజాం మరియు మరాఠాల్ని బ్రిటిష్ వారు చేతులు కలిపి మైసూర్ యొక్క శత్రువు అయిన నిజాం మరాఠాల యొక్క సహకారంతో మైసూర్ చుట్టూ కంచెను నిర్మించి, మైసూర్ రాజ్యం చుట్టూ కంచెను నిర్మించి దాన్ని ఒంటరిని ఏకాకిని చేసి దాన్ని ఆక్రమించడమే ఈ బ్రిటిష్ యొక్క కంచవలయ సిద్ధాంతం యొక్క ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. సో ద రింగ్ ఫెన్స్ పాలసీ, enemies friend. The formidable enemy of British in India was none other than the Mysore state. So Mysore enemies are Marathas and Nizams. So British had alliance with the Maratha and Nizam states. So they had secret negotiations with them, and finally they besieged the entire Mysore kingdom with the help of Marathas and Nizams and formed a ring around the rival state Mysore. So this is called ring fence policy. ఓకే, దీన్నే కంచవలయ సిద్ధాంతం అంటున్నాం. ఈ కంచవలయ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వారు మైసూర్ని ఏ విధంగా పట్టుకున్నారు, మైసూర్ని ఏ విధంగా పట్టు సాధించారు, ఏ విధంగా గెలుపొందారు అనేది మనం చూద్దాం. బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ పంజాబ్. బ్రిటిష్ వారు పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించిన విధానం.
యుద్ధాలు మరియు ఫలితాల గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా బ్రిటిష్ వారు పంజాబ్ను ఆక్రమించడంలో 2 ప్రధాన యుద్ధాలు చేస్తున్నారు. వీటినే ఆంగ్లో సిక్కు యుద్ధాలు అని పిలుస్తాం. రాజా రంజిత్ సింగ్ ఎప్పుడైతే మరణించాడో అప్పటి వరకు బ్రిటిష్ వారు పంజాబ్తో మంచి సంబంధాలను నిర్వహించి చివరికి రాజా రంజిత్ సింగ్ మరణాంతరం పంజాబ్పై ఆక్రమించడం ప్రారంభిస్తున్నారు, పంజాబ్పై యుద్ధాలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంగ్లో సిక్కు యుద్ధాలు అనేటివి జరిగాయి. సో ముఖ్యంగా పంజాబ్ ఆక్రమణ ముందు మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే పంజాబ్ ప్రాంతం ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, దాని యొక్క చారిత్రక పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, మరి సిక్కుల యుద్ధాలు జరుగుతున్నాయి, మరి సిక్కు సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, అసలు సిక్కు మతం యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సిక్కు మతం అనేది గురునానక్ ప్రారంభిస్తున్నాడు. సిక్కు గురువుల గురించి చర్చించుకుందాం. దెర్ ఆర్ 10 గురూస్. సిక్కు గురువుల యొక్క హోదాను పొందిన సిక్కు గురువులు. రైట్. నంబర్ 1 గురు నానక్ ద ఫౌండర్ ఆఫ్ సిక్ కమ్యూనిటీ. సిక్కు సమాజ స్థాపకుడు గురు నానక్. వాజ్ ద ఫస్ట్ గురు ఇన్ సిక్ ఆర్డర్. సిక్కు యొక్క మతంలో మొట్టమొదటి గురువుగా ఖ్యాతిని గడించాడు. మరి గురునానక్ యొక్క ప్రధాన బోధనలు ఏంటి అంటే సిక్కు సమాజంలో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించి కొన్ని బోధనలను గురునానక్ సూచించాడు. అందులో ముఖ్యంగా గురునానక్ యొక్క ఆలోచనలు విశ్వ సౌభ్రాతత్వానికి, విశ్వశాంతికి నిలయమయ్యాయి. సో యూనివర్సల్ బ్రదర్హుడ్ అండ్ for the universal peace and tranquility. He taught so many doctrines and promoted the universal brotherhood and universal peace and tranquility in a wide scale. Let us discuss the way that Guru Nanak promoted few important concepts in the Sikh community. First of all, విశ్వ సోదర భావానికి మరియు విశ్వశాంతికి సఖ్యత కోసం ఇతడు గురు కా లంగర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. గురు కా లంగర్. ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇట్స్ ఎ కామన్ కిచెన్ ఫర్ ఆల్ పీపుల్ ఆఫ్ ద నేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, జెండర్, టోన్, లాంగ్వేజ్, రీజియన్, రిలీజియన్. మతానికి, కులానికి, భాషకు, వర్ణానికి, వర్గానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చు. బట్ దిస్ గురు కా లంగర్ ఈజ్ అన్ ఇంటర్డైనింగ్ కాన్సెప్ట్ వేర్ ఎవ్రీ కామన్ మ్యాన్ కెన్ కుక్ అండ్ ఈట్ టుగెదర్. See, this is an interdining concept. You must remember this concept. It is an interdining concept or common kitchen for all people, irrespective of caste, creed, region, religion, gender, language, tone, and all. సో మతానికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా, భాషకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ సభ్యత్వం పుచ్చుకున్న ప్రతి ఒక్క వ్యక్తి సామూహికంగా కలిసి వంట చేసుకుని ఆ వంటను సామూహికంగా ఆరగించడం, సామూహికంగా వంటను భోజించడం, అంటే సామూహిక వంట, సామూహిక భోజనాలు, దాన్ని తెలియజేసే వ్యవస్థనే గురు కా లంగర్ వ్యవస్థ అని పిలుస్తాం. దీన్ని అసలు సిసలైన తెలుగులో సహపంక్తి భోజన వ్యవస్థ అని కూడా పిలుస్తాం. ఇన్ ఇంగ్లీష్ ఇంటర్ డైనింగ్ కాన్సెప్ట్, కమింగ్ టు తెలుగు సహపంక్తి భోజన వ్యవస్థ. సహపంక్తి భోజన వ్యవస్థను ప్రారంభించిన సిక్కు గురువు ఎవరు? గురు కా లంగర్ అనే వ్యవస్థను గురు నానక్ ప్రారంభించాడు. చూడండి, సహపంక్తి భోజన వ్యవస్థ. సహపంక్తి అంటే కులానికి, మతానికి అతీతంగా ఒకే చోట అందరూ కూర్చొని ఆరగించడం, అంటే భోజనాలు చేయడం, ఇంటర్ డైనింగ్. మరి దీని ద్వారా చేకూరే
లాభాలు ప్రయోజనాలు ఏంటి అంటే, ముఖ్యంగా గురునానక్ ఆనాటి మతాచారాలను పక్కన పెట్టి కుల వ్యవస్థలో ఉన్న దురాచారాల్ని తొలగించి కుల వ్యవస్థను ఖండిస్తూ మనమందరం మానవులం, మనమందరంలో ప్రవహించే రక్తం ఒక్కటే, అది ఎరుపు రంగులోనే ఉంటుంది, మనమందరం సమానం, మతం కంటే మానవత్వం మిన్న, కులతత్వం కంటే మానవత్వం మిన్న అనే బోధనను ఇచ్చాడు. అనే గొప్ప ఆదర్శప్రాయుడయ్యాడు గురునానక్. సహపంక్తి భోజన వ్యవస్థను ప్రారంభించి ఒక అద్భుతమైన సమసమాజ భావనకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. ఆ క్రమంలోనే గురు కలంగర్ అనే సహపంక్తి భోజన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, దట్ వాస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ గురు నానక్. అండ్ హీ ఆల్సో అపోజ్ ద పాలసీస్ ఆఫ్ బాబర్, an autocratic and monarchical policies of Babur were rejected and opposed by this Guru Nanak. Guru Nanak, he never accept and tolerate the policy of violent and the policy of annexation which was done by Babur. In the conquest of India, he had so many battles. He engaged in so many battles. He indulged in the violent activities. And what were they? The Battle of Panipat, the first Battle of Panipat, and the first Battle of Kanwa, and the first Battle of Panipat, and then so many like Chanderi, Gagra. These all are the battles fought by Babur and created huge violence in the sacred soil of India. భారతదేశ పవిత్ర నేలపై ఎన్నో యుద్ధాలు చేసి రక్తపాతాన్ని సృష్టించి అపవిత్రం పాలు చేశాడు. రైట్, ద సాక్రెడ్ సాయిల్ బికేమ్ అన్సాక్రెడ్. ద సాక్రెడ్ సాయిల్ వాజ్ ఫిల్డ్ బై బ్లడ్ షెడ్, హ్యూజ్ బ్లడ్ షెడ్, రక్తపాతంతో నిండిపోయింది బాబర్ చేసిన ఆ క్రూరత్వం, బాబర్ చేసిన యుద్ధాల వల్ల. అటువంటి ద అగ్రెసివ్ పాలసీ ఆఫ్ బాబర్, ద అనెక్సేషన్ పాలసీస్ ఆఫ్ బాబర్ అండ్ ద వైలెంట్ యాక్టివిటీస్ ఆఫ్ బాబర్ వర్ డిసప్రూవ్డ్ అండ్ డిసగ్రీడ్ బై గురు నానక్. సో భక్తి ఉద్యమకారుల్లో సిక్కు సమాజం నుంచి గొప్ప బోధనలు అందించిన వారు గురు నానక్. అండ్ హీ ఆల్సో discarded the parada system and the sati and so many evil practices revolving around the women, as women was the center of this social evil practices and victim of all blind faiths. స్త్రీ చుట్టూ సతీ సహగమనం, వరకట్నం, స్త్రీ చుట్టూ పరదా విధానం, స్త్రీ సంఖ్యలలో బంధించబడడం, 4 గోడలకే పరిమితం కావడం, ఇంటి గడప దాటి బయటకు రాకపోవడం, స్త్రీ స్వేచ్ఛను హరించడం, ఇటువంటి వాటిని, వితంతువుల స్వేచ్ఛ లేకపోవడం, వితంతువులు పునర్వివాహాలు చేసుకోకపోవడం, వితంతువుల పట్ల చాలా చిన్న చూపును ప్రదర్శించడం, వివక్షతను ప్రదర్శించడం, వీటన్నిటిపై కొరడా జుల్పించాడు గురునానక్. సో విమెన్ యాక్టివ్లీ participated in the universal law. In the process of this, the system of the world, ప్రపంచ సౌభాగ్యానికి, సృష్టికి మూలం స్త్రీ. అటువంటి స్త్రీ చుట్టూ ఇన్ని అఘాయిత్యాల, ఇన్ని అరాచకాల, ఇన్ని దురాచారాల అంటూ ప్రశ్నించాడు. ఇలాంటి సతీ సహగమనం, రైట్, అంటరానితనం, కుల వ్యవస్థ, మరి స్త్రీ చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, స్త్రీ యొక్క స్వేచ్ఛను హరించే కొన్ని చర్యలపై మండిపడ్డాడు గురునానక్. రైట్, సో దిస్ ఈజ్ హౌ ద పరదా సిస్టమ్ వాజ్ రిజెక్టెడ్ అవుట్ రైట్లీ. స్త్రీని కేవలం ఇంటి గోడలకే పరిమితం చేసే పరదా విధానంపై కొరడా జుల్పించాడు. దో ద పీపుల్ ఆర్ born free, but the women is under chain. Everywhere the women are in chain.
మానవులు అనేవారు స్త్రీ పురుషులు అనేవారు సమానంగా జన్మించినప్పటికీ కానీ స్త్రీ అనేది సంఖ్యలలో బంధించబడుతోంది. అండ్ కన్ఫైన్ టు ద 4 కార్నర్స్ ఆఫ్ ద హౌస్. అండ్ ద సొసైటీ డస్ నాట్ యాక్సెప్ట్ ద మూమెంట్ ఆఫ్ విమెన్ ఇన్ ద సొసైటీ ఫ్రీలీ. స్త్రీ స్వేచ్ఛగా సమాజంలో ఇంటి గడప దాటి సమాజంలో ప్రవేశించడం అనేది ఆనాటి సమాజం ఒప్పుకోవడం లేదు. వాటిపై కొరడా జులిపించాడు గురునానక్. సో ఈ విధంగా సామాజిక దురాచారాలపై కొరడా జులిపించి అద్భుతమైన బోధనను అందించాడు గురునానక్. నెక్స్ట్ గురు అంగద్, సెకండ్ గురు అంగద్. అండ్ గురు అంగద్ taught a beautiful script of Sikh community called Gurumukhi Lipi. Gurumukhi Lipi, very important, in which the sacred book of Sikh community, Adi Granth, is compiled. Gurumukhi Lipi, Adi Granth అనే సిక్కుల పవిత్ర గ్రంథం ఏ లిపిలో కనిపిస్తుందంటే గురుముఖి లిపిలో. ఆ లిపిని ఆద్యం పోసిన వాడు రెండవ గురువు అయిన గురు అంగద్ గురుముఖి లిపిని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ గురు అమర్దాస్. ఈ గురు అమర్దాస్ ఇతడు కూడా సామాజిక దురాచారాలను ఖండిస్తూ అక్బర్కి ఎన్నో లేఖలు రాశాడు. ముఖ్యంగా అక్బర్కి ఇతడు రాసిన లేఖల్లో అక్బర్ తీర్థయాత్రలపై పన్ను తొలగించమంటూ అక్బర్ని ఇతడు ఒక విజ్ఞాపనలో సమర్పించడం జరిగింది. ఒక విజ్ఞాపన ద్వారా ఇన్ ఎ పిటిషన్ హీ మెన్షన్ టు బ్యాన్ ద టాక్సేషన్ ఆన్ ద పిల్గ్రిమేజెస్. సో పిల్గ్రిమ్ ట్యాక్స్ షుడ్ బి అవాయిడెడ్. So that was the request sent by Amardas, the third guru of Sikh community. Akbar took this, and Akbar, as a father of Indian liberalism, Indian secularism, he abolished the taxation on pilgrims or pilgrimages. తీర్థయాత్రలపై పన్నును నిషేధిస్తున్నాడు అక్బర్. ఓకే, అటువంటి తీర్థయాత్రలపై పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడంపై పన్నును నిషేధించమంటూ అమర్దాస్ కోరడంతో దాన్ని నిషేధించాడు. అండ్ మోర్ ఓవర్ అక్బర్ డొనేటెడ్ హ్యూజ్ ల్యాండ్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్ ప్రాంతంలో స్వర్ణ దేవాలయ నిర్మాణానికై అక్బర్ భూముల్ని దానం చేస్తున్నాడు. ఎవరికి? సిక్కులకు దానం చేస్తున్నాడు. ఫైనలీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అర్జన్ దేవ్, ద 5th గురు ఆఫ్ సిక్ కమ్యూనిటీ, 5వ గురువు కాలంలో ఈ స్వర్ణ దేవాలయం అనేది నిర్మాణం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్ గురు అమర్దాస్, గురు రామ్దాస్. అండ్ దిస్ 2 gurus, Guru Amardas and Guru Ramdas, had good relations with Akbar. Akbar was the most celebrated ruler of Mughal Empire. And not only Mughal Empire, Akbar was the father of Indian secularism. So many times our Prime Minister of India, the first Prime Minister of India, Jawaharlal Nehru, and the great economist Amartya Sen praised Akbar as the father of Indian secular policy and philosophy. During the period of Akbar, the entire Indian nation received the secular tone. లౌకిక భావనను, లౌకిక రంగును, మత రంగును వదిలి లౌకిక రంగును మన భారతీయ సమాజం పొందింది. ఎవరి కాలంలో? అక్బర్ కాలంలో. సో ఆ విధంగా సిక్కులకు ఎన్నో భూముల్ని దానం చేసి స్వర్ణ దేవాలయ నిర్మాణానికి కూడా కానుకలు సమర్పించాడు అక్బర్. దట్ వాస్ ద గ్రేట్ పర్సనాలిటీ టువర్డ్స్ ద రిలీజియస్ టాలరెన్స్. హీ వాజ్ నాట్ అ రిలీజియస్ బిగాట్ లైక్ బాబర్ ఆర్ హుమాయూన్. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెక్యులరిజం, a religious tolerance, very liberal, and treated all religions equally. And he created Ibadat Khana and invited the representatives from the various religions of India. Hindus were invited,
Jains were invited, Buddhists were invited, and Muslims were invited, and Christians, moreover, Christians were also invited by Akbar into Ibadat Khana. Ibadat Khana became a secular venue for all religions. And finally, after knowing this secular policy of Islam, Akbar founded Din-e-Ilahi, Tawfiq-e-Ilahi or Din-e-Ilahi. Very, very important. Din-e-Ilahi is a secular venue for the various religions. Okay. Next, let us discuss the fourth Guru, Ramadas. And next, fifth Guru, Guru Arjan Dev. Guru Arjan Dev. Guru Arjan Dev was executed by Jahangir, a Mughal emperor Jahangir. Jahangir cheta maranadandana vidinchabaddadu aidava guru. Chala chala important. Which Sikh guru was punished by Jahangir? Many times the question came in the competitive exams. Okay, chala sandarbhallo prashna ichindi. Arjun Dev ane aidava guruvu ఎవరిచే మరణదండనకు గురయ్యాడు? జహంగీర్ చే మరణదండనకు గురవుతున్నాడు. ఫిఫ్త్ గురు. రైట్. During the period of Arjan Dev, the two important events were taken place. And number one, the final compilation of Adi Granth. Adi Granth. Adi Granth. The original name of Adi Granth is Guru Granth Sahiba. Guru Granth Sahiba, the original name of Adi Granth. And second thing is the construction of Swarna Devalaya, Golden Temple at Amritsar. Golden Temple at Amritsar, Punjab, Amritsar. So the original name of Swarna Devalaya is Har Mandir Sahiba. Har Mandir Sahiba. Note down, these are very important. Har Mandir Sahiba. This is how Guru Granth Sahiba was compiled, and the construction of Golden Temple or Har Mandir Sahiba was started during the period of Guru Arjan Dev. Okay. So Guru Granth Sahiba was compiled in Gurumukhi script, was initiated by the second Guru Angad. Right. Next, the sixth Guru, Guru Har Gobind. Guru Har Gobind. Next, Guru Har Rai. Guru Har Rai. Next, Guru Har Kishan. And next, ninth Guru, Guru Tegh Bahadur. Guru Tegh Bahadur. Bahadur. Guru Tegh Bahadur. And next, the tenth Guru, Guru Gobind Singh. Guru Gobind Singh. Have a look seriously. Sixth Guru Gobind, Har Gobind. Seventh Guru Har Rai. And the eighth Guru Har Kishan. Har Kishan was appointed as Guru at the age of 5 and died at the age of 8 due to smallpox. Smallpox. అమ్మవారు అంటుంటాం. సో ఆ వ్యాధితో బాధపడుతూ 8 సంవత్సరాలకే తన ప్రాణాన్ని కోల్పోయాడు హర్ కిషన్. And later Tegh Bahadur came to power. And Tegh Bahadur is also known as Sacha Padusha. Sacha Padusha, the honest emperor of Sikh community, Guru Tegh Bahadur. And next, the real Guru of Sikh community was Gobind Singh. Guru Gobind Singh, the 10th Guru of Sikh community, he founded Khalsa System. This Khalsa System is very important, which integrated all Sikh people and territories in the northwest frontier provinces, present Sindh, Punjab and Rajasthan. So all Sikh are brought under a single umbrella, which initiated the Sikhs' integrity, unity, solidarity and strength. సో సిక్కుల యొక్క ఐక్యతకు, సమగ్రతకు, సయోధ్యకు, సఖ్యతకు ప్రాణం పోసిన ఒక వ్యవస్థను చివరి గురువు అయిన గురు గోవింద్ సింగ్ ప్రారంభించాడు. 10వ గురువు. రైట్. ఖల్సా విధానం అంటున్నాం దీన్నే. ఖల్సా. ఖల్సా. సో దిస్ ఖల్సా describes
the integrity, unity, solidarity and the strength of Sikh community bringing under one umbrella. ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సిక్కుల్లో ఐక్యతను పెంపొందించిన విధానం ఖల్సా విధానం. దాన్ని ప్రారంభించిన వారు గోబింద్ సింగ్. దట్ ఈస్ వై ద గోబింద్ సింగ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ సిక్ కమ్యూనిటీ. అండ్ అనదర్ కాన్సెప్ట్ దట్ ఈస్ పంజే కాకా was also introduced. Panje Kaka, and this is a 5 case system in English. 5 case. First K, Kesha. First K stands for Kesha, and second K Kada, and third K Kripan, and fourth K Kacha. Kesha, Kada, Kripan, Kacha. Next, Kanga is also one of the provision under Panje Kaka. Let us discuss Kesha. Kesha means the king should not cut the hair. He should grow up it. సిక్కు మతానికి చెందినవాడు తన ఎంట్రుకుల్ని కత్తిరించుకోకూడదు, పెంచుకోవాలి. అంతేకాకుండా ఆ ఎంట్రుకుల్ని సరిదిద్దుకోవడానికి అనునిత్యం తనతో పాటు ఒక దువ్వెనను కూడా తీసుకువెళ్ళాలి. దాన్ని కంగా అంటున్నాం. కంగా మీన్స్ కోమ్, రైట్? ఒక దువ్వెనను క్యారీ చేయాలి. ఎవ్రీ సిక్ మస్ట్ క్యారీ ఏ కోమ్ విత్ హిమ్, ఓకే, టు సెట్ రైట్ హిజ్ హెయిర్, రైట్? తలపాగను ధరించి అందులో ఆ జుట్టును దాచుకోవడానికి, ఒక సరిదిద్దుకోవడానికి ఒక దువ్వెన కూడా ఉండాలి. కేశ అంటే ఆ జుట్టు పెంచుకోవాలి, వాటిని తుంచుకోకూడదు అంటున్నారు. కడా, కడా, ఎవ్రీ సిక్ మస్ట్ హ్యావ్ an iron bangle with him. సిక్కు మతానికి చెందినవాడు ఒక కడాన్ని ధరించాలి. కడియం అంటుంటాం, ఇనుప కడియాన్ని ధరించాలి. కృపాన్, కృపాన్ మీన్స్ ఎవ్రీ సిక్ మస్ట్ హ్యావ్ ఎ స్వార్డ్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? క్యారింగ్ స్వార్డ్ విత్ హిమ్ ఫర్ ద సెక్యూరిటీ, ఆత్మరక్షణ కోసం. ఎందుకు ఆత్మరక్షణ? వాట్ హ్యాపెన్ టు హిమ్? సో దెర్ వాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫార్ సిక్స్ ఫ్రమ్ ద ముస్లిమ్స్. And Muslim Nawabs and Muslim rulers and Muslim sultans were the formidable enemies to the Sikh community. So the fifth Guru was severely punished and he was sentenced to death by Jahangir. And ninth Guru was sentenced to death by Aurangzeb. So many Gurus were killed and assassinated. After these kind of assassinations, this 10th Guru brought a policy to protect themselves from the external attacks and mainly from Muslim community. Every Sikh must have a sword, must carry a sword to fight against the rival. ప్రత్యర్థితో పోరాడడానికి, మన ప్రత్యర్థులు ముస్లింలు, వారితో పోరాడడానికి ప్రమాదమైన సమయాల్లో ఆత్మరక్షణ కోసం మనము ఖడ్గాన్ని ధరించాలి అంటున్నాడు పదవ గురువు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ క్యారీయింగ్ కృపాన్ ఆర్ ఎ స్వార్డ్. అండ్ నెక్స్ట్ కచ్చా. కచ్చా, కచ్చా మీన్స్ ఏ లాంగ్ అండర్వేర్. ఎవ్రీ సిక్ మస్ట్ హ్యావ్ ఎ లాంగ్ అండర్వేర్. ఒక పొడువాటి బలమైన ఒక లో వస్తువుని, అస్త్రాన్ని ధరించాలి. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే సిక్కులు గుర్రాలపై యుద్ధాలు చేయడానికి సుదూర ప్రాంతం వెళ్తుంటారు. సుదూర ప్రాంతం గుర్రాలలో వెళ్తుంటారు కాబట్టి, గుర్రాలతో వారు స్వారీ చేస్తుంటారు కాబట్టి, మరి ఆ స్వారీ చేసేటప్పుడు వారు గుర్రాలపై కూర్చున్నప్పుడు వారు తమ యొక్క శరీర రక్షణ కోసం గుర్రాలపై కూర్చొని తమ శరీరం ఎటువంటి గాయాల పారి కాకుండా, ముఖ్యంగా ఆ చర్మం ఎటువంటి గాయాల పారిన కాకుండా మెత్తటి దుస్తులను లోపల ధరించాలి. ఇటువంటి అంశాలను కూడా బోధించాడు ఎవరు? 10th Guru Gobind Singh. So this is called Panje Kaka. 5 case system in Sikh philosophy. Every Sikh must have these things. నేటికి కూడా అప్పుడప్పుడు సిక్ ఉత్సవాలు జరుగుతుంటాయి, ఖడ్గాలు చేసి ప్రదర్శిస్తుంటారు. బట్ నౌ there is good diplomacy and good relations between Sikhs and Muslims, right? But those times there was huge threat from Muslim rulers and Muslim community. So that is why the concept was brought. But till today, Sikhs adopted this concept
until today this concept and this traditions and this custom is under practice. నేటికి అది ఎందుకు తెచ్చారో తెలియకపోయినప్పటికీ ఆ పరంపరను, ఆ సిద్ధాంతాన్ని, ఆ ఆనవాయితీగా నేటికి అవలంబిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ బందా బహదూర్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ సిక్ కమ్యూనిటీ. లేటర్ హీ వాజ్ అసాసినేటెడ్ బై ఫరూక్ షియర్ ద్వారా బందా బహదూర్ అనే ఒక సిక్కు గురువు హత్యకు గురవుతున్నారు. ఈ విధంగా చాలామంది సిక్కు గురువులు హత్యకు గురవుతున్నారు. ఔరంగజేబ్ కాలంలో 9వ గురువు అయిన సచ్చా పాదుషాగా ప్రసిద్ధి చెందిన గురు తేగ్ బహదూర్ కావచ్చు, జహంగీర్ కాలంలో 5వ గురువు అయిన గురు అర్జున్ దేవ్ కావచ్చు, ఇలా చాలామంది శిక్షకు గురయ్యారు, తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద ఫాదర్ ఆఫ్ ద ఎంటైర్ సిక్ కమ్యూనిటీ and Shere Punjab, Lion of Punjab, Raja Ranjit Singh. The way that Raja Ranjit Singh united all Sikh territories brought under a single umbrella and strengthened very much. ఏ విధంగా రాజా రంజిత్ సింగ్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన సిక్కు రాజ్యాలన్నిటినీ ఏకం చేసి సిక్కుల ప్రతిష్టను కాపాడి సిక్కు సామ్రాజ్య నిర్మాత అవుతున్నాడు. ఫాదర్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ సిక్ అంపైర్. లెట్ us ఇంట్రడ్యూస్ రాజా రంజిత్ సింగ్. రాజా రంజిత్ సింగ్, a man of a great వారియర్, గొప్ప యుద్ధ కళలను కలిగిన వాడు, హ్యావింగ్ గ్రేట్ ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ఎ పవర్ఫుల్ పర్సనాలిటీ హూ బ్రాట్ ఆల్ సిక్స్ అండర్ వన్ అంబ్రెల్లా. ఒక గొడుగు కిందికి అందరినీ తీసుకొచ్చి ఏ విధంగా సామరస్యాన్ని కాపాడి సిక్కుల యొక్క ఉనికిని చాటి చెప్పాడో మనం చర్చించుకోవాలి. రాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరాఠాలకు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ ఎలాంటి వాడో ఆ విధంగా సిక్కులకు రాజా రంజిత్ సింగ్ అలాంటి వాడు. గొప్ప ధైర్య సాహసాలను ప్రదర్శించిన వాడు, గొప్ప యుద్ధ కళలు కలిగిన వాడు, గొప్ప లౌకిక స్వభావం కూడా కలిగిన వాడు. వాజ్ అ గ్రేట్ సెక్యులర్, నాట్ అ రిలీజియస్ బిగాట్ or intolerant. He followed a policy of tolerance and he appointed the members of various religions in his administration. Let us discuss about Raja Ranjit Singh. Anglo-Mysore rivalry, the Second Anglo-Mysik War. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం గురించి మనం చర్చించుకుంటున్నాం. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఫ్రమ్ 1780 to 1784. దిస్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద వార్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ హైదరాలీ అండ్ టిప్పు సుల్తాన్. కారణాలేంటి? ప్రతి ఒక్క యుద్ధానికి కారణం ఉంటుంది. కారణం లేనిది ఏది జనించదు. రైట్, కారణం లేనిది ఏది తలెత్తదు. కారణం అనేది, మూలం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం ఏంటి అంటే, తను చేసుకున్న సంధిని తామే తూట్లు పొడుస్తున్నారు. బ్రిటిష్ వారు మైసూర్ సుల్తాన్ హైదరాలీతో మద్రాస్ సంధిని చేసుకుని ఆ మద్రాస్ సంధిని తామే తూట్లు పొడుస్తున్నారు. ఇది మనం గమనించాల్సిన ప్రధాన అంశం. రైట్, మరాఠాలు హైదరాలీ మీదికి దాడి చేయడానికి ప్రయత్నించగా కాపాడాల్సిన బాధ్యత మద్రాస్ సంధి ప్రకారం బ్రిటిష్ వారిపై ఉంది. కానీ బ్రిటిష్ వారు తటస్థమైన వైఖరిని ప్రదర్శించారు, తటస్థమైన విధానాన్ని అవలంబించారు. సో మైసూర్ మరాఠా యుద్ధాల సమయంలో బ్రిటిష్ వారు అవలంబించిన తటస్థ వైఖరి. So the neutral
approach of the British in the Mysore Maratha rivalry was one of the violation of the Treaty of Madras. మద్రాస్ సంధికి ఉల్లంఘించడం, దాన్ని తూట్లు పొడవడం అనేది ఎక్కడ జరిగిందంటే మైసూర్ మరాఠా యుద్ధాల్లో మరాఠాలు మైసూర్ మీదకి దాడి చేయడానికి రాగా ఆంగ్లేయులు ఆ దాడిని తిప్పికొట్టాలి మద్రాస్ సంధి ప్రకారం. కానీ ఇక్కడ అలా జరగడం లేదు, తటస్థంగా ఉండిపోతున్నారు. అంటే ఇటు మరాఠాలకు అటు మైసూర్కి ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని అవలంబించడం మద్రాస్ సంధి ఉల్లంఘనకు కారణమవుతుంది. అంతేకాకుండా రెండవది, హైదరాలీ లేదా మైసూర్ సుల్తాన్ల యొక్క అధీనంలో ఉన్న మాహే అనే స్థావరాన్ని, కేరళలో ఉంటుంది ఇది, కేరళలో మాహే అనే స్థావరం, రైట్, ఇది ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరంగా కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ వారి యొక్క వర్తక స్థావరం కేరళలో మాహే, మరి తమిళనాడులో కరైకల్ అనే వర్తక స్థావరాలు ఉన్నాయి. ఈ మాహే ఫ్రెంచ్ వారికి హైదరాలీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయమ్మా. ఫ్రెంచ్ వారికి హైదరాలీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. హైదరాలీ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో పోరాడుతున్నారంటే కారణం ఏంటంటే ఫ్రెంచ్ వారు తమ యొక్క సైన్యాన్ని అప్పగిస్తున్నారు. రెండవది, ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి శత్రుత్వం ఉండడం వల్ల ఫ్రెంచ్ వారు సహజ సిద్ధంగా బ్రిటిష్ వారి యొక్క శత్రువులైన హైదరాలీ టిప్పు సుల్తాన్కి సహకరించాలి, రైట్. ఆ క్రమంలో ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం అంటే అది హైదరాలీ యొక్క స్థావరంగా మనం పరిగణించాలి. ఆ కేరళ ప్రాంతంలో ఉన్న మాహే స్థావరాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించారు. గమనించండి, ఇక్కడ మద్రాస్ సంధి ప్రకారం బ్రిటిష్ వారు హైదరాలీకి మైసూర్ సామ్రాజ్యానికి రక్షణగా రక్షకుడి యొక్క బాధ్యతను స్వీకరించాలి. రక్షకుడి యొక్క బాధ్యతను తీసుకుని దాన్ని పూర్తి స్థాయిగా పటిష్టంగా దాన్ని అమలు చేయాలి. కానీ ఇక్కడ బ్రిటిష్ వారు అలా అమలు చేయడం లేదు, హైదరాలీ యొక్క స్థావరాన్నే ఆక్రమిస్తున్నారు. చూడండి, మద్రాస్ సంధిని ఉల్లంఘిస్తున్నట్టు లెక్క. హైదరాలీతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి, హైదరాలీపై ఎవరైనా దాడికి వస్తే దాన్ని తిప్పికొట్టాలి, హైదరాలీ యొక్క రాజ్యాన్ని సంరక్షించాలి మద్రాస్ సంధి ప్రకారం. కానీ అలా జరగడం లేదు. హైదరాలీ యొక్క కీలకమైన స్థావరం ఫ్రెంచ్ వారి యొక్క స్థావరంగా కొనసాగుతున్న ఈ మాహే స్థావరాన్ని, కేరళలో ఉన్న ఈ స్థావరాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించారు. దిస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెకండ్ ఆంగ్లో-మైసూర్ వార్ అండ్ దిస్ ట్రిగర్డ్ ద వార్. ఇక వెంటనే హైదరాలీ ఏం చేశాడు, మాహే స్థావరంలో ఉన్న ఫ్రెంచ్ సైన్యాన్ని తీసుకొని ఫ్రెంచ్ యొక్క సహాయంతో బ్రిటిష్ వారితో పోరాడడం మొదలుపెట్టాడు. ఆ విధంగా పోరాటం అనేది ప్రారంభమైంది. మొదటి దశ నుంచి కల్నల్ బెయిలీని నిర్బంధించేశాడు. హైదరాలీ కల్నల్ బెయిలీ అనే బ్రిటిష్ అధికారిని, సైనికాధికారిని నిర్బంధించేశాడు. సో కల్నల్ బెయిలీ వాజ్ క్యాప్చర్డ్ యాజ్ అ క్యాప్టివ్ బై హైదరాలీ and many British soldiers were captured as captives by Hyderali. In the initial stage, Hyderali scored upper hand over the British. కల్నల్ బెయిలీని ఓడించి అతన్ని నిర్బంధించేశాడు. ఆ కాలంలో వారెన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. వారెన్ హేస్టింగ్స్ యొక్క నియంతృత్వంలోనే, అతడి యొక్క నేతృత్వంలోనే, అతడి యొక్క పర్యవేక్షణలోనే యుద్ధం సాగుతుంది. రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం. మొదటిది కూడా అలాగే సాగింది. కానీ వారెన్ హేస్టింగ్ రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం సమయంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పదవి బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నాడు, రైట్. కల్నల్ బెయిలీ అనే అధికారిని హైదరాలీ ఓడించి నిర్బంధించడం జరిగింది. వరుసగా హైదరాలీ ఈ యుద్ధాల్లో విజయాన్ని సాధించి చివరికి కల్నల్ కల్నల్ బ్రైత్వైట్ అనే మరొక సైనికాధికారి కల్నల్ బెయిలీ స్థానంలో నియమించడం జరిగింది. ఇతన్ని కూడా హైదరాలీ నిర్బంధించడం జరిగింది. ఆ విధంగా హైదరాలీ వరుసగా యుద్ధాలను చేస్తూ కల్నల్ బెయిలీని, కల్నల్ బ్రైత్వైట్ని ఓడించి నిర్బంధించి ఎంతోమంది బ్రిటిష్ సైన్యాన్ని యుద్ధ ఖైదీలుగా తీసుకురావడం జరిగింది. సేనాపతులతో పాటు యుద్ధ ఖైదీలు కోకళ్ళలుగా హైదరాలీ చేతుల్లో నిర్బంధులుగా, ఖైదీలుగా చిక్కారు.
ఇక మనం గమనించాలి. ఇంత ఎక్కువ అసంఖ్యాకంగా బ్రిటిష్ సైనికులు ఖైదీలుగా పట్టుబడిన అనంతరం చిత్తూరు సమీపంలో నరసింగాపురం సైట్ ఈస్ లొకేటెడ్ ద బార్డర్స్ ఆఫ్ రాయలసీమ అండ్ తమిళనాడు. నరసింగాపురం వద్ద హైదరాలీ 1782లో యుద్ధం చేస్తూ నేల కొరిగాడు, మరణించాడు. సో హైదరాలీ వాజ్ డైడ్ ఆఫ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఇతడు. ఈ క్యాన్సర్ వ్యాధి వ్యాపించి అది విస్తృతమై చివరికి తన యొక్క తుది శ్వాస వదిలాడు. ఆ క్రమంలో 1782 నుంచి శేష భాగాన్ని ఎవరు కొనసాగించాడంటే తన యొక్క సుపుత్రుడైన టిప్పు సుల్తాన్ మిగిలిన యుద్ధాన్ని నిర్వహించాడు. ఓకే, సో టిప్పు సుల్తాన్ కేమ్ ఆన్ టు ద సీన్ and the rest of the war was continued by Tipu Sultan. And let us discuss the importance of Tipu Sultan with respect to the Second War, Anglo-Mysore War. ఇక టిప్పు సుల్తాన్ ఏ విధంగా ఈ యుద్ధాన్ని నిర్వహిస్తున్నాడో చూద్దాం. టిప్పు సుల్తాన్ కేమ్ టు ద సీన్. మనం టిప్పు సుల్తాన్ గురించి, అతడి యొక్క సంస్కరణల గురించి పూర్తి స్థాయిలో మనం చర్చించుకోవడం జరిగింది. So Tipu Sultan continued the war soon after the death of his father in the year 1782, and the war was continued till 1784. అయితే ఇక్కడ టిప్పు సుల్తాన్ కోయంబత్తూర్ ప్రాంతంలో, దిండిగల్ was ద ఫేమస్ సైట్ ఆఫ్ ద మైసూర్ సుల్తాన్స్. దిండిగల్ ప్రాంతంలో మైసూర్ సుల్తాన్ల యొక్క పెద్ద బెటాలియన్లు ఉండేవి దిండిగల్. అండ్ మోర్ ఓవర్ హైదరాలీ వాజ్ ద ఫౌజ్దార్ ఆఫ్ దిండిగల్. దిండిగల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ప్రాంతంలో ఉన్నాయి ఇవన్నీ. దిండిగల్, తిరుచునాపల్లి, కోయంబత్తూర్, దిండిగల్, తిరుచునాపల్లి ఈ ప్రాంతాల్లో వరుసగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ వరుస యుద్ధాల్లో టిప్పు సుల్తాన్ పాక్షికంగా ఓటమి పాలవుతున్నాడు. రైట్, టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యం చేతుల్లో పాక్షికంగా ఓటమి పాలై చివరికి మంగళూరు వద్ద ఒక సంధిని చేసుకోవడం జరిగింది. మంగళూర్, ద ట్రీటీ ఆఫ్ మంగళూర్. ద సెకండ్ ఆంగ్లో-మైసూర్ was came to an end with a truce called Treaty of Mangalore in the year 1784. So this is the halo truce, no loss no gain. అంటే బ్రిటిష్ వారికి నష్టం లేదు, టిప్పు సుల్తాన్ అంటే మైసూర్ సుల్తాన్కి కూడా పెద్దగా నష్టం లేదు. హాలో ట్రూస్ అంటే దీని ప్రకారం యథాస్థితి వడంబడికను అవలంబించాలి, అంటే శాంతి సంయమనాన్ని పాటించాలి. నంబర్ టూ ఆక్రమించిన రాజ్యాల్ని తిరిగి అవి ఎవరికైతే చెందుతాయో వారికి అప్పగించాలి. సో ద కాన్క్వర్డ్ టెరిటరీ షల్ బి రిటర్న్ టు ద రెస్పెక్టివ్ హోల్డర్స్ యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ మంగళూర్ held between Tipu Sultan and Warren Hastings in the year 1784. ఆక్రమించిన రాజ్యాలను తిరిగి వాపసు చేయాలి, ఇకపై శాంతి సంయమనాన్ని పాటించాలి. రైట్, యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగిన నష్టపరిహారాన్ని టిప్పు సుల్తాన్ భరించాలి. సో టిప్పు సుల్తాన్ షల్ పే ద వార్ ఇండిమ్నిటీ టు ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో నష్టపరిహారాన్ని చెల్లించాలి. సో దీస్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ మంగళూర్ held between Tipu Sultan and Warren Hastings in the year 1784. Thus, the second Anglo-Mysore rivalry came to an end with a truce called Treaty of Mangalore. This point can be added. Okay. Next, third Anglo-Mysore rivalry. Let us discuss the third Anglo-Mysore rivalry. So, ikkada పాల్ఘాట్ ప్రాంతం కూడా ఉంది. పాల్ఘాట్ ప్రాంతంలో కూడా టిప్పు సుల్తాన్ ఒక మోస్తరు ఓటమి పాలవుతున్నాడు. పాల్ఘాట్, దిండిగల్, తిరుచునాపల్లి ఈ ప్రాంతాల్లో ఓటమి పాలవుతున్నాడు. థర్డ్ ఆంగ్లో-మైసూర్ రైవల్రీ.
సో థర్డ్ ఆంగ్లో మైసూర్, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790 నుంచి 92 వరకు సాగింది. అండ్ ద గవర్నర్ జనరల్ అట్ ద టైమ్ ఆఫ్ ద థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ వాజ్ కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా పదవి బాధ్యతలను స్వీకరించాడు. రైట్, రెండవ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పదవి బాధ్యతలు స్వీకరించాడు వారెన్ హేస్టింగ్ అనంతరం. ఈ కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతుంది. కార్న్వాలిస్ వర్సెస్ టిపు సుల్తాన్. నౌ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. కాజ్ ఆఫ్ దిస్ వార్: టిపు సుల్తాన్స్ కాంక్వెస్ట్ ఆఫ్ ట్రావెన్కోర్. టిపు సుల్తాన్ సైన్యం కేరళలోని తీర ప్రాంతమైన ట్రావెన్కోర్ ప్రాంతంపై దాడి చేసి బ్రిటిష్ వారి యొక్క స్థావరమైన ట్రావెన్కోర్ని ఆక్రమించడం మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి దారితీస్తోంది. ట్రావెన్కోర్ని టిప్పు సుల్తాన్ ఆక్రమించడం మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి దారితీస్తోంది. అండ్ లెట్ us డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అండ్ ద కోర్స్ ఆఫ్ వార్. యుద్ధ గమనాన్ని మనం గుర్తించాలి ఇక్కడ. సో ఇక ఆంగ్లేయులు ఏం చేశారు? చాలా తెలివిగా టిప్పు సుల్తాన్ లేదా మైసూర్ యొక్క శత్రు రాజ్యాలైన మరాఠాలను, నిజాంలను తమ యొక్క వశం చేసుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఏ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మరాఠాలు, నిజాంలు, బ్రిటిష్ వారు ఒక కూటమిగా ఏర్పడ్డారు అంటే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో. ఇక్కడ మరాఠాలు ప్లస్ నిజాంలు ప్లస్ బ్రిటిష్. At the time, the Governor General of Bengal was Cornwallis. They formed an association or a confederation against the interest of Tipu Sultan. టిప్పు సుల్తాన్కి వ్యతిరేకంగా ఒక బలమైన సమాఖ్యను ఏర్పాటు చేశారు. ఒక బలమైన అసోసియేషన్ అంటే ఒక పెద్ద కూటమిని ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ కాన్ఫెడరేషన్ ఫార్మ్డ్ అగైనెస్ట్ టిప్పు సుల్తాన్ ఇన్ ద థర్డ్ ఆంగ్లో మైసూర్ రైవల్రీ. ఇక ఈ యుద్ధంలో దిండిగల్, కోయంబత్తూర్ ప్రాంతంలో వరుసగా ఓటమి పాలవుతున్నాడు. ఇక శ్రీరంగపట్నం ప్రాంతంలో కూడా పాక్షికంగా టిప్పు సుల్తాన్ ఓడిపోతున్నాడు. కారణం ఏంటంటే ఒకవైపు బ్రిటిష్ సైన్యం, ఇంకొక వైపు మరాఠా సైన్యం, మరొక వైపు నిజాం సైన్యం టిప్పు సుల్తాన్ యొక్క మైసూర్ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. సో ద కాన్ఫెడరేషన్ ఫోర్స్ బిసైజ్డ్ from the four cardinal directions of the Mysore Empire, and the result, Tipu Sultan was partially defeated. So Dindigal, in the Battle of Coimbatore, Tipu Sultan was defeated in the hands of Colonel Meadows అనే సైనికాధికారి, సేనాపతి చేతుల్లో టిప్పు సుల్తాన్ పాక్షికంగా ఓటమి పాలు కావడం. అనంతరం కల్నల్ రీడ్ అనే సేనాపతి చేతుల్లో గుర్రంకొండ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ఓటమిని చవిచూశాడు టిప్పు సుల్తాన్. సో ఈ విధంగా పలు ప్రాంతాల్లో టిప్పు సుల్తాన్ ఓటమి పాలై తీవ్రంగా అవమానించబడ్డాడు. ఆ క్రమంలోనే దిండిగల్, కోయంబత్తూర్, అదేవిధంగా గుర్రంకొండ ప్రాంతాల్లో ఓటమి పాలు కావడం, ఒకవైపు మెడోస్ చేతుల్లో ఓటమి పాలై మరొక వైపు టిప్పు సుల్తాన్ కల్నల్ రీడ్ చేతుల్లో ఓటమి పాలవుతున్నాడు. చివరికి ఓటమి తప్పదు అని గ్రహించిన టిప్పు సుల్తాన్ ఒక సంధిని చేసుకుంటున్నాడు. కార్న్వాలిస్తో 1792లో శ్రీరంగపట్నం వద్ద సంధిని చేసుకున్నాడు. ద ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద థర్డ్ ఆంగ్లో-మైసూర్ rivalry came to an end with a truce called the Treaty of శ్రీరంగపట్నం. ఈ శ్రీరంగపట్నం సంధిలో కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ట్రీటీ ఈజ్ ద హ్యూమిలియేషన్ ట్రీటీ ఫార్ ద టిప్పు సుల్తాన్. Though Tipu Sultan was not a coward, he was a great warrior, ferocious man and a formidable enemy to the British.
He never liked to stand before the British by folding his hands. He was not a man of cowardice. Even though he should accept the treaty, which is exclusively humiliation. అవమానించబడ్డాడు. It is the insult, great insult to the Tipu Sultan. The defeat in the Third Anglo-Mysore War is a great insult. And finally, the war was concluded with a truce called Treaty of Srirangapatnam. This is also the great insult or humiliation to Tipu Sultan. Let us discuss few provisions of this treaty. ఈ సంధి యొక్క ప్రధాన అంశాలు ఏంటి? 3 కోట్ల రూపాయలు యుద్ధ నష్టపరిహారంగా టిప్పు సుల్తాన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించాలి. బట్ ఇన్ ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐల రూపంలో ఇది ఒక వెసులుబాటు ఇచ్చారు ఇక్కడ బ్రిటిష్ వారు. రైట్. టిప్పు సుల్తాన్ షెల్ be paid 3 crore rupees as war indemnity to the English East India Company in easy monthly installments. As a guarantee, the 2 sons of Tipu Sultans were taken away to Bengal. దీనికి గ్యారంటీగా మనకు ఎవరైనా బ్యాంక్ లోన్ ఇస్తే గ్యారంటీ అడుగుతుంది, షూరిటీ చాలా ఉంటాయి. ఆ విధంగా 3 కోట్ల రూపాయలు యుద్ధ నష్ట పరిహారాన్ని టిప్పు సుల్తాన్ మీద వేసి దానికి గ్యారంటీగా టిప్పు సుల్తాన్ యొక్క 2 కుమారులను ఎక్కడికి తరలిస్తుంది? బెంగాల్కి తరలిస్తుంది. గులాం అహ్మద్ మరియు మునీరుద్దీన్, the 2 sons of Tipu Sultans were taken away to Bengal till the completion of EMIs. They were under the control of English East India Company. They must surrender to the British East India Company. That was the thing. And second thing is Krishna Penna region and the territories between Krishna Penna region after the great and a massive victory over Tipu Sultan, the territories and the natural resources located between the Krishna Penna river should be given to the Nizam state, and the territories between Krishna Tungabhadra region should be given to the Marathas, and few territories in Tamil Nadu like Dindigal, Baramahal, and 50% of Mysore Sultanate should be given to the British. See the way that the Mysore territories were seized, were confiscated by the British East India Company, and that was the great loss to Hyder Ali, Tipu Sultan. టిప్పు సుల్తాన్కి ఇది ఒక పెద్ద లోటు, నష్టం. ఒకవైపు యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించడమే కాకుండా తన యొక్క 2 కుమారుల్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకువెళ్ళడం, రెండవది కృష్ణా పెన్నా నదుల మధ్య రాయలసీమ ప్రాంతంలో ఉన్న భూభాగాలను నిజాం స్వీకరించడం, నిజాం తీసుకువెళ్ళడం, అదేవిధంగా కృష్ణా తుంగభద్ర మధ్యనున్న భూభాగాలు, ద దోబ్ ఏరియా బిట్వీన్ ద కృష్ణా తుంగభద్ర. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద దోబ్? రాయచూర్. దోబ్ మీన్స్ అంతర్వేది. The land located between the 2 rivers is called అంతర్వేది. 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్నే అంతర్వేది అంటాం. The land located between the 2 rivers. So these territories shall be ceded to the Marathas, and so many territories from the southern part of the Mysore Kingdom and Tamil Nadu like Dindigal, Baramahal, and many territories, 50%, half of the Mysore state should be given to the British, ceded to the British. This is how British scored upper hand and enjoyed the supremacy over the Mysore Sultanate. In fact, the Treaty of Srirangapatnam is the treaty of humiliation to Tipu Sultan, even though he was not a coward. Now what happened? Tipu Sultan was not a man of cowardice. He
doesn't like to stand before the British by folding his hands. చేతులు కట్టుకొని బ్రిటిష్ వారి ముందు నిలబడే స్వభావం కాదు ఇతడిది. గొప్ప ధీరుడు, వీరుడు, సూర్యుడు, ఏక్రాట్, నవరాట్, సామ్రాట్, విరాట్ అనే మన ప్రాచీన చరిత్రలో చక్రవర్తులు ధరించిన బిరుదులు ఉంటాయి చూడండి, వాటికి సమానమైన వాడు టిప్పు సుల్తాన్. అంతటి గొప్ప ధీరుడు. కానీ ఈ శ్రీరంగపట్నం సంధిని అతడు ఆ సంధితో అవమానించబడినప్పటికీ తదనంతరం అతడు ఖాళీగా కూర్చోలేదు. తన ఇద్దరు కుమారుల్ని బ్రిటిష్ వారు తీసుకువెళ్ళినప్పటికీ 4వ యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. ద ఆంగ్లో-ఫ్రెంచ్ rivalry and the last episode of this rivalry and the 4th Anglo-Mysore War under Lord Wellesley and Tipu Sultan. 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం. కారణం ఏంటి? ఏ కారణం వల్ల 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం ప్రారంభమైంది? కాజ్ ఆఫ్ ద 4th Anglo-Mysore War is Tipu Sultan's rejection of the Subsidiary Alliance. Tipu Sultan refused to sign over the Subsidiary Alliance. సైన్య సహకార పద్ధతిపై టిప్పు సుల్తాన్ సంతకం చేయడం, ఖండించడం, దాన్ని నిరాకరించడంతో 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం ప్రారంభమవుతుంది. ఒకవైపు బలవంతం చేస్తున్నాడు లార్డ్ వెల్లెస్లీ. The war was started in the year 1799. But prior to the war, 1 year of the war beginning, Lord Wellesley founded, an imperialist, started an imperialist policy called Subsidiary Alliance in the year 1798. So, on the basis of this policy, so British East India Company is capable to give subsidiary force to protect the princely state. And the princely state which signed over the policies came to be known as signatory state. And the signatory state, in the capital of the signatory state, the entire British force should be stationed for the complete protection of the princely state or signatory state. And the entire cost of maintenance shall be paid by the signatory state, either in cash or equal revenue generating land shall be ceded to the British. So here Nizam ceded 4 districts, Kadapa, Kurnool, Anantapur and Bellary, as he was unable to pay the huge amount to maintain the entire subsidiary force. He ceded the districts, Datta Mandalalanam. And next, a British resident would be appointed to play a key role in the effective maintenance of this subsidiary force called British resident. And now here, Lord Wellesley forced Tipu Sultan to sign over the Subsidiary Alliance, as Tipu Sultan was a great threat to the British sovereign power in India. బ్రిటిష్ వారి యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ఒకే ఒక్క పాలకుడు టిప్పు సుల్తాన్. మరియు అటువంటి బ్రిటిష్ యొక్క సార్వభౌమత్వాన్ని ప్రమాదకారిగా టిప్పు సుల్తాన్ మారే అవకాశం ఉంది. కాబట్టి టిప్పు సుల్తాన్ యొక్క రాజ్యాన్ని సైన్య సహకార పద్ధతిలోకి తీసుకొస్తే చుట్టూ మైసూర్ చుట్టూ బ్రిటిష్ యొక్క బలగాలే ఉంటాయి, బ్రిటిష్ యొక్క బలబలాలే ఉంటాయి. అప్పుడు మైసూర్ సుల్తాన్ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి యొక్క చేతుల్లో లొంగి ఉంటాడే తప్ప బ్రిటిష్ వారిని ఎదిరించి సాహసించే సాహసం అనేది చేయడు అంటూ లార్డ్ వెల్లెస్లీ 1798లో ప్రారంభించిన ఈ సైన్య సహకార పద్ధతిపై సంతకం చేయమని టిప్పు సుల్తాన్పై ఒక ఒత్తిడి తీసుకొస్తాడు. కానీ టిప్పు సుల్తాన్ he was not cowardized, so he did not obey the orders of Lord Wellesley, and moreover he is ready to fight and wage a war against the British force in the year 1799. Thus the war came into the scene. Thus the war is started, and the war was officially declared between the two parties in the year 1799. The reason was, the root cause for the war was
Tipu Sultan rejected the policy of subsidiary alliance outrightly. Okay, so the Tipu Sultan rejection of subsidiary alliance triggered the war in the year 1799. And here Lord Wellesley, who was the Governor General at the time of the war, Arthur Wellesley, brother of Lord Wellesley and Duke of Wellington, Arthur Wellesley played a key role in the war, and General Harris was also one of the key member and commander-in-chief of the British force, subsidiary force. And next, Stuart, the one who killed Tipu Sultan in the war on 4th May 1799. Okay, let us discuss these important events of this war. Due course of the war, number 1, Srirangapatnam was captured outrightly. Srirangapatnam was captured by the British Commander-in-Chief General Harris. And next, number 2, Arthur Wellesley conquered Mysore. Thus, the Fort Mysore came under the control of British in the war. And next, on 4th May 1799, General Stuart killed Tipu Sultan. Thus, the Tipu Sultan died in the war while fighting against the British. He died on the river bank of Kaveri near Srirangapatnam in the year 1799, May 4th. And Stuart was the responsible person for the death of టిప్పు సుల్తాన్ని కాల్చి చంపేస్తున్నాడు మే 4, 1799లో. అయితే ఇక్కడ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఆర్థర్ వెల్లెస్లీ టిప్పు సుల్తాన్ని అంతమొందించేందుకు గాను కుట్ర కుతంత్రం అనే ఒక అంశాన్ని ప్రయోగిస్తున్నాడు. టిప్పు సుల్తాన్ యొక్క సేనానులైన పూర్ణయ్య మరియు కమ్రుద్దీన్ అనే ఇద్దరిని తమ వైపుకు తిప్పుకున్నాడు. వీరిని పూర్తిగా కొనుగోలు చేశాడు ఎవరు? వెల్లెస్లీ, ద గవర్నర్ జనరల్ ఆఫ్ Bengal. Wellesley had a conspiracy and secret alliance with Purnaya and Kamruddin, the commander-in-chiefs of our battalion of Mysore state or Tipu Sultan. టిప్పు సుల్తాన్ యొక్క బెటాలియన్కి అధిపతులైన పూర్ణయ్య కమ్రుద్దీన్తో కుట్రను పన్ని వెల్లెస్లీ మైసూర్ని పట్టుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ హౌ ద మైసూర్ ఆర్మీ సరెండర్డ్ before the British force. Purnaya and Kamruddin hatched a conspiracy with Wellesley. ఈ విధంగా వెల్లెస్లీకి అమ్ముడుపోయి చివరికి మైసూర్ సైన్యాన్ని పూర్తిగా బ్రిటిష్ పక్షంలోకి తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో టిప్పు సుల్తాన్ ఒంటరిగా ఏకాకిగా పోరాడుతూ కావేరీ నది ఒడ్డున యుద్ధం చేస్తూ బ్రిటిష్ అధికారి స్టూవర్ట్ కాల్చగా ఆ కాల్పుల్లో మరణిస్తున్నాడు టిప్పు సుల్తాన్. ఈ విధంగా మైసూర్ దిగ్గజం, మైసూర్ తేజస్సు, మైసూర్ కిరణం అస్తమించింది 1799 మే 4వ తేదీన. సో క్రమంగా మైసూర్ అనేది ఎవరి చేతుల్లోకి వస్తుందంటే బ్రిటిష్ వారి చేతుల్లోకి మైసూర్ రావడం జరిగింది. కొన్ని భూభాగాలను మరాఠాలకు ఇచ్చారు, కొన్ని తమ యొక్క మద్దతుదారులైన నిజాంలతో పంచిపెట్టుకోవడం జరిగింది. అనంతరం మైసూర్ని 1799లో ఆనాటి పాలకుడు చిక్కా కృష్ణరాజు వడయార్ త్రీని సైన్య సహకార పద్ధతిపై సంతకం చేయమని వెల్లెస్లీ ప్రోద్బలం చేయడంతో, ఒత్తిడి తీసుకురావడంతో వెల్లెస్లీ యొక్క ఒత్తిడితో కృష్ణరాజ వడయార్ 3 1799లో మైసూర్ని సైన్య సహకార పద్ధతిలో
విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2, 1831లో ఆనాటి విలియం బెంటిక్, ద గవర్నర్ జనరల్ ఆఫ్ Bengal, and then he became the Governor General of India. He was the first Governor General of India. He conquered Mysore from the control of Wadayars. So Mysore brought under the control of British Empire. So this is how Mysore annexed to the British Empire in the year 1831 by William Bentinck. చూడండి, వడయార్ల యొక్క పాలన నుంచి మైసూర్ ప్రాంతాన్ని విలియం బెంటిక్ బ్రిటిష్ రాజ్యంలో కలిపివేయడం జరిగింది 1831లో. బట్ సూన్ ఆఫ్టర్, in the year 1882, after 50 years of Mysore's merging with the British Empire, the liberal person and the great, honest, and a person who gave complete freedom to the Indian newspapers, where the Indian press enjoyed the complete freedom of expression during the time of Ripon. And this Ripon, as a liberator, he gave back this Mysore to Wadayars once again in the year 1882. వడయార్లకి ఈ విధంగా మైసూర్ని మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది 1882లో. లార్డ్ రిపన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్డ్ రిపన్ gave back to Mysore, returned to the respective holder Wadayars in the year 1882. But in the year 1947, August 15th, soon after India's independence, Jayacharaj merged Mysore with Indian Union. 1947లో వడయార్ పాలకుడు మైసూర్ రాజ్యాన్ని చామరాజ్ భారత యూనియన్లో విలీనం చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ మైసూర్. సో దిస్ ఈజ్ హౌ బ్రిటిష్ కోడ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ మైసూర్. దిస్ ఈజ్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ మైసూర్. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ టు మరాఠాస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. దిస్ ఈజ్ అబౌట్ ద బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ మైసూర్ అండ్ ద ఎండ్ ఆఫ్ Hyder Ali and Tipu Sultan. Dear all aspirants, freshers and learners, could you kindly share our videos? This is very crucial for all competitive exams, right? And very important thing, subscribe our channel, Telugu One Academy. Today I am going to discuss the Peshwas and the Second Anglo-Maratha War. సో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం రెండవ మాధవరావు కాలంలో ప్రారంభమైంది. రెండవ మాధవరావు ఈ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని